దేవునికి పూజ, తర్వాత శుక్రవారం లక్ష్మీదేవికి, శనివారం వెంకటేశ్వర స్వామి, ఆదివారం ఆదినారాయణుడు, ఇలా చాలా పూజలు జరుగుతుండేవి. తర్వాత మళ్ళీ కార్తీక మాసం, మాఘమాసం, పుష్యమాసం, మార్గశిర మాసాల్లో పుణ్యమాసాలు ఉంటాయి కదా, అలాంటి నెలల్లో గురువుల్ని పిలిపించి పురాణ కాలక్షేపాలు పెట్టిస్తారు. ఇంకా కార్తీక మాసంలో అయితే చాలా నోములు కూడా ఉండేవన్నమాట. ఇలా ఉంటుండగా మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు 5 అక్క చెల్లెళ్ళు, 2 అన్నదమ్ములు వాళ్ళకి. అయితే ఇంట్లో అంతా చాలా భక్తిగా ఉంటారు, ఆ ఊరంతా కూడా చాలా భక్తిగా ఉంటారు. చుట్టూ అంతా రాజులు ఇళ్ళు ఉంటాయి, వాళ్ళు కూడా లలితా పారాయణం అన్నా చేస్తారు, లేకపోతే భగవద్గీత అయినా చదువుతారు. ఇలా ఏదో ఒకటి చదువుతూ ఉండేవారు అనమాట. అందువల్ల ఏమైంది, ఇలా అందరూ ఇలా భక్తిగా ఉన్న కారణం చేత మరి అందరూ అవే శ్లోకాలు చదువుతుంటే నేను 3 సంవత్సరాల వయసుకి విష్ణు సహస్రనామాలన్నీ అప్పచెప్పేస్తానట. చిన్నప్పుడు నాకు ఒక పేరుండేది, ఏకసంధాగ్రాహి అనే పేరుండేది. ఏదైనా ఒకసారి చెప్తే చాలు నేను తిరిగి చెప్పేసేదాన్ని. సో మరి కార్తీక మాసంలో అమ్మ వాళ్ళు కాలువకి వెళ్ళి స్నానం చేసేవారు, వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళేదాన్ని. వైరు బుట్టలో బట్టలు పెట్టుకొని వెళ్తుండేవారు, ఆ బుట్ట నేనే మోసేదాన్ని. మా అమ్మకి అసిస్టెంట్గా నేను వెళ్తుండేదాన్ని. అయితే అప్పుడప్పుడు నేను కూడా స్నానం చేసేదాన్ని, చలికాలం కాబట్టి అమ్మ వాళ్ళు వద్దనేవారు అనమాట. ఇలా జరుగుతుండగా మరి చాలా పూజలు చేసేవారు. తర్వాత మా పెద్దమ్మ చాలా అందంగా ఉండేవారు, 2 ఆడపిల్లలు పుట్టారు ఆమెకి. సో మా పెద్దనాన్నగారికి అనుమానం ఆవిడ మీద, అందున 2 ఆడపిల్లలు పుట్టారని కోపంతో ఆవిడని విడిచిపెట్టేశారు. నా భాష అర్థమవుతుంది కదా. 8 సంవత్సరాలు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే తను ఉందన్నమాట. అప్పుడు ఏమైందంటే తను ఇంట్లోకి రానప్పుడు తప్ప ఈ 8 సంవత్సరాలు మిగతా అన్ని రోజులు కూడా శివాలయంలో 108 ప్రదక్షిణలు చేసేది. తెల్లవారుజామున 4 గంటలకు వెళ్తాం మేము, వెళ్ళి ఏం చేస్తాము, ప్రదక్షిణలు చేస్తాం అనమాట. వాళ్ళతో పాటు వెళ్ళి మేము కూడా 4-5 రౌండ్స్ వేసి కూర్చునేవాళ్ళం. మా ఊరు పూజారి గారు తెల్లవారుజామునే వచ్చి మరి ఆయన శివాలయం తాళాలు తెరిచేవారు. ఆయనకు చాలా కోపం ఉండేది మేమంటే. ఎందుకు మరి మేము తెల్లవారుజామునే వెళ్తే, ఆయన కూడా 8 సంవత్సరాలంటే మామూలు విషయం ఏమీ కాదు. అలా జరుగుతుండగా మరి ఇంట్లో అంతా కూడా చిన్నప్పుడు అన్నీ చాలా శివుడికి అభిషేకాలు చేయించడం, శివరాత్రికి జాగారం చేయటం, ఇవన్నీ కూడా తెలుస్తూ వచ్చాయి. నాకు 7 సంవత్సరాల వయస్సు. మేము ఎక్కడున్నామంటే మరి అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నాం. అలా ఉన్నప్పుడు నాన్నగారు మమ్మల్ని విడిచిపెట్టి ఫిరోజ్పూర్కి వెళ్ళిపోయారు. నేను పఠాన్కోట్లో పుట్టాను, ఇండియా పాకిస్తాన్ బోర్డర్ ఉంటుంది మ్యాప్లో. అక్కడ మా పెద్ద తమ్ముడు కూడా పఠాన్కోట్లోనే పుట్టాడు, మా చిన్న తమ్ముడు అమ్మమ్మ వాళ్ళ ఊర్లో పుట్టాడు. అయితే అలా నాకు 7 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు నేను 2nd క్లాస్ ఎగ్జామ్స్ రాశాను. అలా రాయకముందు 4 నెలల నుంచి నాకు చాలా జ్వరం వస్తుంది. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా జ్వరం తగ్గలేదు. తర్వాత చాలా తాయెత్తులు కూడా కట్టించారు. 12 ఏళ్లకు ఒకసారి, పుష్కరాలకు ముందో తర్వాత నాకు గుర్తులేదు, గురువులు వస్తారు, వాళ్ళు స్వయం పాకం తీసుకుంటారు. వాళ్ళ ఇంట్లో మా భోజనం చేయరు, ఎవరింట్లో కూడా వాళ్ళే వండుకుని తింటారు. అయితే అలా గురువులు వచ్చినప్పుడు ఏమైందంటే నన్ను తీసుకెళ్ళారు. జ్వరం వస్తుంది కదా, నాకు ఎలా అంటే నేను బయటికి వెళ్తే ఏదో ఒక దురాత్మ నన్ను వెంబడించి నా గొంతు నులిమేస్తున్నట్టు ఇలా ఆడుకుంటుంటే మరి నేను పరిగెట్టుకుంటూ వచ్చేసి అమ్మమ్మని కానీ చుట్టేసేదాన్ని, ఇలా పట్టుకునేదాన్ని, గట్టిగా భయం వేస్తుంది అనమాట. ఎవరో నా గొంతు నులిమేస్తున్నట్టు, నేను 2 సంవత్సరాలు జీవిస్తానని కూడా అనుకోలేదు, ఎవరో నన్ను చంపేస్తున్నట్టు. అలా అయిన తర్వాత మరి జ్వరం తగ్గట్లేదు, భయం వల్ల వచ్చిన జ్వరం కదా, మందులకు కూడా ఏం తగ్గలేదు. ఆ గురువుల చేత కూడా ఏం చేయించారంటే మరి నాకు ఒక తాయెత్తు కట్టించారు. వాళ్ళు చేతికి కడుతుంటే నేను మెడలో కట్టించుకున్నాను. చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు చాలా తీర్థయాత్రలకు వెళ్తూ ఉండేవారు. వెళ్ళినప్పుడు ఏదో పూసల దండలు, ఆడుకోవడానికి కొన్ని ఆట వస్తువులు మాకు తెస్తూ ఉండేవారు. నాకు ఆ పూసల దండలన్నీ మెడలో వేసుకుని తిరగడం అంటే ఇష్టం అనమాట. సో వాళ్ళు చేతికి కడుతుంటే నేను మెడలో కట్టించుకున్నా. అయిన తర్వాత ఇంటికి వచ్చాము, ఏం తగ్గలేదు, జ్వరం ఏమీ తగ్గలేదు. అయితే ఇలా జరుగుతుండగా మరి ఒకరోజు ఏంటంటే మే నెలలో, ఏప్రిల్లో నాకు గుర్తులేదు, కానీ మా అమ్మ చెప్పింది, నువ్వు వెళ్ళి వెంకట నరసింహ గారిని పిలుచుకునిరా, మీ స్కూల్ వెనకాల మల్లెపందిరి ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆవిడ్ని పిలుచుకొని రా అని చెప్పింది. సరే నేను దేనికి అన్నాను. మా అమ్మ చెప్పింది ప్రార్థన చేయించుకుందామని. నేను ఎవరికి ప్రార్థన అన్నాను. అప్పటికే నేను చాలామంది దేవుళ్ళు నాకు తెలుసు, పూజలు చేస్తూ ఉండేవాళ్ళం కాబట్టి చిన్నప్పుడే తెలుగు బాగా నేర్పించారు. మేము చాలా శ్లోకాలు చిన్నప్పుడు నేర్చుకున్నాం. భగవద్గీతలో కొన్ని శ్లోకాలు, సుమతి శతకం అని, వేమన శతకం అని చాలా పద్యాలు కూడా నేర్పిస్తూ వచ్చారు.
అయిన తర్వాత పిలుచుకున్నా అంటే నేను అన్నాను, ఎక్కడ వాళ్ళ ఇల్లు అంటే స్కూల్ వెనకాల మల్లెపందిరి ఉంటుంది. ఎవరికి ప్రార్థన అన్నాను. యేసు ప్రభుకి ప్రార్థన అని చెప్పింది మా అమ్మ. సో 7 సంవత్సరాల వయసులో నేను ప్రార్థన అన్నమాట విన్నాను, ఇంకేం విన్నాను, యేసు ప్రభు అన్నమాట విన్నాను. సరే అలా అయిన తర్వాత పల్లెటూరులో మల్లెపందిరి ఉంటుంది, స్కూల్ వెనకాలంటే ఈజీగానే కనుక్కోవచ్చు. నేను సాయంత్రం పూట వెళ్ళాను. వెళ్ళి 4-4:30కి అలా వెళ్ళి ఏం చెప్పానంటే, వాళ్ళ ఇల్లు ఈజీగానే తెలిసింది, స్కూల్ వెనకాల. చెప్పాను, మా అమ్మ చంటి అని పిలుస్తారు మా అమ్మని ఊర్లో. ఆ చంటి వాళ్ళ అమ్మాయినండి, సత్యం గారు మనవరాలని. మరి మా అమ్మగారు మిమ్మల్ని ప్రార్థన కోసం రమ్మన్నారు అని చెప్పాను. మా ఊర్లో ఎలా అంటే ఇలా రామాలయం ఎదురుగా మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఉంటుందన్నమాట. కొంచెం దూరంలో అమ్మోరు మేడ, ఆ తర్వాత శివాలయం, అలా అన్నీ చాలా గుళ్ళు ఉంటాయన్నమాట. అయితే రచ్చబండ దగ్గర పెద్దలు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అలా పెద్దలు మాట్లాడుకునేటప్పుడు ఆడవాళ్ళు ఎవరు వాళ్ళ ముందు నడవరు అనమాట. సరే వాళ్ళు 12 ఊర్లో అయితే అందరూ 7 గంటలకే భోజనం చేసేసి 6 గంటల నుంచే భోజనాలు చేసేస్తారు. సాయంత్రం 7 గంటలకల్లా ఊరు సర్దుమణిగిపోతుంది. కానీ పెద్దలు మాత్రం రాజకీయాలన్నీ అక్కడ మాట్లాడుకుంటారు. సరే వాళ్ళంతా కూడా వెళ్ళిన తర్వాత ఆవిడ వచ్చారనమాట. వచ్చి అప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కరెంట్ లేదు. ఒక పెద్ద ల్యాంప్ వెలిగించి మేము పెరట్లో వేప చెట్టు కింద చాప వేసి ఆవిడ కోసం మేము ఎదురు చూస్తున్నాం. వచ్చిన తర్వాత చాలా పాటలు పాడారు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలోంచి నాకు ఒక పాట గుర్తుంది. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబును, పరలోక జీవంబు మనకబును. అలా చాలా పెద్ద చరణాలు ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద పాటలు పాడారు. పాడిన తర్వాత సువార్త చెప్పారు. యేసు ప్రభు సిలువలో రక్తం కార్చాడు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. అప్పటికే మరి వినాయక చవితికి, వరలక్ష్మి వ్రతానికి మా ఊరికి ఒకే పూజారనమాట. ఆయన చాలా బిజీ. సో కథ చదవడానికి చుట్టుపక్కల మేము కూడా వెళ్ళేవాళ్ళం. 2nd క్లాస్లోనే తెలుగు బాగా నేర్పించారు కదా, ఈ శ్లోకాలు మంత్రాలన్నీ నేర్చుకున్నాం కదా, అలా అనమాట. అవన్నీ విన్నప్పుడు కంటే కూడా ఇవి సామాన్యమైన మాటలు, పెద్ద భాష ఏమీ అనిపించలేదు. ఆవిడ సింపుల్గా ఇలా చెప్తూ వచ్చారు. ఒక్కొక్క మాట మరి సత్యమైన మాటలు కదా, హృదయంలో దూసుకుపోతున్నాయి. ఎంత బాగా అనిపించిందంట వింటుంటే. చిన్నప్పుడు చాలా పురాణ కాలక్షేపాలు ఎంత శ్రద్ధగానో వినేదాన్ని. మా ఊర్లో నన్ను చెప్పేవారు, సరస్వతి అంశాన్ని పుట్టింది, ఈ అమ్మాయికి గుడి కట్టాలి అన్నారంట. ఎందుకంటే ఆ భక్తి అది అంతా కూడా చూసి దేవుడు అడ్డుపడ్డాడు కాబట్టి నేను ఇవాళ మీ ముందు నిలబడ్డా. అయితే అలా మరి వింటుంటే ఒక్కో మాట హృదయంలోకి దూసుకుపోతున్నాయి. మా నాన్నగారు ఎప్పుడైనా మమ్మల్ని విడిచిపెట్టి మరి వెళ్ళిపోయినప్పుడు మా నాన్న కావాలని నేను చాలా ఏడ్చేదాన్ని. మా నాన్నగారు అంటే నాకు చాలా ప్రాణం కాబట్టి మా నాన్నగారు కావాలని ఏడ్చేదాన్ని. అలాగే ఈవిడిలా చెప్తుంటే నేను అన్నాను హృదయంలో, పైకని లేదు, అమ్మ వాళ్ళు కూర్చున్నారు కదా అక్కడే, యేసు ప్రభువా నువ్వు నాకు కావాలి అన్నా. ఏమన్నాను? సింపుల్ వర్డ్ కదా, సింపుల్ వర్డ్స్ అవి, ఒక సెంటెన్స్ అంతే. నువ్వు నాకు, అలా అనడమే దేవుడు లోపలికి వచ్చేసాడు. దేవుడు ఎక్కడికి వచ్చాడు? అప్పటి వరకు పరిశుద్ధాత్మ దేవుడి గురించి తెలియదు, బైబిల్ ఆ రోజే నేను చూస్తున్నాను, యేసు ప్రభు అన్న మాట వినలేదు, ఎప్పుడు నాకు ప్రార్థన ఎవరు కూడా చేయలేదు. సరే ఆ రాత్రి ప్రార్థన చేసిన తర్వాత ఆవిడ చాలాసేపు తెల్లవారుజామున 3 గంటలకు ఎప్పుడో వెళ్ళిపోయిన తర్వాత పొద్దున్న లేస్తానే నా జీవితంలో ఒక గొప్ప విషయం జరిగింది. అన్ని రోజుల నుంచి ఉన్న జ్వరం లేదు, ఏం లేదు, ఈ గొంతు నులిమేయటం ఇవేమీ కూడా లేవు. తర్వాత ఎప్పుడైతే ఇలా చెప్పారో, మరి ఇలాగా పొద్దున్న రాత్రి ప్రార్థన చేసి వెళ్ళారో మమ్మల్ని ఒప్పించారు, నీ రక్తంతో నన్ను కడుగు, నా ప్రతి పాపాన్ని కడుగు, నన్ను నీ బిడ్డగా చేసుకోను. సింపుల్ ఫెయిత్. మేము అలాగా ఆవిడ చెప్పినట్టు చెప్పాం. పొద్దున్న లేస్తేనే జ్వరం లేదు, తాయత్రన్నీ తీసేశారు. మా ఇంట్లో ఏ విషయమైనా జరిగితే మరి మా ఎదురింట్లో మేము చెప్పేస్తాం. బ్రేకింగ్ న్యూసెస్ అన్నీ కూడా ఏం చెప్తున్నానా, చుట్టాలు వస్తారు, పిండి వంటలు చేశారు, ఉత్తరం వచ్చింది, మా నాన్నగారు ఇప్పుడు వస్తారు అని. ఇంకా రాత్రి ఈ విషయం జరిగింది కదా, హృదయంలో ఆగట్లే. పొద్దున్న లేస్తానే ఇలా రోడ్డుకి అవతల మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు, మణి వాళ్ళ ఇల్లు ఉంటుంది, పరిగెట్టుకుంటూ వెళ్ళి లక్ష్మక్క వాకిలు ఊడుస్తున్నారు, వాళ్ళ అమ్మగారు అనమాట, మణి వాళ్ళ అమ్మగారు. లక్ష్మక్క రాత్రి ప్రార్థన చేశారు యేసుప్రభుకి, దేవుడు లోపలికి వచ్చాడన్న. ఇలా చూసి
దేవుడు గుళ్ళో ఉంటాడే, దేవుడు విగ్రహంలో ఉంటాడు, దేవుడు లోపలికి ఎలా వస్తాడు? రాడు. నీకు ఈ మధ్య జ్వరం వచ్చింది కదేంటి అమ్మలో, కొంచెం నీకు మతి స్థిమిత లేదా అంటున్నాడు. నమ్మట్లే ఎవరు. దేవుడు లోపలికి వచ్చాడని ఊర్లో ఎవరికి చెప్పినా కూడా నమ్మట్లేదు. సరే, మేము రామాలయంలో ఆడుకుంటాం అనమాట. స్కూల్ నుంచి రాగానే గుళ్ళోకి వెళ్ళి ఆడుకునేవాళ్ళం. సరే, గుళ్ళోకి వెళ్ళి ప్రతి విగ్రహం చూస్తూ వచ్చేయాల. వీళ్ళకి చాలాసార్లు కొబ్బరికాయ కుట్టాం, చాలాసార్లు మొక్కుకున్నాం, కానీ వీళ్ళెవరూ లోపలికి రాలేదు. ఇంటికి వచ్చిన తర్వాత పూజ గదిలోకి వచ్చి ఈ శివుడికి అభిషేకం చేయిస్తాం, ఈ లోపలికి రాలే. ఈ లక్ష్మీదేవికి ప్రతి శుక్రవారం పూజ చేస్తాం, రామదేవునికి ప్రతి గురువారం పూజ చేస్తాం, మరి వెంకటేశ్వర స్వామికి శనివారం పూజ చేస్తాం, ఆదినారాయణ అన్ని ఫొటోస్ ఉన్నాయి, వీళ్ళెవ్వరూ రాలే. కానీ యేసుప్రభుకి ఫోటో కూడా లేదు, ఎలా ఉంటాడో తెలియదు. కానీ రాత్రి ఒక్కసారి ప్రార్థన చేశారు. ఎక్కడికి వచ్చాడు? హృదయంలోకి వచ్చాడు. దేవుడు సజీవుడు అన్న సత్యం 7 సంవత్సరాల వయసులో నాకు తెలిసింది. అప్పుడు నేను వీళ్ళ బయటకు వచ్చాక మా ఊరి మధ్యలో చెరువు ఉంటుందన్నమాట. ఆ చెరువు దగ్గర చాలా గన్నేరు పూలు, చాలా గడ్డి పూలు అన్నీ ఉంటాయి చెరువు చుట్టూ. అవన్నీ చూస్తుంటే నిన్నట్లాగా లేదు, మారిపోయిందేంటి, పూలు వేరుగా ఉన్నాయి, చెరువు మారిపోయింది, ఊరు మారిపోయింది, ఊర్లో వాళ్ళంతా కూడా కొత్తగా కనిపిస్తున్నారు ఏమిటా అని నేను అనుకుంటున్నాను. కానీ ఊరు మారిపోలే. చాలా కాలం తర్వాత అర్థమైంది ఏంటంటే నేను మారిపోయాను. ఎవడైనా నువ్వు క్రీస్తునందున్నాడలా వాడు నూతన సృష్టి. హల్లెలూయా అనే మాట కానీ, స్తోత్రం అన్న మాట కానీ నాకు తెలియదు అప్పటి వరకు. పొద్దున్న లేస్తానే హల్లెలూయా, స్తోత్రము, రాత్రి పాడిన పాటలు ఒక్కొక్క చరణం కొంచెం గుర్తుండేది కదా చిన్నప్పుడు, అవన్నీ అనమాట. అలా అన్నీ హృదయంలోంచి వచ్చేయడం. తాకితే దేవుడు దొరుకుతున్నాడా, నేను మధ్యాకాశంలో ఉన్నానా, పరలోకం ఎంతో దూరంలో లేదు. రాత్రి చెప్పిన మాటలు, పరలోకంలో దేవుడున్నాడు, మరి భూమి మీద ఆయన నరావతారిగా వచ్చాడు, అవన్నీ కూడా ముందు రోజు రాత్రి నేను విన్నాను. ఒక పురాణ కాలక్షేపంలో నేను ఎలా కూర్చొని వింటానో అలా విన్నాను. ఈ పురాణాలు కూడా ఎందుకు బాగా వినేవాళ్ళం అంటే ఒక్కొక్క రోజు వెరైటీ ప్రసాదం పెట్టేవారు. రామదేవుని పూజ అంటే ఇంకా ఇష్టం ఉండేది. సెలవుల్లో కూడా ఎన్ని వారాలు మొక్కుకుని చేసేవారు, వెరైటీ ప్రసాదాలు చేసేవారు. అలా అనమాట. భక్తి ఉండేది, తర్వాత ఈ ప్రసాదం అంటే కూడా ఇష్టం ఉండేది. కోలాటాలు జరిగేవి ఆ రోజుల్లో, హోల్ నైట్ భజనలు కూడా ఉండేవి. ఇంకా రామాలయంలో అన్నీ ఎదురుగానే అనమాట, ఇలా 4 అడుగులు వేస్తే రామాలయం మాకు. అన్ని పూజలకి తర్వాత ఈ కోలాటాలు భజనలు జరిగినప్పుడు మరి తర్వాత రాముడికి పట్టాభిషేకం అని, తర్వాత ఏంటి ఇంకా శ్రీరామనవమికి కళ్యాణం అని, ఏమేమో రకరకాలుగా చేస్తూ ఉండేవారు. అన్నిటికీ మేము వెళ్తూ ఉండేవాళ్ళం. అయితే ఇవి అన్నీ విన్నప్పుడు కంటే కూడా ఈ మాటలన్నీ ఒక్క రాత్రి నేను విన్నాను. దేవుడు లోపలికి వచ్చాడు. అప్పుడు మరి గిడియన్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు బైబిల్స్ పంచేవారు. బ్లాక్ కలర్ అట్ట వేసి న్యూ టెస్ట్మెంట్ మా ఇంట్లో ఒకటి ఉంది, అది నేను తీసుకున్నాను. కనెను నాకేం అర్థం కాలే. తర్వాత ఆయనకి ఇమ్మానుయేలని పేరుకు భాషాంతరం దేవుడు తోడని అర్థం, ఆ వచనాలన్నీ ఉంటాయి కదా, యేసు అని పేరు పెడతారు అని, అక్కడి నుంచి కొంచెం అర్థమవుతూ వచ్చింది. అప్పుడు మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు ఎంత మధురంగా ఉంటున్నాయంటే, మరి నా జీవితంలో ఎప్పుడు కూడా నేను చాలా పురాణ కాలక్షేపాలు విన్నాను, నేను చాలా శ్లోకాలు చిన్నప్పుడే బైహార్ట్ చేశాను, కానీ ఈ మాటలు ఎంత మధురంగా శ్రావ్యంగా ఉన్నాయంటే మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు మా అమ్మకు అప్పచెప్పాను. ఆ రోజు దేవుడు వాక్యాన్ని హృదయం మీద రాసిస్తున్నాడు. ఆ ఒక్క న్యూ టెస్ట్మెంట్ మా ఇంట్లో ఉంది. సరే, ఇది తీసుకుని గుళ్ళోకి వెళ్ళాను. రామాలయంలో ఆడుకుంటాం కదా మేము, వెళ్తే చాలామంది పిల్లలు వస్తారు అక్కడికి, పల్లెటూరు కదా, చాలామంది వస్తే అప్పుడు నేను బైబిల్ ఓపెన్ చేసి మత్తయి సువార్త 1వ అధ్యాయం కనెను అది నేను చదవలేదు, కానీ తర్వాత నుంచి చదివి వాళ్ళకి వినిపించి యేసే దేవుడని చెప్పాను. ఇంకా 24 అవర్స్ కూడా అవ్వలేదు, నేను రాత్రి 12 తర్వాత విన్నాను. అలా నాకెవ్వరూ చెప్పలేదు చెప్పమని. అసలు హృదయంలో ఉన్న ఆనందం ఆగట్లే అసలు. చెప్పిన తర్వాత వాళ్ళంతా అలా విన్నారు. ఒక గంటన్నర చదువుతా వచ్చేస్తాను, వాళ్ళు కూర్చొని విన్నారు. యేసుప్రభువే దేవుడు, రాత్రి ప్రార్థన చేస్తే దేవుడు లోపలికి వచ్చాడు, ఇదే మాట. కానీ ఎవరు నమ్మట్లే ఊర్లో. సరే, వాళ్ళు వెళ్ళిపోయాక ఎక్కడో ప్రేయర్ జరుగుతుంటే అందరూ వెళ్తుంటే నేను కూడా వెళ్ళాను, వాళ్ళతో పాటు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైంది, బైబిల్ తీసుకొని వెళ్ళాను నేను. సాయంత్రం వెళ్ళాక కొరింథీయులకు రాసిన పత్రిక గురించి వాళ్ళు చెప్తుంటే బైబిల్ అక్కడే ఓపెన్ అయింది. సో పెద్దవాళ్ళు ఎవరు చదవలేదు, నేను చదివాను. అయిపోయిన తర్వాత ప్రేయర్, అక్కడున్న సేవకులు పిలిచారు, ఇప్పుడు వాక్యం చదివింది ఎవరు?
సరే నేను ముందుకెళ్ళా. ఎవరమ్మా ఇవంటే సత్యం గారు మనవరాలనండి అన్నాను. ఆ రోజుల్లో సాంఘికమైన కట్టుబాట్లు చాలా ఉండేవి. చెప్పొచ్చావా అన్నారు. చెప్పలేదు ఇంట్లో అన్న. అప్పుడు ఆయన నిలబెట్టి ప్రార్థన చేశారు, ఈ పాప పెద్దయ్యాక నీకు సాక్షిగా బ్రతకాలి ప్రభు అని. అందుకే నేను ఎక్కడ సాక్ష్యం చెప్పినా ఆయన గురించి చెప్పకుండా ఉండలేను. సో ఇలా అవుతుంటే రోజు వాక్యం చదువుకుంటున్నాం. మరి సెలవులు అయిపోయినాయి. మా అమ్మ ఏం చేస్తుందంటే అప్పటి నుంచి మమ్మల్ని కూర్చోబెట్టి, నన్ను మా తమ్ముళ్ళని కూర్చోబెట్టి చిన్న ప్రార్థన చేసేది. పక్కన ఒక అత్తయ్య గారు అని పిలిచేవాళ్ళం. ఒక అత్తయ్య గారు ఉండేవారు, మాకు చుట్టాలన్నమాట. ఆవిడ కూడా వచ్చి కూర్చునేవారు, అమ్మమ్మ కూడా. ఇలా మేమందరం ప్రార్థన చేసుకుంటూ ఉంటే మరి దేవుడు సజీవుడు అన్న సత్యం తెలిసింది. తర్వాత నాకు ఇంకొకటి జరిగింది. ఆ రోజు రాత్రి, ఈ రోజు రాత్రి దేవుణ్ణి స్వీకరించాం మేము. మర్నాడు రాత్రి నాకు కలలు స్టార్ట్ అయినాయి. ఊర్లో ఏం జరుగుతుందో చెప్పాడు. ఎవరింట్లో దొంగలు వస్తారు. ఆ రోజుల్లో ధాన్యం కుప్పలేసేవారు. ఎలా అంటే చాలా ధాన్యం వెంటనే ఇది చేయకుండా కుప్పలేసి నిల్వ ఉంచేవారు అనమాట. అలా అసూయింటే ఒకళ్ళు అంటించేసుకునేవారు, కాల్ చేసేవారు అనమాట. అలా అన్నీ దేవుడు చూపిస్తుండేవాడు. చుట్టాలు ఎప్పుడు వస్తారు మా ఇంటికి, ఎవరు వస్తారు, ఫలానా వాళ్ళు వస్తారని ముందే చెప్పేయడం అనమాట. ఇలా నేను 10th క్లాస్లో అయిపోయిన తర్వాత దేవుడిని అడిగాను, రేపేం జరుగుతుందో నాకు తెలియద్దు, ఇవి నాకు వద్దు ప్రభువా, నాకు ఇది చాలా కష్టంగా ఉంది అని. మా పెద్ద తమ్ముడికి ఒకసారి ఏదో ఒక యాక్సిడెంట్ లాగా అవుతుందని దేవుడు చూపెడితే అలాగే జరిగిందనమాట. అప్పుడు నేను వద్దని చెప్పాను. తర్వాత ఉధృతంగా రావడం ఆగింది, కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాలకు మాత్రం దేవుడు మాట్లాడుతూనే ఉండేవాడు. ఇలా జరుగుతూ ఉండగా మరి 3rd క్లాస్ స్టార్ట్ అయింది. స్కూల్కి వెళ్ళేటప్పుడు నేను దేవుడితో మాట్లాడేదాన్ని. అసలు పరిశుద్ధాత్మదేవుడు లోపలికి వచ్చేసాడు కదా. వచ్చిన తర్వాత నేను ఒక్కదాన్నే లేను. అప్పటి వరకు గొంతు నులిమేయడం, ఒక దురాత్మ నా మీద పడి బాధ పెట్టడం, ఏవేవో ఆ జాతకం చూసి ఈ నక్షత్రంలో పుట్టింది కాబట్టి ఈ అమ్మాయికి చాలా ఇలాంటి కష్టాలు ఉంటాయని ఎవరెవరో ఏమో చెప్పారు. అవన్నీ ఇంకా అవే భయాలు లేవు. ఆరోగ్యం నాకు దేవుడిచ్చేశాడు. తర్వాత నన్ను తరుముతున్న ఈ దురాత్మ ఇంక మళ్ళీ నా జోలికి రాలేదు. నాకు స్వస్థత చేకూరింది. చాలా మానసిక ఆనందం, చాలా సంతోషంగా నేను బ్రతుకుతూ వచ్చాను. ఇంకా అసలు నేను ఒక్కదాన్ని జీవించట్లే, నేను నాలో పరిశుద్ధాత్మ దేవుడు, మేమిద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్తున్నట్టు, ఇలా దేవుడు నా పక్కనే ఉన్నట్టు, ఇలా తాకితే దేవుడు దొరికేస్తున్నాడని. ఏదైనా తినాలని ఉంటే దేవుడిని అడిగేదాన్ని. అది 5-10 నిమిషాల్లో దేవుడు పంపిస్తుండేవాడు. తర్వాత మా నాన్నగారు ఫిరోజ్పూర్లో ఉన్నప్పుడు ఒకసారి మాకు ఎమ్మో లేట్ అయ్యేది. ప్రభువా ఇవాళ రేపట్లో ఎమ్మో రావాలి, కొంచెం ఇంట్లో కష్టాలు ఉన్నప్పుడు మాట్లాడుకుంటుంటారు కదా అమ్మమ్మ వాళ్ళు, అది తెలుసు. నిజంగా ఎమ్మో వచ్చేది. ఈ రామాలయంలో కూర్చుని దేవుడిని స్తుతించేదాన్ని. ఆ రామాలయంలో ఏంటంటే అందరూ ఆడుకోవడానికి పిల్లలు కూర్చుంటుంటారు, నేను పక్కన కూర్చుని ఇలా అన్ని రాత్రి ప్రార్థన చేశారు, ఇలా అన్నీ తలుచుకుంటూ ఉండేదాన్ని. అప్పుడప్పుడు వెంకటనరసింహ గారు మా ఇంటికి వచ్చి ప్రార్థన పెట్టేవారు. వాళ్ళు బైబిల్ మిషన్కి వెళ్తారు. చాలా పుస్తకాలు ఉండేవి. మధ్యాహ్నం 12కి అలా మొదలు పెడితే 4 గంటలకు అయ్యేది ఆ ప్రేయర్. తర్వాత రాయకుదురులో శాంతిరాజు గారు ఉండేవారు. వెంకటనరసింహ గారు అక్కడికి వెళ్తారనమాట ఆరాధనకి. అప్పుడప్పుడు మేము వెన్నెల రోజుల్లో చేలగట్ల వెంట నడుచుకుంటూ మేము రాత్రి మరి పొద్దున్న తెల్లవారుజామున 3 గంటలకు బయలుదేరి 6 గంటలకు అక్కడికి వెళ్ళేవాళ్ళం. 5:30-6 గంటలకల్లా. రాత్రి మళ్ళీ అక్కడ 7:30 అలా బయలుదేరి 10-11 గంటలకల్లా మా ఊరికి వచ్చేసేవాళ్ళం. మేము వెన్నెల రోజుల్లో వెళ్ళేవాళ్ళం, ఎందుకంటే చీకటి ఉంటే కష్టం కదా. చేలగట్ల వెంట వెళ్ళేవాళ్ళం. అలా మేము ఆరాధన కోసం అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళం. మేము ఆరాధనకి వెళ్తున్నామని ఊర్లో ఎవరికీ తెలియకూడదు, అలా వెళ్ళేవాళ్ళం అనమాట. అలా మా ఇంట్లో ప్రార్థన జరుగుతుండేది. అప్పుడప్పుడు పాటలు బయట వాళ్ళు కూడా వింటుండేవారు. తొందరలోనే మేము యేసు ప్రభుని నమ్ముకున్నామని ఆ నోట ఊర్లో తెలిసింది. ఎవరు సాహసించి మమ్మల్ని ఏమీ అనలేదు, కానీ అంతకుముందు మరి కొంచెం చాలా కష్టం ఉండేదంట. ఇలా జరుగుతూ ఉండగా ఏమైంది, 3rd క్లాస్లోకి వచ్చిన తర్వాత ఒకసారి కోతలు కోయించారు. కోతలు కోయించినప్పుడు కావాల్సినంత డబ్బు లేదు. అయితే మా ఊరికి పెంతెకోస్తు తెగకు చెందిన ఒక పాస్టర్ గారు అలా వెళ్తుండేవారు. మా అమ్మమ్మ అంది ఆయన వెళ్ళినప్పుడు ఆయన పిలుచుకురాని. సరే నేను అరుగు మీద కూర్చుని ఆయన వెళ్తుంటే సైకిల్ ఆపి అమ్మమ్మ రమ్మన్నారండి ప్రార్థన కంటే. ఆయన మెల్లగా వచ్చారు. అప్పుడు ఆయన అడిగారు ఎంత అమౌంట్ కావాలి అని అడిగారు. సరే అమ్మమ్మ వాళ్ళు చెప్పిన తర్వాత ప్రార్థన చేశారు, ఇంత డబ్బు వీళ్ళకి కావాలని. అది ప్రార్థన చేసే ముందు మత్తయి సువార్త 6వ అధ్యాయం నుంచి మాట్లాడారు. ఆకాశ పక్షులను పోషిస్తున్నాడు, అడవి పువ్వులను అలంకరిస్తున్నాడు, నీ ప్రతి అవసరత తీరుస్తాడని. సరే అమ్మమ్మ ఎంత నమ్మారో నాకు తెలియదు, కానీ నేను నమ్మేశాను.
ఆ రాత్రి ఆ డబ్బు ఇంటికి నడుచుకుంటూ వచ్చింది. అది మళ్ళీ చాలా పెద్ద సాక్ష్యం. అప్పటికి నాకు ఇంకా కీర్తన 65లో ప్రార్థన ఆలకించే తెలియదు. అయితే దేవుడు ప్రార్థనలకు జవాబిస్తాడని మేము పొద్దున్న ప్రార్థన చేస్తే మధ్యాహ్నానికి జవాబు, మధ్యాహ్నం ప్రార్థన చేస్తే సాయంత్రం ఇలా జవాబులు వస్తుండేవి. మరి ఎప్పుడైనా మాకు ఒంట్లో బాగుండకపోతే మా అమ్మ చిన్న ప్రార్థన చేసేది. మేము చాలాసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. స్వస్థతలు మేము ఇంట్లోనే పొందుకునేవాళ్ళం. ఎవరికైనా ఒంట్లో బాగాలేని వాళ్ళకి వాళ్ళ పేరు తెలిసి ఇలా వాళ్ళు బాధపడుతున్నారు, హాస్పిటల్లో ఉన్నారు, ఒంట్లో బాగాలేదు వాళ్ళకి ఊర్లో అని తెలిస్తే మేము ప్రార్థన చేస్తే చాలామంది స్వస్థపరచబడ్డారు. తర్వాత ఒకసారి ఇలాగే అమ్మమ్మ ఎక్కడికో వెళ్తే చాలా జ్వరం వచ్చేస్తుంది నాకు. అప్పుడు ఎప్పుడైనా అమ్మ వాళ్ళు ఉంటే ప్రార్థన చేస్తారు, వెంకటనరసింహ గారు ఎవ్వరు లేరు ప్రభు అని నూనె తీసుకుని నా తల మీద ఇలా పెట్టుకుని, ప్రభువా అమ్మ ఇలాగే ప్రార్థన చేస్తుంది, నాకు ఇప్పుడు జ్వరం తగ్గిపోవాలి ఆమెనన్న. ఇలా చేయి తీయకుండానే నా జ్వరం అంతా కూడా తగ్గిపోయింది. అలా మేము విశ్వాసాన్ని అభ్యాసం చేస్తున్న రోజులవి. అలా జరుగుతూ ఉండగా తొందరలోనే మా అమ్మ మరి కార్తీక సోమవారాలు, కార్తీక మాసం అంతా చెరువుకి వెళ్ళి స్నానం చేసి వ్రతాలు నోములు ఇవన్నీ నోచుకునేది మా అమ్మ. మా అమ్మ ఫస్ట్ దేవునికి హృదయాన్ని ఇచ్చింది. రాయకుదురులో మా అమ్మకు బాప్తిస్మ ఇచ్చారు. చెరువులో ఇచ్చి పాటలు పాడుకుంటూ ఇంటికి గుడికి తీసుకొచ్చారు. అక్కడ గుళ్ళో బైబిల్ మిషన్ అనమాట అది. సరే మా అమ్మ ఫస్ట్ అప్పుడు కూడా వైర్ బుట్ట నేనే మోసాను, మా అమ్మది బట్టల బుట్ట. నాకు నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతాను దానికి. తర్వాత చిన్నప్పుడే నా హృదయంలోకి వచ్చాడు. తర్వాత అమ్మ బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చింది. మేము ఫిరోజ్పూర్కి వెళ్ళిపోయాం ఎగ్జామ్స్ రాసాక. వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి ఉత్తరం వచ్చింది. మా అమ్మమ్మకి చాలా బాగాలేదు, పొట్ట చాలా పెద్దగా అయిపోయింది, లివర్ సిరోసిస్ ఏమో మరి ఆ రోగానికి అప్పుడు పేరు తెలియదు, ఇంకా ఆమె చనిపోతుంది, ఒకసారి వచ్చి చూసి వెళ్ళండి అని చెప్పారు. సరే ఒకసారి వచ్చి చూసి వెళ్ళమంటే మాకు అక్కడ పర్మిషన్ దొరకలేదు. సో మేము రాలేదు. కానీ మా అమ్మ బాగా ఏడ్చింది. తర్వాత మేము వచ్చాం. ఒక 1.5 year అయిన తర్వాత మళ్ళీ మేము వచ్చేసరికి మా అమ్మమ్మ సాక్ష్యం ఏంటంటే ఇంటికి తీసుకొచ్చేసారు. 40 రోజుల్లో చనిపోతుంది ఈమె, అందరినీ పిలవండి అంటే చుట్టాలందరూ వస్తున్నారు, చూసి వెళ్ళిపోతున్నారు. అయితే ఏం తినాలని ఉంది అడిగితే ఆమె చెప్పిందంట, మామిడికాయ పప్పు తినాలని ఉంది, చింత చిగురు పప్పు తినాలని ఉందంటే ఏం కావాలంటే అవి పెట్టేస్తున్నారు. ఇంకా చనిపోతుంది కదా, ఇంకా చివరి గడియలు అని తన చివరి కోరిక అన్నట్టు పెట్టేస్తున్నారు. అసలు లివర్ ఉన్న వాళ్ళకి పులుపు పెట్టరు. సరే ఆమె తినేస్తుంది. అయితే మా పెద్దమ్మమ్మ వచ్చి ఇంట్లో చనిపోతే బాగుండదు, మనకి చాలా బాధగా ఉంటుంది అని పాలకులు తీసుకొచ్చారు. అక్కడ డాక్టర్ శకుంతలాదేవి అని మా ఫ్యామిలీ డాక్టర్, ఆవిడతో మాట్లాడితే సరే అడ్మిట్ చేయండి, ఏదో బలం కోసం ఐరన్ కాల్షియం ట్యాబ్లెట్స్ ఇస్తాం కానీ ఆవిడకి మందులైతే లేవు అన్నారు. సరే అని మరి అడ్మిట్ అయిన తర్వాత ఏం జరిగిందంటే ఇలాగే రోజులు గడుస్తున్నాయి, చుట్టాలు అది చూసి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే బైబిల్ ఇంట్లోంచి తీసుకెళ్లారా, అక్కడ ఎవరైనా ఇచ్చారనేది తెలియదు. ఆమె బైబిల్ తల దగ్గర పెట్టుకుని నిద్రపోయిందంట. ఆ నిద్రలో ఒక కళ వచ్చింది తనకి. ఎలాగా, కోటి సూర్యుల వెలుగులో ఆజానుబాహుడు దేదీప్యమానమైన వెలుగులో దగ్గరకు వచ్చేస్తుంటే అడుగుతుందంట, నువ్వు ఆది విష్ణువా, నువ్వు శివుడివా, నువ్వు వెంకటేశ్వర స్వామి అంటే కాదు సీతారత్నం, నువ్వు బైబిల్ తల దగ్గర పెట్టుకున్నావే, నేను ఆ దేవుడిని అన్నాడంట. మా అమ్మమ్మకి అలా చెప్తేనే అర్థమవుతుంది. అయిన తర్వాత అంతకుముందు కూడా ప్రార్థనలో కూర్చునేది కదా, విశ్వసించే ఉండాలి. మరి ఇలా ఎలా కళ వచ్చిందంటే తనకి ఆయన కళ్ళలో చూపెట్టారంట. ఏంటి చూపెట్టారంటే ఒక పెద్ద ప్యాలెస్ స్ఫటికంతో కూడా ఉండి దగదగ మెరుస్తుందట, ఆధారం లేదట దానికి. ఇలా చూపెట్టి ఇక్కడ స్థలం ఉంది సీతారత్నం, నువ్వు వచ్చేస్తావా అని. స్థలం ఎలా ఉంటుంది విశ్వసించకుండా? రక్షణ అవగాహన పూర్తిగా లేదేమో కానీ విశ్వసించే ఉండాలి. చెప్పిందంట, నేను ఇప్పుడే రాను, మా చిన్నబ్బాయి పెళ్ళయ్యాక వస్తాను అని. అప్పటికి ఇంకా మా చిన్నమ్మాయి పెళ్ళి అవ్వలేదు. తర్వాత ఎప్పుడైనా తనకు బాధ అనిపిస్తే బాధపడేది, దేవుడు పిలిచినప్పుడు నేను వెళ్ళలేదని. సరే అలా అన్న తర్వాత తనకి అయితే అక్కడ ఒక తెల్ల ద్రాక్ష గుత్తి ఉందంట. ఒక వైట్ గ్రేప్ బంచ్లోంచి ఒక గ్రేప్ ఇలా ఒక ద్రాక్ష తీసి ఇచ్చి, ఇది తిను సీతారత్నం, నీకు తగ్గిపోతుంది అన్నారట. సరే కలలో అది తినింది ఆవిడ. కళ అయిపోయింది. పొద్దున్న లేస్తానే పొట్ట కొంచెం లోపలికి వెళ్ళిందంట. అది డాక్టర్స్కి గుడ్ సైన్. ఏం జరిగింది అనేది మా అమ్మమ్మకి దేవుడికి తప్ప ప్రపంచంలో ఎవరికి కూడా తెలియదు.
అయిపోయిన తర్వాత వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. 40 రోజుల్లో చనిపోతుంది అనుకున్న ఆమె 30 రోజుల్లోనే ఇంటికి నిత్య పెళ్లి కూతురులాగా వచ్చేస్తుంది. 14 ఏళ్ళు బ్రతికింది. చనిపోకముందు బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చింది. ఏ విగ్రహానికి ఇంకా చెయ్యెత్తి నమస్కరించలేదు. అలా చిన్న వయసులోనే మరి ఈ పురాణ కాలక్షేపాలు, గురువుల్ని పిలిచి పురాణ కాలక్షేపాలు చేయించేవారు. చాలా పూజలు, వ్రతాలు ఇవన్నీ. మరి ఇంత మరి మేము భక్తితో నరకానికి అడుగులేస్తున్న ఆ సమయంలో చిన్న వయసులో నన్ను, తర్వాత అమ్మని, తర్వాత అమ్మమ్మని దేవుడు ఆకర్షించాడు. అలా విగ్రహారాధనకు మా ఇంట్లో ఏమైంది, పులి స్టాప్ పడింది. మగాళ్ళు ఎవరు రక్షించబడలేదు కాబట్టి గుళ్ళు గోపురాలకు వెళ్ళడం అవన్నీ కూడా ఉంటుండేవి. ఇలా దేవుడు మమ్మల్ని భద్రపరుస్తూ వచ్చాడు. మరి మేము ఫిరోజ్పూర్ నుంచి వచ్చేసరికి అమ్మమ్మ సాక్ష్యం అది. తర్వాత మేము ఇక్కడ ఉన్నాము. 6th క్లాస్ లోకి జాయిన్ అవ్వాలి. ఎప్పుడు బట్టలు ముందే కొనేవారు, ఆ సంవత్సరం ఎందుకో కొనలేదు. కొంచెం ఇంట్లో డబ్బు కష్టంగా ఉన్నట్టుంది. నేను ఆరు బయట మంచాలు వేసుకుని మేము వేసవకాలం నిద్రపోయేవాళ్ళం వేప చెట్టు కింద. నేను అడిగాను దేవుణ్ణి, ప్రభువా అంత ఆకాశాన్ని అంత భూమిని సృష్టించావు, మరి నాకు బట్టలు కావాలని నీకు తెలియదా ప్రభువా, పుస్తకాలు కూడా లేవు అని ప్రార్థన చేసుకుని పడుకున్నా. పొద్దున్న లేస్తానే పాలకొల్లు నుంచి ఫస్ట్ బస్ వస్తుంది మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి. అందులో మా పిన్ని వచ్చింది, నాకు 5 జతల బట్టలు తీసుకొచ్చింది, పుస్తకాలు కూడా తెచ్చింది. నేను అడిగింది ఎప్పుడు, రాత్రి. కానీ ఇవన్నీ సిద్ధపరచడానికి ఎప్పటి నుంచి సిద్ధపరచాలి? ఒక 15 రోజులు, 20 రోజులు. అప్పుడు నాకు అర్థమైంది, మన అవసరతలన్నీ కూడా తీరుస్తుంది. మనం అడిగినా అడగకపోయినా మన విషయంలో ఆయనకి శ్రద్ధ ఉంది. తర్వాత ఇలా మరి నాకు కళలు వచ్చావు కదా, ఎప్పుడైనా ఎగ్జామ్ సరిగా రాయకపోతే ఒకసారి నేను ఇంటికి వచ్చాను, తెలుగు పేపర్ రాసి ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కుని, పల్లెటూరులో కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి రావాలి. ఇప్పుడు కూడా అలాగే ఉంటాం మనం కదా చాలా చోట్ల. లోపలికి వచ్చిన తర్వాత చావిట్లోంచి ఇలా గదిలోకి వెళ్ళి మోకరించి, తెలుగు బిట్ పేపర్ సరిగా రాయలేదు ప్రభువా, ఎన్ని మార్కులు వస్తాయని నేను దేవుడిని అడిగాను. 88.5 వస్తాయని చెప్పాడు. 88.5. మా అమ్మకు బయటకు వచ్చి చెప్పాను, అమ్మ తెలుగు 88.5 వస్తాయి. మార్క్స్ ఇచ్చాక అన్నీ వచ్చాయి. తర్వాత ఒకసారి ఇంగ్లీష్ పేపర్ సరిగా రాయలే, ఎన్ని మార్కులు వస్తాయి ప్రభు అంటే కళ్ళ చూపెట్టాడు 91 అని. పేపర్స్ ఇస్తుంటే మా ఫ్రెండు మంగతాయారని పక్కన కూర్చుంటే, నాకు ఇప్పుడు పేపర్స్ ఇస్తున్నారు కదా, ఇంగ్లీష్ 91 వస్తాయని నీకు ఎలా తెలుసు అంది. నాకు దేవుడిని అడిగాను నేను మొన్న, చెప్పాడు ఇలా వస్తాయని చెప్పారు దేవుడే అని చెప్పా. సరే అని పేపర్ ఇచ్చాక అన్నీ వస్తే మా ఫ్రెండ్స్ అనేవారు, మీ దేవుడు రెడీగా ఉంటాడా జయ, నువ్వేమడిగితే చెప్తుంది అని చెప్పడానికి అని. దేవుడు సజీవుడు అన్న సత్యం వాళ్ళకి తెలియదు. అలా జరుగుతుండగా మరి ఎంత స్పిరిట్ లీడింగ్ ఉండేదంటే, నేను అడిగేదాన్ని దేవుడిని. ఒక పీరియడ్కి మధ్యలో టీచర్స్ రాలేదనుకోండి, ఎవరు వస్తారో తెలియదు కదా, ఇప్పుడు నేనేం చదవాలి, ఎవరైనా ఆబ్సెంట్ అయితే నేనేం చదవాలి ప్రభు అంటే, ఒకసారి అన్నాడు ప్రభు అన్నారు, నువ్వు హిందీ చదువు. హిందీ పీరియడ్ ఇప్పుడు లేదే అనుకున్నా. తెలుగు మాస్టర్ రాకపోతే హిందీ మేడం వచ్చారు. అప్పుడు ముందు రోజు లెసన్ దేవుడు చదవమంటే నేను ఇలా చదువుకొని కూర్చున్నా. ఆ 10 నిమిషాల టైంలో కొంచెం లేట్గా వచ్చారు. క్లాస్లో అందరినీ అడిగాక నన్ను అడిగేవారు లాస్ట్లో. ఎవరు చెప్పకపోతే నేను లేచి చెప్పా, పడోసియోं से प्रेम करने वाला अपना प्रेम पाता है, प्रेम ही जीवन का सब कुछ है. అలా మా మేడం చాలా ఆనందపడ్డారు. అలా అనమాట. నాకు 8th క్లాస్లో ఉండగా ఇలాగే, ప్రభా ఇప్పుడు ఏం చదువుకోను నేనంటే నాన్ డీటెయిల్ చదవని. తర్వాత మా ఇంగ్లీష్ మాస్టర్ రాకూడదు, అప్పుడు ఆయన వచ్చారు. నేను నాన్ డీటెయిల్ ఏం చెప్పానో చెప్పండి అంటే, అన్ని లెసన్స్ ఇలా నిలబడి చెప్తుంటే ఆయన ఆ కుర్చీలోంచి నా డెస్క్ వరకు వచ్చి, నువ్వు నాకంటే బాగా చెప్తున్నావు అని అలా అన్నారు. అలా నాకు చదువుకోవడానికి ఎవరైనా ఇంపార్టెంట్ అడిగేవారు, 35 మార్క్స్కి ఇంపార్టెంట్ పెట్టేవు జయకుమారి అంటే, అలా 40 మార్కులకి, తర్వాత నేను 70 మార్కులకు నాకు ఇంపార్టెంట్ కావాలంటే అలా నేను పెడుతూ వాళ్ళకి ఇంపార్టెంట్ చెప్తూ ఉండేదాన్ని. ప్రతి సబ్జెక్ట్ మీద కూడా చాలా కమాండ్ ఉండేది. అలా దేవుడు నన్ను చిన్నప్పుడు మరి చదువు విషయంలో దేవుడు చాలా సాయం చేస్తూ వచ్చాడు. 10th క్లాస్లో నాకు ఒక లేబుల్ ఇచ్చారు, నీ వంటి వారు వంశమునకు ఒక్కరుండినా చాలు. వాటికి నేను దేనికి అర్హురాలనైతే కాదు, దేవుడు చిన్న వయసులో నన్ను దర్శించిన కారణం చేత, మరి ఆయన దయ నా మీద ఉన్న కారణం చేత స్కూల్లో నాకు చాలా మంచి పేరుండేది. అయితే 10th క్లాస్లో ఎగ్జామ్స్ అయిపోయినాయి. అప్పుడు టీచర్స్ కూడా పల్లెటూరులో ఎక్కువ ఉండేవారు కాదు. సరే 10th అయిపోయిన తర్వాత మా ఇంగ్లీష్ మాస్టారు 10th క్లాస్లో ఏం చేశారంటే, సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్ ఇచ్చి ఇందులో బిట్స్ రాయమన్నారు. 5000 బిట్స్ రాయమన్నారు. నేను 5000 బిట్స్ రాసిన తర్వాత ఆన్సర్స్ కూడా రాశాను. మా ఇంట్లో అందరూ అన్నారు, 10th క్లాస్లో అన్ని సబ్జెక్ట్స్ చదువుకోవాలి, నువ్వు ప్రతి సండే
నువ్వు సోషల్ స్టడీస్ పుస్తకం చదువుకుంటుంటే నీకు మిగతా సబ్జెక్ట్స్ ఏమవుతాయని అలా భయపడ్డారు. కానీ నేను కొన్ని వారాల్లోనే అది ఫినిష్ చేసి ఇచ్చిన తర్వాత దాన్ని వెరిఫై చేయిస్తారు కదా, ఆన్సర్స్ కరెక్టో లేదో అని చూస్తే ఒక్క రాంగ్ ఆన్సర్ కూడా లేదు. తర్వాత అసెంబ్లీలో అది ప్రింట్ చేసి స్కూల్ అసెంబ్లీ ఉంటుంది కదా, అప్పుడు మా మాస్టర్ ఏం చెప్పారంటే, దీనికి ఆథర్ నేనని రాయించుకున్నాను, కానీ ఇది రాసింది ఎవరు, జయకుమారి రాసిందని ఒక పుస్తకం నాకు గిఫ్ట్గా ఇచ్చి నన్ను అలా ప్రశంసించారు. తర్వాత ఆ మాస్టర్కి ఆ ప్రేమ ఉండింది. 10th అయిపోయిన తర్వాత మా అమ్మ విషయంలో ఏం జరిగిందంటే, మా అమ్మ బాప్తీసులో సాక్ష్యం ఇవ్వగానే మా నాన్నగారికి ర్యాంక్ పెరుగుతూ వచ్చింది. ర్యాంక్ పెరిగే కొద్దీ డ్రింక్ పెరుగుతూ వచ్చింది. ఇంకా మా పిన్ని వాళ్ళు ఏమనేవారంటే, నువ్వు మతం మార్చుకున్నావు అందుకే బావిలా అయ్యారు, నువ్వు మతం మార్చుకున్నావు అందుకే మా అమ్మని కొంచెం సాధిస్తూ ఉండేవారు. అలా అయ్యేసరికి నాన్న కొంచెం అంత పట్టించుకోవట్లేదు, మంచి వ్యక్తి కానీ అంత పట్టించుకోవట్లేదు. ఇంకా నేను స్టడీస్కి వెళ్ళాలి. తర్వాత చిన్నప్పుడే నాకు చాలా సంబంధాలు వచ్చాయి. మా అమ్మమ్మ చాలా జ్ఞానవంతురాలు. చాలా పెద్ద పెద్ద సంబంధాలు వచ్చినప్పుడు ఇంట్లో మాట్లాడుకునేవారు. వాళ్ళు మాట్లాడుకున్నప్పుడల్లా నేను ప్రార్థన చేసుకునేదాన్ని, ప్రభువా పెళ్లి చేసుకోకుండా నీ సేవ చేస్తాను. సేవ అంటే ఇలా మందిరాలు ఉంటాయి ఇవన్నీ తెలియదు. నేను బైబిల్ మిషన్లో రాయకూదర్లో ఒక సంఘం చూశాను అంతే. ఏదైనా రోమన్ క్యాథలిక్ స్కూల్కి నన్గా వెళ్ళిపోదాం అనుకునేదాన్ని. అది సేవ అంటే నా ఉద్దేశం ఏంటి అట్లా అనమాట. అలా నేను దేవుడి కోసం జీవించాలి అని ప్రతిసారి ఏదైనా సంబంధం గురించి మాట్లాడుతుంటే పెళ్ళొద్దు ప్రభువా, పెళ్ళొద్దు ప్రభువా అని నేను ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. మరి అలా దేవుడు నన్ను నడిపిస్తూ వచ్చాడు. వచ్చిన తర్వాత 10th అయిన తర్వాత ఈ మాస్టర్ మా ఇంటికి వచ్చారు, ఇందుకూరి లక్ష్మీ నరసింహరాజు గారు. ఆయన మా ఇంటికి వచ్చి మా సోషల్ మాస్టర్ అనమాట, ఇంగ్లీష్ కూడా టీచ్ చేసేవారు. వచ్చి ఈ పాపను నేను చదివిస్తాను, మెడిసిన్ చదివిస్తాను అన్నారు. నేను అన్నాను ప్రైవేట్ కాలేజీలో వస్తే అయినా చదివిస్తాను, ఓసీ కాబట్టి చాలా కష్టం గవర్నమెంట్ కాలేజీలో రావడం, మరి అందరు అలా అంటే సరే ఈ రాత్రి నేను ఆలోచించుకుని చెప్తానండి అన్నాను. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా మాస్టర్ ఇలా చదివిస్తాను అంటున్నారు, మరి నేనేం చదువుకోవాలి. ఆ రోజుల్లో పాలిటెక్నిక్ అంటే కూడా మంచి వాల్యూ ఉండేది. సరే ప్రార్థన చేసుకుంటే పాలిటెక్నిక్ వెళ్ళాలని నాకు దేవుడు నన్ను నడిపిస్తూ వచ్చాడు. సరే అని నేను మా మాస్టర్ వచ్చినప్పుడు చెప్పాను, నేను పాలిటెక్నిక్ చదువుకుంటానండి, మీ ప్రేమకి ధన్యవాదాలు అని నేను చెప్పాను. సరే పాప అన్నారు. అంతకుముందే ఒకసారి మా చిన్నమావి పెళ్ళి, మేము 7th క్లాస్లో ఉండగా మా నాన్నగారు ఊరందరికీ మంచి అయినా కానీ మా అమ్మమ్మ వాళ్ళ మీద మాత్రం కోపం ఉండేది. మా అమ్మని తీసుకెళ్ళిపోయారు. అప్పుడు ఇంట్లో వంట మనిషి కూడా ఉంది, వంట చేశారు. రాత్రి మేము సమంగా అన్నం తినలేదు, చుట్టాలందరూ వచ్చారనమాట. అన్నం తినకపోతే పొద్దున్నే స్కూల్ చాలా దూరం నడిచి వెళ్తే చాలా నీరసం వచ్చేస్తుంది. నేను అన్నాను, ప్రభువా నాకు కాళ్ళ చేతులు వణికిపోతున్నాయి, చాలా ఆకలిస్తుంది అని. ఆకలిని ఎవరితోనూ చెప్పలేము. స్కూల్ ఏమో కొబ్బరి తోటలో ఉంటుందన్నమాట, అక్కడ ఏం దొరకవు కూడా తినడానికి. ఎప్పుడైనా జాంకాయలు వాడు ఐస్ బండి వచ్చేదంతే, డబ్బులు కూడా నా చేతిలో ఏం లేవు. అలా అనగానే మా స్కూల్లో బాలకృష్ణ అని ఒక ప్యూన్ ఉండేవాడు. అతను వచ్చి చెప్పారు, ఏమని చెప్పాడంటే ఆయన హిందీ మేడం నేను రమ్మంటున్నారండి. మా హిందీ మేడం ఏం చేసేవారు, మా స్కూల్ బావిలో నీళ్లు తాగేవారు కాదు, చాలా దూరంగా ఒక బావి ఉంటే అక్కడ తీసుకురమ్మని. అమ్మ ఇప్పుడు అంత దూరం వెళ్ళాలా అని మెట్లు దిక్కుంటూ వచ్చాను నేను. ఆవిడ కొబ్బరి చెట్లు అరటి చెట్లు కలిపి ఉంటాయి తోట అనమాట, అక్కడ కూర్చొని జయ ఇట్రా అంటే నేను నీళ్లు తీసుకురావాలేమో అని వెళ్ళా. నేను 5 ఇడ్లీ తెచ్చుకున్నాను, నాకు మనసు బాగాలేదు ఇవాళ అని ఒక అరిటాకు తుంచి నీళ్లు చల్లి నాకు 3 ఇడ్లీ పెట్టారు, చింతకాయ పచ్చడి వేసి. ఆవిడ 2 తిన్నారు. నేను అంతకుముందే అడిగాను, నాకు ఆకలి వేస్తుంది ప్రభువా. అలా మరి దేవుడు ప్రతి చిన్న విషయంలో కూడా ఎంతో శ్రద్ధ తీసుకునేవాడు. తర్వాత చాలాసార్లు ఏం చదువుకోవాలి అని అడిగినప్పుడు కూడా దేవుడు కొన్నిసార్లు ప్రేరేపణ ఇచ్చేవాడు. ఇది స్టూడెంట్స్ ఎవరు తీసుకోకూడదు ఈ విషయం. అలానే అస్తమానం మనం కష్టపడి చదువుకోవాలి. ఎప్పుడన్నా బాగలేనప్పుడు ఏదైనా ఒక ప్రత్యేకమైన కృప కోసం మనం లీడ్ చేయమని అడగచ్చు, ఆయన లీడింగ్ ఇస్తాడు. అలా అని ఏమొస్తాయో చెప్పే ప్రభు అని అనకూడదు. నేను స్కూల్ ఫస్ట్ వచ్చేదాన్ని కదా, మా ఫ్రెండ్స్ ఏమనుకునేవారంటే నాకు కళలు వచ్చేవి కదా, నాకు పేపర్ కూడా కళ్ళ వస్తుందేమో అనుకున్నారు. పేపర్ ఎప్పుడు కళ్ళ రాలేదు. అందుకే ఎనీ అడ్వాంటేజ్ కెన్ హ్యావ్ ఏ డిసడ్వాంటేజ్ అంట. పేపర్ కళ్ళ ఎప్పుడు రాలేదు. నేను అన్నీ చదువుకునే ఉండేదాన్ని. ఇలా జరిగిపోతూ ఉండగా ఒకసారి మా హిందీ మేడం కూడా వచ్చి మా అమ్మని అడిగారు. ఆవిడకి పెళ్లి చేసుకోలేదనమాట, ఎస్ఎస్ ఆండాళ్ కుమార్ గారని. ఈ పాప మాకు కావాలండి,
పెంచుకుందాం అనుకుంటున్నాము, మీ ఇంట్లో అడిగి ఇస్తారని. మా అమ్మ ఎంత జ్ఞానంగా చెప్పిందంటే, మాకు కూడా ఒక పాపే కదండి, మీ దగ్గరైనా ఉంటుంది, మా దగ్గరైనా ఉంటుంది అని మా అమ్మ అలా చెప్పింది. అలా టీచర్స్ చాలా చిన్నప్పుడు వాళ్ళ ఆశీర్వాదాలు కూడా నాకు దేవుడి దయ వల్ల, మనుషుల దయ కూడా దొరికింది. వాళ్ళు అలా దీవిస్తూ ఉన్నారు. 10th అయిపోయిన తర్వాత నేను డిప్లొమా రాశాను, కానీ చాలామంది ఏమన్నారంటే మంచి ర్యాంకే వచ్చింది, కానీ ఈ ర్యాంక్కి గవర్నమెంట్ కాలేజీలో సీటు రాదు అన్నారు. సరే కళలు ఇంకొద్దు ప్రభు అన్నాను కదా. అయిపోయాక అప్పుడు ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే 5,000 కట్టాలి. అప్పుడు చాలా కష్టం, నాన్న అంత కలిసి రావట్లా, అమ్మమ్మ వాళ్ళే చదివించాలి. ఇంకా మావయ్య వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేస్తారు. చిన్నప్పుడు మా చిన్న మావయ్యకి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను నన్ను, 7th క్లాస్లో, 6thలో అనుకుంటా. ఎవరింటికైనా వెళ్తుంటే చిన్న మావయ్యతో నీకు పెళ్ళంట కదా అంటే, అమ్మ ప్రభువా ఈ పెళ్ళొద్దు అంటే, మా మావయ్య చాలా మంచి ఆయన. అప్పటికే హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారు. చిన్న పిల్ల కావాలంటే నేను దాని కట్నం ఇచ్చి పెద్ద అయ్యాక పెళ్లి చేస్తాను, కానీ దాని భవిష్యత్తు మీరు పాడు చేయొద్దని. అలా మావయ్యకి కదా ఎవరు ఏ సంబంధాలు వచ్చినా మరి అమ్మమ్మ వాళ్ళు కూడా ఒప్పుకునేవారు కాదు. దైవ సంకల్పంలో ఒక భాగంగా నా జీవితంలో మా పెద్దవాళ్ళంతా కూడా పనిచేస్తూ వచ్చారు. సరే నేను డిప్లొమాలో దేవుడిని మళ్ళీ అడిగా, ప్రభువా నాకు ఎక్కడ సీట్ వస్తుంది, చాలా టెన్షన్గా ఉంది, మాస్టర్ బైపీసీ తీసుకోమన్నారు, చదివిస్తానన్నారు, నేనే డిప్లొమా అయితే తొందరగా అయిపోతుంది అన్నాను, నువ్వు అలా నన్ను నడిపించావు కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి ప్రభు అని అలా మరి ప్రార్థన చేసుకుంటే, ముత్తా గోపాలకృష్ణ ఉన్నారు కదా, ఆయన బ్రదర్ ముత్తా సర్వారాయుడు, మినిస్టర్ ముత్తా గోపాలకృష్ణగా తెలుగుదేశంలో ఉండేవారు. ఆయన వాళ్ళ బ్రదరు ముత్తా సర్వారాయుడు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాకినాడకి ప్రిన్సిపాల్గా ఉన్నారు. నేను పేపర్లో కూడా ఎప్పుడు చదవలేదు. అయితే ఆయన కల్లో వచ్చారు నాకు, పింక్ కలర్ షర్ట్ వేసుకుని, కాకినాడ, భీమిలి, గుంటూరు 3 చోట్ల సీట్ ఉంది, నీకు ఎక్కడ కావాలి పాప అంటే నేను కాకినాడ అన్నాను. 500 రూపీస్ ఫీజు కట్టాను కల్లో. నేను మా పిన్నితో చెప్పాను రేపు సీట్ వస్తుందని. మా పిన్నికి ఎలా నాకు కళల మీద నమ్మకం అంటే, ఒకరోజు మా పిన్ని వాళ్ళు ఎక్కడ సినిమా చూడటానికి వెళ్తున్నారు, నేను ఇంట్లో చదువుకుంటున్నాను, ఇవాళ సుధా పట్టీలు పడిపోతాయని చెప్పాను. ముందు రోజు కలుస్తాయి. నిజంగా వాళ్ళు వచ్చిన తర్వాత చూసుకుంటే ఆ పాప పట్టీలు. అందుకు మా పిన్ని చాలా కోప్పడింది నన్ను. తర్వాత మా పిన్ని నమ్మింది ఈ విషయం. ఎలాగా అలా కొన్ని అవ్వడం చూశారు కదా. సో కాకినాడలో సీట్ వస్తుంది. నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇలా వణికిపోయాను. నేను అదే కాలేజ్, అంతకుముందు నేను ఎప్పుడు చూడలేదు. అదే లాన్లో మేము నడుచుకుంటూ వెళ్ళాం. పింక్ కలర్ షర్ట్ నేను చూసిన ఆయన, చిన్న వయసు కదా, కొంచెం నాకు షివరింగ్ వస్తుంది అనమాట. అప్పుడు ఆయన అన్నారు, కాకినాడ, భీమిలి, గుంటూరులో సీట్ ఉంది, నీకు ఎక్కడ కావాలంటే కాకినాడ అని చెప్పాను. రాసేశారు. నేను కల్లో ఎక్కడ ఏ రూమ్లో అయితే ఫీజు కట్టానో 500 రూపీస్ అక్కడ నేను కట్టాను. కాకినాడ వెళ్ళిన తర్వాత మరి నాకు హెల్త్ అంత కలిసి రాలేదు, ఆ వెదర్ అది సూట్ అవ్వలేదు, కొంచెం కష్టంగా ఉంది. కానీ నేను ఇన్ టైంలో నేను డిప్లొమా కంప్లీట్ చేసి వచ్చాను. మా పెద్ద తమ్ముడు కూడా కాకినాడకు వచ్చాడు, మా చిన్న తమ్ముడు కూడా కాకినాడ ఆంధ్ర పాలిటెక్నిక్లో తనకు కూడా సీట్ వచ్చింది. ఇలా మేము ఉంటుండగా అక్కడ నేను చాలా విశ్వాసం నేర్చుకున్నాను. ఎలా అంటే, మరి చిన్నప్పుడు 3rd క్లాస్లో ఉండగా ప్రార్థన చేశారు కదా, కోతలకి అమౌంట్ కావాలని. ఆ ప్రార్థన నా జీవితంలో ఏం చేస్తుందంటే, చిన్న విషయం అనిపించవచ్చు కానీ నా జీవితంలో చాలాసార్లు నాకు ఆ అనుభవం నన్ను ప్రభావితం చేస్తుంది. ఎలా అంటే, బియ్యం అయిపోతున్నాయి అనుకోండి, ఇంకా వంట చేసుకునేవాళ్ళు అనమాట. ముందు 1 ఇయర్ హాస్టల్లో ఉన్నాను. మా తమ్ముళ్ళు వచ్చాక వంట చేసి కాలేజీకి నడిచేలేదాన్ని, 4 కిలోమీటర్లు నడిచేలేదాన్ని. మా అంకుల్ వాళ్ళ ఇంటికి పక్కగా మేము ఇల్లు తీసుకున్నాం. అయితే నేను ఎలా ప్రార్థన చేసేదానంటే, ప్రభువా బియ్యం అయిపోకూడదు, ఊరి నుంచి బియ్యం వచ్చే వరకు. తర్వాత చెప్పులు బాగా అరిగిపోయేవి, చెప్పులు తెగిపోకూడదు ప్రభువా అంటే ఇలా ఎమ్మోకి ఇలా సైన్ చేసేదాన్ని. ఇలా 2వ అడుగు వేస్తానే 2 సార్లు అలా జరిగింది. మా తమ్ముడికి ఆ సైజ్ చెప్తే చెప్పులు తీసుకొచ్చి ఇచ్చేవాడు. తర్వాత ఒకసారి లైన్ కమ్యూనికేషన్ అని ఒక బుక్ ఉండేది, అది కావాలి నాకు, ఇది కావాలి ప్రభువా నాకు అని నేను ప్రార్థన చేసుకున్నాను. మా మావయ్య గారు ఒక ఆయన సబ్ రిజిస్ట్రార్గా పనిచేసేవారు, రిటైర్ అయిపోయారు. ఆయన మా ఇంటికి ఎప్పుడైనా వచ్చి వెళ్తుండేవారు. సెలవులకు నేను వచ్చాను వీరవాసరావు అమ్మ వాళ్ళ ఇంటికి. ఆయన వస్తే ఎప్పుడు మామూలుగా మాట్లాడి వెళ్తారు. వెళ్తూ వెళ్తూ ఇలా 4 అడుగులు ముందుకేసి వెనక్కి వచ్చి, నీకు ఏదైనా ఒక పుస్తకం కొనివ్వాలనుకుంటున్నాను అని 150 రూపాయలు నా చేతిలో పెట్టారు. ఆ పుస్తకం 150 రూపీస్. నేను ఆ పుస్తకం కొనుక్కున్నాను. అలా క్యాలిక్యులేటర్ కూడా అప్పుడు చాలా కష్టం, 400, 375 రూపాయలు ఉండేది. ఒకరోజు హాస్టల్లో నేను ప్రేయర్ చేసుకున్నా ఫస్ట్ ఇయర్లో. ప్రభువా
క్యాలిక్యులేటర్ చాలా కష్టం ప్రభువా కొనుక్కోవడం నాకు ఇప్పుడు అంటే, తెల్లవారుజామున ప్రార్థన చేస్తే దేవుడు చెప్పాడు, నేను పని చేస్తున్నాను, నేనేం చేస్తున్నాను ఈ విషయంలో పని చేస్తున్నాను, నెమ్మదిగా ఉండు అన్నాడు. ఆ స్వరం విని నేను నిద్రపోయాను. మళ్ళీ 4 గంటలకు అలా లేచి ప్రేయర్ చేసుకున్నా. ఆ రోజు కాలేజీలో అందరికీ ఇస్తున్నారు, క్యాలిక్యులేటర్స్ ఇస్తున్నారు. నాకు మంచి ర్యాంకే వచ్చినా మరి ప్రైవేట్ కాలేజీలోనే వస్తుందని అందరూ చెప్పారు కదా. మా నాన్నగారు ఆర్మీలో చేసిన కారణం చేత క్యాప్ కేటగిరీలో నాకు కాకినాడలో సీట్ వచ్చింది. అది ఉపయోగపడింది నాకు. అయిన తర్వాత ఇచ్చేశారు, అందరివి అయిపోయినాయి. ఇంకా మేడం వెళ్ళిపోతూ చేతిలో ఇలా చూసుకుని ఒక క్యాలిక్యులేటర్ మిగిలింది, ఇది నేను ఎవరికి ఇవ్వాలి అని ఇలా నిలబడ్డారు అని. నేను ఆ రోజు కొంచెం బాగాక లాస్ట్ బెంచ్లో కూర్చున్నా. ఆ వైట్ ఓణి వేసుకుందే ఆ అమ్మాయిని చూస్తే నాకు చాలా బాగా అనిపిస్తుంది, తనకి ఇచ్చేస్తానని నాకు ఇచ్చారు. నేను ఆ క్యాలిక్యులేటర్ 3 సంవత్సరాలు వాడుకుని తర్వాత హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్కి నేను అది ఇచ్చేసాను, వాళ్ళకి సబ్మిట్ చేసేసాను, ఇచ్చేసాను అనమాట, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసాను. అలా దేవుడు నాకు ఒక పుస్తకం కావాలన్నా, ఒక క్యాలిక్యులేటర్ కావాలన్నా మరి పక్కనే ఉండి నా అవసరం అంతా కూడా తీరుస్తుండేవాడు. ఇలా 3 సంవత్సరాలు నేను డిప్లొమా అయిపోయింది. మరి నేను హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను ఒక నవీన ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ అని, అందులో నాకు జాబ్ వచ్చింది. అది కలర్ టీవీ కార్డ్స్ ఉంటాయి కదా, అవి టెస్ట్ చేయడం అనమాట. ఐఎఫ్ ఫ్రీక్వెన్సీ అవన్నీ చూడటం, టీవీ పిక్చర్స్ అన్నీ కూడా సెట్ చేయటం అవి. తర్వాత జాయిన్ అయిన తర్వాత రిలయబుల్ పవర్ సప్లైస్లో కూడా నేను కొన్నాళ్ళు పనిచేశాను. మరి నాకు మంచి ఇంక్రిమెంటే దేవుడు ఇస్తూ వచ్చాడు. తర్వాత అల్ట్రావైలెట్ టెక్నాలజీలో టెక్నాలజీ ఉన్న ఒక ఫ్లూయిడ్ సిస్టమ్స్ అని, గోదావరి ఫ్లూయిడ్ సిస్టమ్స్ అని ఒక కంపెనీ ఉండేది, అందులో నాకు జాబ్ వచ్చింది. మరి అలా జరిగిపోతూ ఉండగా ఒకరోజు నేను వాకింగ్ చదువుతుంటే మా తమ్ముళ్ళు కూడా హైదరాబాద్కి వచ్చేసారు. నాన్నగారు కూడా ఒక మల్టీనేషనల్ కంపెనీలో అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్గా నాన్న కూడా జాబ్ చేస్తూ ఉండేవారు. ఇలా ఉంటుండగా నేను ఒకరోజు వాకింగ్ చదువుతున్నాను. 1994, ఇంకా నాకు మ్యారేజ్ కాలేదు. అయితే అప్పుడు వాకింగ్ చదువుతుంటే సామెతల గ్రంథం 8వ అధ్యాయం నేను చదువుతుంటే మరి 17వ వచనం, నన్ను ప్రేమించి వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఇలా మాట్లాడుతూ నన్ను ప్రేమించి వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను. 21వ వచనం, నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేయదును, వారి నిధులను నింపుదును. ఈ వచనం నా హృదయాన్ని తాకింది. అయితే నేను మా తమ్ముడితో అన్నాను, ఒక ఇండస్ట్రీ పెడదాం, మనం ఏం చేద్దాం అంటే మా తమ్ముడు అన్నాడు, రమేష్ మనం ఇంత చిన్నగా సన్నగా ఉన్నాం, మనల్ని చూసి ఎవరు ఆర్డర్ ఇస్తారు, మన చిన్నపిల్లలం కదా అని. లేదు మనం పెడదామని. సరే అలా మేము కొంచెం బంగారం ఉంటే రాధికా థియేటర్ దగ్గర మేము ఉండే ప్లేస్లో అది మార్వాడి షాప్లో పెట్టి కొంచెం అమౌంట్ తెచ్చి మేము ఏం చేసామంటే ఇండస్ట్రీ స్టార్ట్ చేసాం. ఒక మిషన్ కొన్నాం. 6 నెలలు పనిచేస్తే ఇంట్లోనే చేసేవాళ్ళం, బయట జాబ్ కూడా వెళ్ళొచ్చేవాళ్ళం. అది అందరికీ ఇస్తుంటే వాళ్ళే మాకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవారు, వీళ్ళు బాగా చేస్తున్నారు పిల్లలని. అలా చాలా ఆర్డర్ రావడం మొదలుపెట్టింది. 6 నెలల్లో మేము మరి 20-30 లక్షలు ఆర్డర్ చేసే పరిస్థితి దేవుడు తీసుకొచ్చాడు. మరి పెంట కుప్ప మీద నుండి దరిద్రులను ఏం చేస్తాడంట, లేవనెత్తుతాడంట. అక్షరాల దేవుడు మా జీవితంలో అది చేశాడు. తర్వాత 1 ఇయర్ తర్వాత 60 lakhs అలా టర్న్ ఓవర్కి మేము వచ్చాం. ఇంత టర్న్ ఓవర్ జరుగుతుండగా 30 మంది పనిచేసేవారు మా దగ్గర, 30 మంది పనిచేస్తుండేవారు. ఇలా జరుగుతూ ఉండగా మరి ఇంకా నెక్స్ట్ ఏమొస్తుంది, బిజినెస్ బాగుంటే మా పెద్ద తమ్ముడు బీపీఎల్లో ఒక చోట జాబ్ చేస్తున్నాడు. అయ్యేసరికి ఇంట్లో ఇంకా విషయం ఏంటి, పెళ్ళి చేసేయాలండి. అయితే నేను అన్నాను, పెళ్ళి చేసుకోను నేను అని. మా చిన్న తమ్ముడు అన్నాడు, నాన్నగారు డ్రింక్ చేస్తున్నారు కాబట్టి పెళ్లి చేయలేదనుకుంటారు, పెళ్ళి ఖచ్చితంగా చేసుకోవాలి తప్పదు అని. సరే అని నేరేడ్మెట్ క్రాస్ రోడ్స్లో వర్షిప్ సెంటర్ అని ఒక మందిరం ఉంది, జేడి మ్యాథ్యూస్ అంకుల్ చూసేవారు దాన్ని. సో నేను అక్కడికి వెళ్ళి 95 జనవరి 1న వెళ్ళి, ప్రభువా పెళ్ళి వద్దనుకున్నాను కానీ పెళ్ళి తప్పేటట్లేదు. మా పెద్దనాన్నగారు చాలా అందంగా ఉంటారు, మా పెద్దమ్మని చాలా బాధ పెట్టారు, 8 ఏళ్ల తర్వాత తీసుకెళ్ళారు ఆవిడ. మా నాన్నగారు చాలా అందంగా ఉంటారు, వాళ్ళంతా కూడా 6 feet హైట్ అలా ఉంటారు, అయితే చాలా అందంగా ఉంటారు. మా అమ్మని చాలా బాధ పెట్టారు. మా నాన్నగారు 14 లాంగ్వేజెస్ మాట్లాడేవారు. మా నాన్నగారు మాట్లాడితే ఎవరైనా అలా చూస్తూ ఉండాల్సిందే, అలా వింటూ ఉండాల్సింది అనమాట, అంత మంచి వాక్చాతుర్యం ఉంది ఆయనకి. అయితే మా పెద్దనాన్నగారు మా పెద్దమ్మని బాధ పెట్టారు, నాన్నే మా అమ్మని బాధ పెట్టారు,
కాబట్టి నేను ఎలా ప్రార్థన చేసుకున్నానంటే, నేను పెళ్లి చేసుకోబోయే అతనికి అందం వద్దు. ఏమొద్దు? అతను అందంగా ఉండకూడదు. అంటే మగాళ్ళు అంటే భయం వచ్చింది అప్పటికే నాకు. అతను అందంగా ఉండద్దు, కానీ మంచి మానసిక సౌందర్యం ఉండాలి. ఏముండాలి? మంచి మనస్సు ఉండాలి ప్రభు అని వాగ్దానం తీసుకున్నా. అందరూ తీసుకుంటున్నారు, నేను కూడా తీసుకున్నా. నీ గర్భఫలము నీ భూఫలము దీవించబడిన. పక్కన ఉండి అడిగాను, అదేంటండి గర్భఫలము భూఫలం అని వచ్చింది అంటే, ఆ కంగారు పడకమ్మ, అది ఇప్పుడు కార్లే, తర్వాతకిలే అన్నారు. సరే అని నేను ఇంటికి వచ్చేసాను. వచ్చిన తర్వాత మా చిన్నమావ వచ్చి ఏదో ఒక సంబంధం వచ్చింది అని నన్ను తీసుకెళ్ళారు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత చూపెట్టారు. మా తమ్ముడు వాళ్ళు కూడా వెళ్ళి చూసొచ్చి, వద్దొద్దు, వాళ్ళు చాలా విగ్రహారాధన, మనకి సరిపడదు, అసలు వద్దని చెప్పేద్దామని మేము వద్దని చెప్పేసాం. కానీ వాళ్ళు 20 సార్లు వచ్చారు చూసి వెళ్ళాక. ఇంకా మా అత్త రోజు రావడం, ఏమంటారంటే ఇంకా సరే అని మా అమ్మ ఏమో వద్దు, చాలా మంచి సంబంధం అంట, చిన్న మావయ్య తీసుకొచ్చారు. చిన్నప్పుడు చెప్పారు కదా మా మావయ్య నన్ను ఇచ్చి పెళ్లి చేస్తానంటే, నేను పెద్ద అయ్యాక పాపకి పెళ్లి చేస్తానని మా మావయ్య చాలా, మరి మేనమావులు అంటే తండ్రి తర్వాత తండ్రి అంటారు కదా, అంత బాగా చూసుకునేవారు మమ్మల్ని. వచ్చిన తర్వాత ఒకే ఇంట్లో ప్రార్థన చేస్తాం. ఈ పెళ్ళి వద్దు అని మా అమ్మ, పెళ్ళి వద్దు అని నేను, ఈ పెళ్లి చేసేయని మా అమ్మ. ఒక నెల రోజులు ప్రార్థన తర్వాత దేవుడు మా అమ్మ ప్రార్థనకు ఆమెను అన్నాడు, నాకు పెళ్ళి అయిపోయింది. నేను ఎలా ప్రార్థన చేశానంటే, అందుకే చాలాసార్లు ఏం అడగాలో మనకి తెలియదు. నేను ఎట్లా ప్రార్థన చేశానంటే, వీళ్ళు 10 మంది అనమాట. ప్రభువా, వాళ్ళకి యాక్సిడెంట్ అవ్వకూడదు, దెబ్బలు అలాంటివి ఏమీ తగలకూడదు, కానీ నష్టం రావాలి ఏదో ఒకటి. ఈ అమ్మాయిని అనుకున్నాక నష్టపోయాం, ఈ అమ్మాయి వద్దు అని చెప్పాలి అని. పెళ్ళి అయిపోయిన తర్వాత మా ఆడపడిచి వాళ్ళు ఆయన ఏమన్నారంటే, ఏ పెళ్ళిలో అయినా యాక్సిడెంట్ అన్నా అయింది, కరెంట్ షాక్ అన్నా కొట్టింది, ఎవరైనా పడిపోవడం ఏదో జరిగేదంట. ఈ అమ్మాయి పెళ్ళిలో ఏం జరగలేదు, ఈ అమ్మాయి పాదం ఎంత మంచిదో అన్నారు. ఎంత మోసం కదా. అందుకే నేను అప్పుడు మంచి మానసిక సౌందర్యం ఉండాలన్నాను కదా. ఈయనకి నేను ఫస్ట్ టైం నేను మాట్లాడినప్పుడు నాకు యేసుప్రభు అంటే ఇష్టం అన్నాను. మా వారు ఇలా వణికిపోయారు, అయ్యో బాబోయ్, ఇంతమంది దేవతలు దేవుళ్ళు ఉండగా నీకు ఆయన ఎలా నచ్చాడు? మా అక్క వాళ్ళకి అసలు ఇష్టం లేదు, ఎందుకంటే ఈయన పుట్టిన నెలకి వాళ్ళ నాన్న చనిపోయారు. పెళ్ళికి మా అత్తయ్య గారు కూడా లేరు, వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో ఉంటారు వెంగళరావు నగర్లో. సో మా వాళ్ళు ఎవరికి కూడా యేసుప్రభు ఇష్టం లేదు అంటే నేనేమన్నాను, అయితే ఒక ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్దాము, వెళ్ళి నేను రాసిచ్చేస్తాను నన్ను భయానికి, దేవుని వదిలేయమంటే కష్టం కదా అని. కానీ అలా అనకూడదు కదా నేను. ఆ తర్వాత చాలా అన్నారు, ఈయన ఎంత ధైర్యం నీకు అని. అంటే ఈయన అన్నారు, సరే నువ్వు మనసులో ఉంచుకో, మా వాళ్ళు ఎవరికి తెలియకూడదు. ఒక నక్సలైట్నో టెర్రరిస్ట్నో చూస్తే ఎలా భయపడతారు చెప్పండి, అలా భయపడ్డారు మా వారు నన్ను చూసి. యేసుప్రభుని నమ్మితే సినిమాలకు వెళ్ళి షికార్లకు వెళ్ళి అలా జీవిస్తే ఎవ్వరు కూడా ఏమీ అనరు. నిజమైన దేవుడి దగ్గరికి రావడానికి ఎన్నో ఆటంకాలు, దానికి ఎంత విలువ లేకుండానో చూశారు. సరే అలా అన్న తర్వాత అయితే మాకు కొన్ని మొక్కులు ఉన్నాయి, తిరుపతి రావాలి, ఎక్కడంటే అక్కడికి రావాలి. నేను అన్నాను, ప్రసాదం తిన్ను, నమస్కారం పెట్టను, ఏదో చూడటానికి వెళ్తాను చూడండి, విహారయాత్రకి వెళ్ళినట్టు అట్లా వస్తాను కొన్ని చోట్లకి, అది కూడా చెప్పలేనన్నా, నాకు మనసులో బాధ చాలా ఉంది. సరే అలా అయిపోయిన తర్వాత మరి తిను ప్రతి సంవత్సరం తిరుపతికి వెళ్ళేవారు, ప్రతి సంవత్సరం గుండు చేయించుకునేవారు, కళ్యాణానికి కూర్చోబెట్టేవారు పక్కనే. నేను ఊరికే స్టాట్యూలాగా కూర్చునేదాన్ని, ప్రసాదం తినేదాన్ని కాదు, నమస్కారం పెట్టేదాన్ని కాదు. సరే వీళ్ళంతా ట్రిప్గా వెళ్తూ ఉండేవారు. అలా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేవాళ్ళం. 4.5 సంవత్సరాలు మా ఇంట్లో చాలా విగ్రహారాధన ఉండేది. ప్రతి శనివారం గంట కొట్టడం, న్యూ ఇయర్కి క్యాలెండర్ వస్తే సాయంత్రానికి ఫ్రేమ్ అయిపోయేది. అన్నీ ఒక రూమ్ నిండా విగ్రహాలే. హరిద్వార్ నుంచి ఒక శివలింగం వచ్చింది, రిషికేశ్ నుంచి ఒక శివలింగం వచ్చింది, కేదార్నాథ్ నుంచి ఏవో తెప్పించారు, ఇలా అన్నీ అనమాట. పూజ సామాను 4.5 సంవత్సరాలు నేనే తోమాను. ఈయనకి దేవుడు అంటే ఇష్టం లేదు. మంచి వాళ్ళే, మంచి మానసిక సౌందర్యం అని అడిగాను కదా, కానీ ఈయన మనిషి కూడా చక్కగా ఉండేవారు. ఈయన మామూలుగా చాలా కలర్ ఉండేవారు. అంటే అందం గురించి నేను మాట్లాడలేదు, నేను అసలు అందం వద్దనే అనుకున్నాను కదా. అసలు చందాల గురించి మనం మాట్లాడకూడదండి. దేవుడు మనల్ని ఎలా ఆయనకు కావాలో అలా సృష్టించుకున్నాడు. అయిన తర్వాత మానసిక సౌందర్యం ఎందుకంటున్నానంటే, మా చిన్న తమ్ముడు వచ్చి తాడు చేయించాము, నల్ల పూసలు గాజులు చేయించేస్తాము, ఇంట్లో ఫ్రిడ్జ్ టీవీ అన్నీ కొనిస్తామన్నారు 95లో. మా వారు చెప్పారు, నాకు 6 అక్కలు, మా బావగారులు వాళ్ళకి లాంఛనాలు జరిపించడానికి మేము చాలా కష్టాలు పడ్డాం. అప్పుడే నేను నిర్ణయించుకున్నాను, ఏమని, నేను ఎవరిని పెళ్లి చేసుకున్నా వాళ్ళని బాధ పెట్టకూడదని. సో మీరు
ఏమీ కొనద్దు, ఇంట్లో ప్రతి వస్తువు నా కష్టార్జితమై ఉండాలి, కానీ మీరు కొనిచ్చిన వాటితో మేము సంతోషంగా ఉండమని. అది మంచితనమా కదా? తర్వాత పెళ్లి ఖర్చులకే తీసుకున్నారు వాళ్ళు డబ్బులు, కట్నం కూడా అడగలేదండి. మా వాళ్ళు అప్పు చేస్తేనే 3 లక్షలు ఇద్దామనుకున్నారు, కట్నం కూడా వద్దన్నారు. పెళ్లి ఖర్చులకు ఇచ్చిన వాటిలో నాకు బంగారం పట్టు చీరలు కొని మిగతా డబ్బులు కూడా బిజినెస్కి మీరు వాడుకోండి అని తిరిగి ఇచ్చేశారు. మంచి మనుషులా కదా? అంత మంచితనం ఉంది, కానీ దేవుడు అంటే ఇష్టం లేదు. అయితే ఇలా ఉంటుండగా ఈయన ఏం చెప్పారంటే, మీ యేసుప్రభు మాత్రం నాకు వద్దు చేయ, మీరేదో యేసుప్రభుని నమ్ముకోకపోతే నరకం పోతారంటారు కదా, ఒకవేళ నేను నరకం వెళ్ళాల్సి వస్తే నా వెంకటేశ్వర నాకు తోడుగా ఉంటాడు, మేమిద్దరం కలిసి కాలిపోతాం, కానీ మీ దేవుడు మాత్రం వద్దు. ఒకవేళ మీ యేసుప్రభు ప్రత్యక్షమై వెంకటేశ్వరరావు నన్ను నమ్ముకో, నేను లేకపోతే నీకు స్వర్గం లేదు అని అంటే నువ్వు వద్దు స్వామి అని చెప్పేస్తాను. కాబట్టి నాకు ఎప్పుడు చెప్పొద్దు నువ్వు దేవుడి గురించి, నీకు ఎక్కడ కావాలంటే అక్కడ బయట చెప్పుకొని, ఎవరైనా పాస్టర్స్ ఎవరైనా వస్తే, సేవకులు వస్తే కొంచెం ఆఫరింగ్ వాళ్ళకి కావాల్సినవి ఏమైనా చూసి వాళ్ళకి ఇచ్చేసి పంపించేసేయని వాళ్ళు వెళ్ళిపోయాకే ఇంటికి వచ్చేవారు. ఇలా ఉంటుండగా ఎప్పుడైనా సర్వెంట్ రానప్పుడు ఆ రూమ్ క్లీన్ చేస్తే నేను చెప్పేదాన్ని, ఒకరోజు మీరు మా ఇంట్లోంచి వెళ్ళిపోతే ఆ విగ్రహాలతో చెప్పేదాన్ని, నా దేవుడు దేవుడే కదండి. ఎవరైనా చూస్తే నాకు పిచ్చేమనుకుంటారు, అంటే ఉక్రోషం, నేనేం చేయలేను, ఎవరికి ఎదురు చెప్పలేను, అలా చెప్పేదాన్ని అనమాట ఆ విగ్రహాలన్నీ చూసి. ఇలా జరుగుతుండగా నా జీవితంలో చాలా విచిత్రమైన విషయాలు మరి జరుగుతూ వచ్చాయి. పెళ్ళైన 4.5 ఏళ్ళు నేను నవ్వలేదు, సరిగా నవ్వలేదు, నేను ఈయనకు రక్షణ లేదు, ఆనందం లేదు జీవితంలో, ఇది నిజంగా నీ చిత్తమా ఈ పెళ్ళి అని అలా ఆలోచిస్తూ ఉండేదాన్ని. అప్పుడప్పుడు ఆఫీస్లోనేమో వర్క్ చాలా పెరిగిపోయింది, పొద్దున్న 9 గంటలకు వెళ్తే రాత్రి 10 గంటలకు రావడం, అసలు సూర్యాస్తమయం ఎలా అవుతుందో కూడా తెలియదు, చాలా సంవత్సరాలు అంత పని అలా జరుగుతోంది. ఈయన కూడా బయట జాబ్ చేసేవారు, తమ్ముడు వచ్చేయమంటే వచ్చేసారు, మేమందరం కలిసి బాగా పనిచేస్తున్నాము. ఇలా సంవత్సరాలు గడిచిపోతున్నాయి. 96లో అనుకుంటా నా పెళ్ళైన సంవత్సరానికి నేను దేవుడిని అన్నాను, ఇన్ని డబ్బులు వద్దు బాబాయ్, లెక్కలు రాయలేకపోతున్నాం, అకౌంట్స్ చిన్నపిల్లలం కదా, ఎక్స్ట్రా ట్యాక్స్ కట్టేసేవాళ్ళు అని, ప్రభువా ఎందుకు ఇన్ని డబ్బులు ఏం చేసుకుంటాం, వద్దు ప్రభువా ఇన్ని డబ్బులు అని ప్రార్థన చేసేదాన్ని. అప్పుడు పవర్ కట్ ఉండేది, చాలా ఇన్వర్టర్స్ చేసేవాళ్ళం మేము, పవర్ సప్లైస్ అవి. అప్పుడు ఏమైందంటే ఆ పవర్ కట్ తీసేశారు, తర్వాత కొంచెం మాకు పని కొంచెం తగ్గింది, ఈ అకౌంట్స్ రాయడం ఇవన్నీ కూడా కొంచెం ప్రార్థనకు అది కూడా జవాబు. ఇలా జరుగుతూ ఉండగా మరి ఒకరోజు ఏమైందంటే నాకు పీరియడ్స్లో చాలా నొప్పి వస్తుంది. అయితే మా పక్కన ఆగ్నెస్ సిస్టర్ అని ఒక ఆవిడ ఉంటారు, వాళ్ళు రోమన్ క్యాథలిక్ చర్చ్కి వెళ్తారు. ఆవిడ అన్నారు, ఒకసారి రండి మిమ్మల్ని నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్తానంటే, డాక్టర్ సలూజా సికింద్రాబాద్ తీసుకెళ్తే ఆవిడ స్కాన్ చేసి నువ్వు పని చేయగలుగుతున్నావా అని అడిగింది. నేను చెప్పాను, ఆఫీస్లో చాలా పని చేస్తాను, 2 ఫ్లోర్లు మెట్లు ఎక్కి దిగుతాను, 30 మంది పని చేస్తారు, రోజుకు 150 ఫోన్స్ వస్తాయి, అవి రిసీవ్ చేసుకుంటాను, మెటీరియల్ చూస్తాను, 1500 ట్రాన్స్ఫార్మర్స్ టెస్ట్ షెడ్యూల్స్ తీస్తాను, ఇంట్లో సర్వెంట్ లేకపోయినా పని చేసుకుంటూ ఉంటాను, రాత్రి 10 గంటలకు ఆఫీస్ నుంచి వస్తాను, అప్పుడు వంట చేస్తుంటాను అని చెప్పాను. అని చెప్తే ఆవిడ అన్నారు, నీకు తెలియట్లేదా, హెవీగా లేదా పొట్ట అని అడిగారు. లేదండి అన్న. కడుపులో 5 నెలల బిడ్డైనా ఉండాలి, లేకపోతే గడ్డైనా ఉండాలి అని. మళ్ళీ స్కాన్ చేయించారు, గడ్డ ఉంది. సో చిన్న వయసులో వచ్చింది కాబట్టి ఎండోమెట్రియం ఏరియాలో చాలా డిస్టార్షన్ ఉంది, యూట్రస్ తీసేస్తామని చెప్పారు అని మందులు రాసిచ్చారు. 1999లో నా పెళ్ళైన 4.5 సంవత్సరాలకి. ఎవరైనా పెద్దవాళ్ళని తీసుకురా అన్నారు, ఇంట్లో ఎవరు లేరులే అని, అమ్మ ఉంది కానీ మా నాన్నగారు బాగా బాధ పెడుతుండేవారు మా అమ్మని, ఆవిడకి ఎందుకులే చెప్పడం, ఊరు వెళ్ళిపోతుంది కదా అని చెప్పలేదు. ఈయన తీసుకెళ్తే ఈయనతో చెప్పారు, మీరు పిల్లల్ని పెంచుకోండి, అంతేగాని ఈమెకి యూట్రస్ ఉంచడానికి వీల్లేదని మందులు రాసిచ్చారు. అంతకుముందు ఎప్పుడైనా ఒక చర్చికి వెళ్తే, నేను చర్చికి వెళ్ళే పర్మిషన్ లేదు, చర్చికి వెళ్తే 5 నిమిషాలు లేట్ అయిందనుకోండి, బయట నిలబెట్టేసి నువ్వు నాకు పనికిరావు, మీ తమ్ముడి ఇంటికి వెళ్ళిపో అనేవారు. ఇష్టం లేదు కదా దేవుడు అంటే. నేను ఒక్కదాన్నే కూర్చొని ప్రార్థన చేసుకునేదాన్ని, బైబిల్ చదువుకునేదాన్ని. అలాంటి మనిషి బండి మీద వస్తున్నాం, నేను బయటకు వచ్చాక ఆకాశం వైపు చూశాను, గర్భసంచి తీసేస్తానంటున్నారు. నేను అనుకుని ప్రపంచంలోకి రాలేదు, నీ ఇష్టం ప్రభువా, నేను రెడీ అయిపోతున్నాను ఆపరేషన్కి, నాకేమి క్యాన్సర్ అయిపోతుంది ఉంచితే అన్నారు. క్యాన్సర్ అవ్వచ్చు ఇన్ కేసు, చాలా బాగాలేదు, చాలా పెద్ద గడ్డ ఉందని.
నాకేం భయం అనిపించలేదు. ఇంటికి వచ్చేటప్పుడు ఏమన్నారంటే, నువ్వేదో ప్రార్థనలకు వెళ్తుంటావు కదా, వెళ్ళు అన్నారు. నేనేమని ప్రార్థన చేసుకున్నానంటే బండి మీదే వెనకాల కూర్చున్నాను. ప్రభువా, ఈ గడ్డ కరిగించొద్దు, దీన్ని ఇలా ఉంచేయి. దీనివల్ల ఏం దొరికింది? చర్చికి వెళ్ళే పర్మిషన్ దొరికింది. అంతవరకు మందిరానికి వెళ్ళొద్దన్నారు కదా, మందిరానికి వెళ్ళే పర్మిషన్ దొరికింది. అసలు ఎంత ఆనందం అంటే చాలా. ఒకసారి ఒక సేవకులు మా ఇంటికి వస్తే ఎవరితో మాట్లాడేవారు కదా, ఆయనతో అన్నారు, ఈ అమ్మాయి ఒక బంగారం అడగలేదు, ఒక కొత్త చీర అడగలేదు, పెళ్ళైన కొత్తల్లో నా జీతం ఎంతని కూడా అడగలేదు. మా వాళ్ళు ఎవరికైనా బాగా చూస్తుంది, మా వాళ్ళు ఎవరినైనా. మరి అంత స్వార్థం లేకుండా బ్రతికే అమ్మాయికి కష్టం ఎందుకని అడిగారు. అప్పుడు ఆయన అన్నారు, నిన్ను దారిలో పెట్టడానికి దేవుడు ఆమెని వాడుకుంటాడు. అలా చెప్పినా భయపడ్డాను, మళ్ళీ వింటారో లేదో సువార్తను. సరే, అలా అయిన తర్వాత ఇంటికి వచ్చాము. ఈయన అన్నం తినమంటే తినలేదు. ఎందుకంటే ఈయనకి చిన్నప్పుడే పుట్టిన నెల రోజులకే తండ్రి లేరు, పెళ్ళికి తల్లి కూడా లేదు, ఇప్పుడు పిల్లలు కూడా. అప్పుడు నేను ఇంటికి వచ్చాక నా వల్లే పిల్లలు లేరు కాబట్టి నేను మీ జీవితంలోంచి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధం, మళ్ళీ మీ జీవితంలోకి ఎప్పుడు కూడా రానంటే అలా కాదు, అది కాదు, ఇది దేవుడు నిర్ణయించి చేశాడు ఈ పెళ్ళి. చాలా సంస్కారంగా మాట్లాడేవారు. అయిపోయిన తర్వాత నేను ఒక ఆమ్లెట్ వేసుకుని అన్నం తిన్నాను. నాకు ఎప్పుడైనా మనసు బాగుండకపోతే నేను అన్నం బాగా తింటాను, రివర్స్ అనమాట. చాలామంది అన్నం తింటారు కదా, మళ్ళీ పని ఎవరు చేస్తారు? సాయంత్రం పని మన పని మనకే ఉంటుంది కదా, అందుకని తినేసి బాధపడాలి కానీ తినకుండా. మా వారు ఏమన్నారంటే, చూశారు తను అన్నం తినలేదు, నేను అన్నం తినడం అన్నీ చూసి అన్నారు, జయ, నేను చాలా పూజలు చేస్తాను కదా, నేను నా దేవుడితో భక్తిగానే ఉంటాను, నువ్వు మీ దేవుడిని భక్తిగానే కొలుస్తావు, కానీ నీ భక్తి నీకు ధైర్యాన్ని ఇస్తుంది, నా భక్తి నాకు ఎందుకు ధైర్యాన్ని ఇవ్వట్లేదు అన్నారు. తన జీవితంలో ఆలోచన స్టార్ట్ అయింది. పెళ్ళైన కొత్తలో ఏమన్నారంటే, 5 ఏళ్లలోపు నువ్వే నా దారిలోకి వచ్చేస్తావు, నేను ఎప్పుడు నీ దారిలోకి రాను అన్నారు. సరే, అలా అన్న తర్వాత అయిపోయింది. చర్చికి వెళ్ళమన్నారు కదా, ఇంకా కొంచెం నాకు సంతోషం వేసిన తర్వాత నేను డాక్టర్ జార్జ్ అని సఫిల్గూడలో ఒక డాక్టర్ ఉండేవారు, హోమియోపతి డాక్టర్ అనమాట, రెడ్ క్రాస్ సొసైటీలో పనిచేసేవారు, రోమన్ క్యాథలిక్. ఆయన చాలా బాగా చూసేవారు. ఆయన దగ్గరికి వెళ్తే, ఇప్పుడు వెళ్ళొద్దు, ఇప్పుడు వెళ్తే యూట్రస్ తీసేస్తారు, 1 సంవత్సరం ఆగు అన్నారు. సరే అని హోమియోపతి మెడిసిన్ మేము వాడుతూ వచ్చాము. 2000 సంవత్సరంలో సెప్టెంబర్ 17వ తారీఖున నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. ఇలా అడ్మిట్ అవ్వడానికి ముందు మేము ఒక వెహికల్ కొన్నాము. అది తీసుకుని మా తమ్ముడు మా వారు ఊరు వెళ్ళిన తర్వాత నేను ఆఫీస్లో కూర్చున్నాను. చాలా వర్షం పడుతుంది. ఆ రోజు ఎందుకు ఫోన్లు మధ్యాహ్నం ఎక్కువ ఫోన్స్ రాలేదు. నేను వాక్యం చదువుకుంటున్నాను. 73వ కీర్తన చదువుతుంటే 23వ వచనం. 73 చదవండి నాన్న ఎవరైనా. 73:25 ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలోని ఏదియు నాకు అక్కర్లేదు. ఈ మాట నేను చదువుకుంటూ నా ఆఫీస్ రూమ్లో నేను కళ్ళు మూసుకుని ఇలా నేను ఇక్కడ ఆగాను. ఇది ఎవరు రాసిన కీర్తన అని ముందేళ్ళి చూస్తే ఆసాపు రాసిన కీర్తన చదివితే అప్పుడు నా హృదయంలోంచి, మరి ఆకాశమందు నేను ఉండగా నీకేమైనా కావాలా భూలోకంలో అని అడుగుతున్నాడు లోపల నుంచి దేవుడు. ఆకాశమందు నీవు నాకుండగా ఈ భూమి మీద నేను తల్లి కావాలని కోరుకోవట్లేదు, ఈ యూట్రస్ ఉండాలని నేను కోరుకోవట్లేదు. అప్పటి వరకు యూట్రస్ తీసేస్తారేమో అని బాధ ఉండింది. కోరుకోవట్లేదు ప్రభువా, నాకు ఈ లోకంలో ఏది వద్దు నువ్వు ఉండగా అని నేను అలా చిన్నప్పుడు ఎప్పుడు పెళ్లి చేసుకోకుండా సేవ చేస్తాను కదా, అలా నేను అంటుండగానే మరి నా ఆత్మను బంధించిన విషయాలు ఎన్నో విషయాలు ఇలా తెగిపోవడం నేను గమనించాను. బయటకు వచ్చి అరవాలనిపించింది. స్వేచ్ఛ వచ్చేసింది నా హృదయంలో. అప్పటి వరకు యూట్రస్ తీసేస్తారేమో అన్న బాధ పోయింది. అది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, అంత విజయం ఒక్క నిమిషంలో. బయటకు వచ్చి అరవాలనిపించింది. ఎప్పుడైతే విషయాలన్నీ మనం పట్టుకుంటామో దేవుడు కార్యం చేస్తున్నట్టు అనిపించదు. విడిచిపెట్టేయండి ఆయనకి, అప్పుడు మీరు చూడండి. చాలాసార్లు మనం విడిచిపెట్టట్లేదండి. అన్న తర్వాత మా పిన్ని వాళ్ళ అబ్బాయి ఉంటాడు, మా ఆఫీస్లో పనిచేస్తాడు, పిన్ని వాళ్ళ అమ్మాయి కూడా, బాబు నువ్వు మా ఇంట్లో పడుకోవాలి, ఈరోజు నిద్రపోవాలి. నేను రాత్రి ఏమైనా అప్పుడు నొప్పి స్టార్ట్ అయింది. దేవుడికి అలా మాట ఇచ్చాక కొంచెం అనీజీగా ఉంది. బాగాలేదు అంటే నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. సరే ఇంటికి వచ్చేసాము. ఆ రాత్రి నొప్పి ఏం రాలేదు. 4 రోజులకు మా వారు వాళ్ళు వచ్చేసారు. వచ్చిన తర్వాత నేను ఇంకా ఆపరేషన్కి వెళ్దాం అనుకుని డాక్టర్ నైనా సింగ్ అని మంచి సర్జన్ అని మేము వెళ్ళాం. ఆవిడ ఏమన్నారంటే చూసి,
యూట్రస్ ఉంచము, మ్యాక్సిమం 99% ఉంచడానికి వీలు లేదు. నువ్వు రాత్రి నిద్రపోయే ముందు ఆవిడ ఏం చెప్పారంటే, బిఫోర్ యూ గో టు బెడ్ యూ టేక్ 2 కాంపోజ్. భయానికి నిద్ర రాదు, నువ్వు నిద్ర మాత్రలు వేసుకుని పడకు, పొద్దున్నే వచ్చేసేయండి ఆపరేషన్కి అన్నారు. సరే అని దేవుడు ఈ మాట ఇచ్చాడు కదా. మరి దేవుడు, ఆకాశం ముందు నీవు తప్ప నాకెవరున్నారు, నువ్వు నాకుండగా ఈ లోకంలో ఏదియో నాకు అక్కర్లేదు. మా వార్త చెప్పాను, 9 గంటలకు నిద్రపోతాను, 9-10 వరకు చూడండి, నిద్రపోతే ఓకే, నిద్రపోకపోతే అప్పుడు వేసుకుంటా నిద్ర మాత్రలని. నేను హాయిగా నిద్రపోయాను. మా వారు ఒక ట్యాబ్లెట్ వేసుకుని పడుకున్నారంట, నిద్ర భయం వేసి. తనకేంటంటే యూట్రస్ తీసేస్తారేమో అని, తనకు పిల్లలు కావాలన్న ప్రగాఢ వాంఛ ఉంది. సరే, ఎవ్వరు లేరు, అమ్మ లేదు, నాన్న లేరు కదా. సరే అన్న తర్వాత నిద్రపోయాను. పొద్దున్నే హాస్పిటల్కి వెళ్ళాం. చాలా చుట్టాలు అందరూ వచ్చారు, మా ఆడబడుచు వాళ్ళ హస్బెండ్ అందరూ వచ్చారు. మా పెద్ద తమ్ముడు కూడా వచ్చాడు. ఏడుస్తున్నావా అని అడవాడు. నేను అసలు ఏడవట్లే. వాడు అలా అనేసరికి నిజంగానే నాకు ఏడుపు వచ్చింది. లోపల తీసుకెళ్లారు, ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళాక ఎనిస్థిషియా నడుము నుంచి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆపరేషన్ అయిపోయింది. డాక్టర్ చెప్పారు, జయ చాలా ఆశ్చర్యం, స్కాన్లో ఉన్నట్టు లోపల లేదు, అలా ఎండోమెట్రియం ఏరియాలో డిస్టార్షన్ కూడా లేదు, నీకు యూట్రస్ ఉంచాము అని ఒక గడ్డ చూపెట్టారు. 2 యాపిల్స్ కలిపితే ఎంత ఉంటుంది గడ్డలు, అవి అసలు మామూలుగా చూడలేమంట. ఒక పెద్ద సైజు యాపిల్ ఎలా ఉంటుంది అలా. ఆవిడన్నారు, చూడు గడ్డ అసలు చూడలేరు, ఎంత అందంగా ఉందో, నీకు పిల్లలు అందంగా పుడతారంటే నాకు ఆ మాటే నచ్చలే. అంటే ఊరికే అలా అన్నారు. మా మరదలైతే ఆ గడ్డ చూసి కళ్ళుదిరి పడిపోయింది. అంత పెద్ద గడ్డ కడుపులో ఉందా, నాకు ఎంత విచిత్రం అనిపించిందో. సరే ఇంటికి వచ్చేసాము. 3వ రోజునే నేను ఇంటికి వచ్చాను. నేను డాక్టర్ని అడిగాను, ఆఫీస్కి నేను మస్టన్షుడ్గా వెళ్ళాలి, వారం రోజుల తర్వాత 1st ఫ్లోర్ వరకు మెట్లు ఎక్కచ్చున్నారు. నేను 6వ రోజు వెళ్ళిపోయా ఆఫీస్కి. 1st ఫ్లోర్ వరకు ఆగి ఎక్కేదాన్ని. చాలా మేజర్ సర్జరీనే అయింది. అప్పుడు పని చేసుకోవడం అలా రోజులు గడిచిపోయాయి. 6 సంవత్సరాలు నాకు పిల్లలు లేరు. ఈలోపు ఏమైంది, మా ఆడబడుచు మొక్కుకున్నారు, ఏమని, షిరిడి వస్తాము అని. షిరిడి వెళ్తే పిల్లలు పుడతారంట. ఇంకా మళ్ళీ షిరిడి ట్రిప్పు, అవన్నీ కరెక్ట్ కాదని మనకు తెలుసు, వాళ్ళకి ఎదురు చెప్పేది లేదు. సరే వెళ్ళిన తర్వాత వీళ్ళు లాస్ట్ హారతి ఇవ్వడానికి వెళ్ళారు లోపలికి. 99వ సంవత్సరం డిసెంబర్ నెల. నేను బయట కూర్చున్నాను, హారతి ఇవ్వడానికి లేదు. ఈ ఆపరేషన్కి ముందు జరిగిన విషయాలు ఇవి. మెట్ల మీద కూర్చొని నేను ఏమన్నానంటే, యేసు ప్రభువా, నువ్వు నిజమైన దేవుడు అని నాకు చిన్నప్పుడే తెలుసు. మా వారికి నువ్వు అక్కర్లే, మా ఆడబడుచులకి అక్కర్లే, మా బావగారికి కూడా నువ్వు అక్కర్లే, మా అక్కకు కూడా నువ్వు అక్కర్లే ప్రభువా. కానీ నన్ను ఈ తీర్థయాత్రలు మాత్రం ఇంకా తిప్పొద్దు ప్రభువా. నాకు పిల్లలు లేకపోయినా పర్వాలేదు, బాప్టిస్టులో సాక్ష్యం లేదు, చిన్నప్పుడు సాక్ష్యం ఇచ్చేలా చేయి ప్రభువా ఆపరేషన్కి ముందని అలా ప్రార్థన చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత మరి ఒకరోజు కొంచెం రాగి జావ తాగి నేను ఒక చోట ప్రేయర్కి వెళ్తే, మీ వారి పేరు ఏంటండి అన్నారు. అసలు దేవుడు వద్దనే ఆయన పేరు ఎందుకు అడుగుతారు వీళ్ళు అనుకున్నా. వెంకటేశ్వరరావు అంటే, వెంకటేశ్వరరావుని రక్షించని వాళ్ళు ప్రార్థన చేశారు. ఇంటికి వచ్చిన తర్వాత నేను ఒక్కదాన్నే ప్రార్థన చేసుకుంటాను కదా, అలా కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుంటే చాప మీద కూర్చున్నారు. శుక్రవారం తర్వాత ఏమొస్తుంది, శనివారం. ఎందుకు కూర్చున్నారని అడగలే. మళ్ళీ కూర్చోపోతే మళ్ళీ శనివారం వరకు ఆగాను. 7 రోజులు 7 యుగాల్లాగా గడిచినాయి. మళ్ళీ శనివారం దీపం పెట్టలేదు. అప్పుడు ప్రార్థన చేశారు. నా భార్యను స్వస్థపరచు అంటే నేను ఆశ్చర్యపోను. ఏమని చేశారంటే, నాకు ఇచ్చిన భార్య ఈ కొంచెం బంగారం, ఈ ఆస్తిని చేతిలో పెడుతున్నాను, నీకేది ఇష్టమైతే అది తీసేసుకో. నా భార్యను తీసుకోవడం నీ చిత్తమా? డాక్టర్స్ వేరేగా చెప్తున్నారు కదా, అప్పుడు ఏదో క్యాన్సర్ అయిపోతుంది అది ఇదని, తీసుకో. ఆస్తి ఏది కావాలంటే అది తీసుకో. నా కళ్ళల్లో ఇలా నీళ్ళు వచ్చాయి. ప్రభువా, ఇలాంటి ప్రార్థన ఫస్ట్ ప్రేయర్ ఎవరు చేయగలరు? ఇలా నువ్వెవరో తెలియక సృష్టిని పూజించాను ప్రభువా, మరి నా భార్య వల్లే నేను తెలుసుకోగలిగాను అని అలా ప్రార్థన చేస్తే, ఇంకా తర్వాత తను కూడా దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత నేను ఇంకా అప్పుడు ఆపరేషన్కి వెళ్ళాను. ఇలా యూట్రస్ ఉంచారు. 6 సంవత్సరాలు నాకు పిల్లలు లేరు. తర్వాత మళ్ళీ ఏమైంది, ఈయన బాప్తిస్టులో సాక్ష్యం ఇచ్చారు. ఈ విగ్రహాలన్నీ ఇంటికి వచ్చి ఉన్నాయి కదా, తీసేద్దామన్నారు ఒకరోజు. నేను అన్నాను, అయ్యో వద్దండి, పెద్ద సేవకులు పిలుస్తాను, అలాంటి వాళ్ళు వచ్చి తీస్తారు, మన వల్ల అవ్వదు, మనం చిన్నవాళ్ళం కదంటే ఎవరి మీద చెప్తుంటే వాళ్ళే తీసుకోవాలి. సో అని తనే 3 గోను సంచులు తీసుకొచ్చి ప్యాక్ చేసేసి, రిషికేశ్ నుంచి వచ్చిన శివలింగం,
అక్కడి నుంచి వచ్చిన ఇక్కడ మొత్తం అన్నీ ప్యాక్ చేసి కాపురా చెరువులో పడేసి వచ్చారు. మా ఇంట్లోంచి విగ్రహాలన్నీ కూడా ఏమని నేను అన్నాను కదా, ఒకరోజు మీరు మా ఇంట్లోంచి వెళ్ళకపోతే నా దేవుడే కాదు. సరే అయిపోయిన తర్వాత 6 సంవత్సరాలు నాకు పిల్లలు ఏమీ లేరు. నేను సంగారెడ్డి VBSకి వెళ్ళాను. అప్పుడు మేము ఏ మందిరానికి వెళ్ళాలని ప్రేయర్ చేసుకున్నాం. నేను 94లో యునైటెడ్ చర్చ్ అని ఒక CSI చర్చ్ ఉంటే ఒక టెస్ట్ పెట్టేవారు వాళ్ళు. చిన్నప్పుడు అంతా టెస్టులు రాస్తే ఫస్ట్ ప్రైజ్లు అవి వచ్చేవి కదా, పరీక్షలు రాయడం ఇష్టం. అందుకని కన్సోలేషన్ ప్రైజ్ అయినా వస్తుందని ఒక టెస్ట్ రాస్తే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. వాళ్ళు అన్నారు 80 ఏళ్ల వయసున్న వాళ్ళు రాసుండొచ్చి టెస్ట్ అనుకున్నారంట. వాళ్ళ గిఫ్ట్ ప్రైజ్ ఇస్తారు కదా, ఇచ్చినప్పుడు పిలిస్తే థామస్ అంకుల్ అన్నారు, అప్పుడు బాగా సన్నగా ఉన్న చిన్న అమ్మాయిని కదా, చిన్న వయసు కదా అప్పుడు, ఇది నువ్వు రాసావా ఈ పేపర్ అన్నారు. చాలా పాస్టర్స్ చాలామంది రాశారు, సేవకులు రాస్తే పేపర్ అంటే నేను ఒక్క పేజీ రాశాను మొత్తం, అటు ఇటు అంతే. చాలామంది పేజీలు రాశారంట. సరే అన్న తర్వాత థామస్ అంకుల్ అన్నారు, నువ్వు మా చర్చికి రామ్మా అన్నారు. స్టాన్లీ అంకుల్ కూడా 80 ఏళ్ళు 70 ఏళ్ళ వయసు వాళ్ళు రాశారనుకున్నాం. ఇదని చిన్న ప్రైజ్ ఆలోచించి నేను రాశా. తర్వాత నాకు 94లో ఫస్ట్ ప్రైజ్, 95లో సెకండ్ ప్రైజ్, 93లో అలా ప్రైజ్లు వస్తూ ఉన్నాయి. అప్పుడు వాచ్మెన్ ఈ బుక్ స్పిరిచువల్ మ్యాన్ 1 ఇచ్చారు వాళ్ళు. అది చదివినప్పుడు నేను ప్రార్థన చేశాను, మా వారు కూడా మందిరానికి వస్తానంటున్నారు ప్రభువా, ఇలా నువ్వు ఎక్కడ ఆరాధించబడుతున్నావో అక్కడికి వెళ్ళాలని. నాకు ఎలా ఫోన్లు వస్తాయి తెలుసా, 6 పాస్టర్ గారు తెలుసు నాకు, 6 మంది. ఫస్ట్ ఎవరు ఫోన్ చేస్తే ఆదివారం వాళ్ళని సంతోష పెట్టడానికి వాళ్ళ మందిరానికి వెళ్తాను నేను. అంటే రాసుకోవాలన్నమాట. ఫస్ట్ రింగ్ అవుతుంది కదా ఫోను, నేను లిఫ్ట్ చేస్తాను కదా, ఎవరు ఫోన్ చేస్తే అంత డిమాండ్ ఉంది మాకు, మమ్మల్ని పిలిచేవారు అలా. అయితే అలాంటప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ప్రభు అని ప్రార్థన చేస్తే ఈ పుస్తకం వచ్చింది కదా. ఒకసారి వెస్ట్ గోదావరి వెళ్తూ నేను ఒంట్లో బాగాలేనప్పుడు వెళ్తున్నాను అనమాట. అది చదువుతుంటే ఆ పుస్తకం చదువుతుంటే ఇలా ఎక్కడ ఆరాధించబడుతున్నావో అక్కడికి ప్రభు నడిపించాను. అప్పుడు అక్కడ వెస్ట్ గోదావరి వెళ్ళినప్పుడు ఒక డాక్టర్ కూడా రాసిచ్చారు నాకు, మమతా దీన్ దయాళకి, యూట్రస్ తీయించేసుకోమ్మా గడ్డ ఉన్నప్పుడు చాలా ప్రమాదం అని. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా నేను మమతా దీన్ దయాళ్ దగ్గరికి వెళ్ళలేదు. నేను ఆవిడ దగ్గరికి వెళ్లకుండా కొన్ని రోజులు ఆగి నైనా సింగ్ దగ్గర ఆపరేషన్ చేయించుకున్నా. సరే ఇంక ఈ చర్చిలో ఎలా సెటిల్ అయ్యామంటే, ఎప్పుడైతే మరి పుస్తకంలో ఉన్నట్టు ఎక్కడున్నావో నువ్వు చెప్పు ప్రభు అంటే, మా వారేంటి ఇప్పుడు ఎక్కడ చర్చి కనిపిస్తే అక్కడ ఆగిపోతారు, ప్రార్థన చేస్తారు. అప్పుడు గడ్డ ఉంది ప్రార్థన చేయించడానికి. అలా మేము ECL మందిరానికి వచ్చాం. అక్కడ ఒక అంకుల్ నిలబడి వాక్యం చెప్తున్నారు, ఆయన పేరు ఆండ్రూ అంకుల్ కూడా మాకు తెలియదు. తర్వాత మాట్లాడారు, పెద్దలు కూడా మాట్లాడారు, చాలా ప్రేమగా మాట్లాడారు అంకులు. దేవుని మందిరాలంటే ఇలా ఉంటాయా, ఇంత ప్రేమ ఉంటుందా, ఇది హెబ్రోన్ బ్రాంచ్ అన్నీ చెప్తూ వచ్చారు. అయ్యా ఏ మందిరం అంటే, సరే ఇంటికి వచ్చిన తర్వాత ఆయన అన్నారు, లేట్ చేసావు పాప ఆపరేషన్ అన్నారు. అంటే నేను ఇంకా తర్వాత ఆపరేషన్కి వెళ్ళిపోయాను. దేవుడి 73వ కీర్తన ద్వారా మాట్లాడిన తర్వాత ఇంకా ఈ మందిరానికి మేము వెళ్తుండగా మరి దేవుడు ఎన్ని విషయాలు మాట్లాడుతూ వచ్చాడు. ఆ వాక్యం కోసం చాలా ఆకలి ఉంది నాకు. దేవుడు నన్ను తృప్తిపరుస్తూ వచ్చాడు. ఇలా జరిగిపోయింది. 2003లోనో 2004లోనో మా వారు కూడా ECL మందిరంలోనే సాక్ష్యం ఇచ్చారు. నేను ఈ ఆపరేషన్కి వెళ్ళకముందు బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చాను. అప్పుడు ECLకి ఇంకా రాలే. ఒక చోట ఇంట్లో బాప్తిస్మాలు ఇస్తుంటే పిలుస్తున్నారు అందరినీ. నేను బాప్తిస్మ ట్యాంక్లోకి దిగి నేనే ములిగేస్తున్నాను. మా వారు వచ్చి ఎక్కడైనా మళ్ళీ ఆపేస్తారేమో అని భయానికి. ఆయన అన్నారు, నేను ఇవ్వాలమ్మా, నువ్వు తీసేసుకోకూడదు అన్నారు. అని మొత్తానికి నాకు బాప్తిస్మ ఇచ్చి ఇంటికి పంపించి ఒక వాగ్దానం నాకు ఇచ్చి పంపించారు. పంపించిన తర్వాత ఆపరేషన్ అయిపోయింది. తర్వాత ఇలా ఉంటుండగా మేము ECL మందిరంలో మేము స్థిరపడుతూ వాక్యం వింటూ వచ్చాము. అప్పుడు VBSలో ఆడటం మొదలుపెట్టాడు దేవుడు. అప్పుడప్పుడు సిస్టర్స్ మీటింగ్స్ ఇలా జరుగుతున్నాయి. సంగారెడ్డి VBSకి వెళ్ళాను 2006లో. 2000 సంవత్సరంలో ఆపరేషన్ అయింది. 2006లో అప్పుడు పెళ్ళై 11 ఏళ్ళు అయింది. వెళ్తే కళ్యాణ్ అక్క రూమ్లో ఉన్నాను. నేను అక్క చదువుకుంటుంటే నేను వెళ్ళి శివ అక్కతో చెప్పా, లేదండి నాకు బాగా ఆపరేషన్ అయిన తర్వాత ఒళ్ళు వచ్చింది అనమాట, కొంచెం గురక పెడుతుంటాను, అక్కకి కష్టం అవుతుందేమో అంటే, లేదు పాప ఏం కాదు, అక్క వాక్యం ప్రిపేర్ అయినా నువ్వు కూడా వాక్యం చదువుకున్నారు. ఆవిడ కూడా వెళ్ళి రాత్రంతా లైట్ వేస్తాను, పాప కష్టం అవుతుందేమంటే, లేదు 4 రోజుల తర్వాత చెప్పండి పాప ఆ అమ్మాయి గురించి అంటే, ఈ 3 రోజుల్లో కళ్యాణ్ అక్క నేను చాలా ఫ్రెండ్స్ అయిపోయాం. అయిపోయిన తర్వాత అక్క అడిగారు, నీకు ఎంతమంది పిల్లలు పాప అంటే, పిల్లలు లేరండి అన్న. అదేంటి నువ్వు పిల్లలు లేరని చెప్తున్నావు, మోకరించి ప్రార్థన చేస్తానని ప్రార్థన చేశారు.
నెక్స్ట్ ఇయర్ ఈ అమ్మాయి ఒక శుభవార్త చెప్పాలండి, నెక్స్ట్ VBS లోపు అన్నారు. అప్పుడు నాకేం గుర్తొచ్చిందంటే ఎలీషా అంటాడు కదా షునేమీరాలతో, మరుసటి ఏట నీ కౌగిట ఈ ఋతువున కుమారుడు ఉంటాడని. అది గుర్తొచ్చింది. అక్క ప్రార్థన చేస్తుంటే ఇంటికి వచ్చేసాను. వచ్చిన తర్వాత విపరీతమైన నొప్పి కడుపులో, 6 నెలల నుంచి కాళ్ళు కడుపులో ముడుచుకుని పడుకునేదాన్ని. 10 రోజులు చాలా కష్టపడేదాన్ని. డాక్టర్స్ చూసి ఈసారి యూట్రస్ ఉంచాం, తీసేయాలి, ఎందుకంటే పేగులు యూట్రస్ అంతా ఒక బ్యారియర్ లాగా అయిపోయినాయి, అందుకే ఈ అమ్మాయికి ఇంత కష్టం అని అంటే, సరే ఒక చోట వాక్యానికి పంపించారు. ఆ వాక్యం ఏమని చెప్పంటే, మరి అబ్రహాం గురించి నేను చెప్తూ వచ్చాను. ఈ రాళ్ల వలన దేవుడు అబ్రహాంకి పిల్లల్ని పుట్టించగలడు, నాకు ఇవ్వకపోవడానికి ఒక ఉద్దేశం ఉంటుంది, రేపు పొద్దున్న నేను ఆపరేషన్కి వెళ్తున్నాను, యూట్రస్ ఉంటుందో లేదో తెలియదు, ప్రార్థన చేయండి అని చెప్పి వెళ్ళిపోయాను. ఆపరేషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆపరేషన్ చేసి 2 సార్లు బయటకు వచ్చారంట. యూట్రస్ తీసేస్తాం, ఉంచాం, ఎందుకంటే కండిషన్ చాలా వరస్ట్గా, ఇది వరకు ఉంచారు, ఇప్పుడు ఉంచాను అని అనేసరికి మా వారు, నేను లెటర్ రాసిస్తానండి, మా ఓన్ రిస్క్ మీద ఉంచండి, అలా కడుపులో మెష్ పెట్టారు. అప్పుడు డాక్టర్ బాగా ఇచ్చారంట, మానవులు ఎవ్వరు కూడా ఇంత బాధను భరించలేరు, అన్బేరబుల్ పెయిన్ ఉంటుంది, ఎలా భరించింది ఈ అమ్మాయిని మా వారు వాళ్ళని గట్టిగా అరిచారంట. ఆవిడ అయిన తర్వాత ఆపరేషన్ అయిపోయింది. అయిపోయినప్పుడు ఈ మెష్ పెట్టారు, ఇంటికి వచ్చాము. మెష్ మరి బాడీ యాక్సెప్ట్ చేయలేదు దాన్ని, అందుకని మళ్ళీ నాకు పెయిన్, మళ్ళీ జ్వరం వచ్చేసింది. హాస్పిటల్ అడ్మిట్ అయ్యాక జ్వరం తగ్గట్లే, ఏ మందులు పనిచేయట్లే, 48 గంటలు 24 గంటలు గడుస్తున్నాయి. ఇంకా జీవం కోసం పోరాటం, బ్రతకడానికి ఏం చేయాలి ఇప్పుడు, పోరాటంలాగా అయిపోయింది. అయిపోయాక అప్పుడు గుర్తొచ్చింది, చిన్నప్పుడు ఎప్పుడు నేను ఏమనేదాన్ని, సేవ చేస్తాను అని. ఇంకా చనిపోయే పరిస్థితి అనిపించింది. అప్పుడు నేను ఏ మందులు పనిచేయట్లేదు, పెద్ద పెద్ద డాక్టర్స్ వాళ్ళు, వివేకానంద హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. అప్పుడు లోటస్ పాయింట్ పక్కనే ఆ హాస్పిటల్, రాజశేఖర్ రెడ్డి వాళ్ళు ఉండేవారని, విండో కూడా తెరవనిచ్చేవారు కదా వాళ్ళ హాస్పిటల్లో. అయితే అప్పుడు దేవుడితో చెప్పా, ఏమనంటే ఇంకా నేను పిల్లల్ని అడగను ప్రభా. మా వారు కూడా అన్నారు, ఇంకా అసలు పిల్లల్ని అడగద్దు, మనం ఇప్పుడే నిర్ణయించుకుందామని, పిల్లల్ని అడగం, నీకు ఇష్టమైతే నేను సేవ చేస్తాను, ఇంకా ఆఫీస్కి వెళ్ళను అని చెప్పాను. చెప్పిన తర్వాత జ్వరం తగ్గిపోయింది. ఆ వారం రోజుల్లో అక్కడున్న సిస్టర్స్కి, ఆయాలకి అందరికీ వాక్యం చెప్తే ఒక్కొక్కళ్ళు రక్షణలోకి వచ్చారు. ఒక కేరళ అమ్మాయి, యేసు ప్రభు తెలుసు కానీ రక్షణ అనుభవం లేదు, నేను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నానండి అంది. లేదు నువ్వు దేవుడి కోసం బ్రతకాలి, మరి ఆమె జీవితంలో ఎలాంటి బాధలు ఉన్నాయో తెలియదు. చెప్పాక అమ్మాయి రోజు సంతోషంగా వచ్చి మరి నాకు ట్రీట్మెంట్ చేసేది. నేను చాలా హ్యాపీగా ఉన్నానంటే, నా కోసమే మీరు హాస్పిటల్కి వచ్చారేమో అని ఆమె అనింది. ఇంత వివరంగా నేను ఎక్కడా చెప్పలేదు కొన్ని విషయాలు. అయిన తర్వాత అయిపోయింది. మేము ఎప్పుడైతే సేవ చేస్తాను పిల్లల్ని వద్దు అని అనుకున్నామో అంతే, మందులు నా మీద పనిచేయడం మొదలెట్టినాయి. జ్వరం తగ్గిపోయింది. సాయంత్రం మర్నాడు పొద్దున పంపించేస్తారు. ఆపరేషన్కి ఎంత కాస్ట్ అయిందో, అమౌంట్ అయిందో దానికి మించి జ్వరానికి అయిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత చేతులన్నీ సిలైన్లు పెట్టి వాచిపోయినాయి అనమాట ఇలా. అప్పుడు డాక్టర్ జార్జ్ని చూడాలనిపించింది. ఫాదర్లీ లవ్ అనమాట ఆయన. వెళ్ళి వ్యాన్లో వెళ్ళాను. నేను మెడిసిన్ కోసం రాలేదండి, మిమ్మల్ని చూడటానికి నేను వచ్చానంటే ఆయన కళ్ళలో నీళ్ళు ఇలా కారిపోయినాయి. క్యాషియో ఉంది ఆయన దగ్గర, అదొకటి నేను నీకు ఇవ్వాలనుకుంటున్నాను ఎప్పటి నుంచో అంటే, ఇప్పుడు నేను ఏం తీసుకోను మీ దగ్గర అని ఇలా చెప్పాను. ఇంకా పిల్లల్ని అడగద్దు అనుకున్నానంటే, ఇంకా అడగొద్దు నువ్వు, మంచి మాట, వదిలేసాయి అన్నారు అని చాలా బాగా మాట్లాడారు. కొంచెం మెడిసిన్ ఇచ్చారు, ఇంటికి వచ్చేసారు. వచ్చిన తర్వాత 2007 వాగ్దానాలు ఇస్తున్నారు. వాగ్దానం తీసుకోవడానికి ఇలా వస్తున్నాను. కుమార్ అక్క అని ఒక అక్క ఉంటారు. జయ నీకు ఆపరేషన్ అయింది కదా, పిల్లల్ని అడుగు అన్నారు. సరే అన్నాను. అంతకుముందే నేను వాక్యం చెప్పాను. నేను ఇలా వస్తూ అడిగాను, ప్రభువా అబ్రహాం నిన్ను ప్రేమించాడు, దాని గుర్తుగా తన కుమారుణ్ణి నీ బలిపీఠం మీద పెట్టాడు. ఇవాళ నా చేతిలో ఏం లేదు, నా ఒకే ఒక్క జీవితం ఉంది, నా జీవితాన్ని నీ బలిపీఠం మీద పెడుతున్నాను, నీకు ఇష్టమైతే నన్ను వాడుకో ప్రభువా. నేనే నా జీవితానికి అడ్డు, ఎవ్వరూ అడ్డు కాదు. నా జీవితంలో నాకు నేను అడ్డుపడకుండా నీ సంపూర్ణ చిత్తం నా జీవితంలో నెరవేర్చబట్టానికి నేను నీకు అప్పగించుకుంటున్నాను. పిల్లల్ని మీరు మర్చిపోండి, నేను మర్చిపోతాను. నా జీవితంలో ఈ పేజీ తిరగేసేస్తున్నాను. పెద్ద పెద్ద మాటలు. ఏం మాటలు? చాలా పెద్ద మాటలు. మీరు మర్చిపోండి, నేను మర్చిపోతాను. అలా అని అక్కడ వాగ్దానాలు ఇస్తున్నారు. తీసుకున్నాను. నేను తీసుకొని ఇలా టర్న్ అయ్యాను. చాలామంది ఇంటికి వెళ్ళి ఉపవాసం ఉండి చూసుకుంటారంట. అంత ఓపిక ఎక్కడ ఉంది, అంత శక్తి లేనే లేదు.
సరే, ఆ వాగ్దానం చూస్తే ఏంటంటే ఆదికాండం 22:17. నా చెంప మీద ఎవరో చెళ్ళును కొట్టినట్టు అనిపించింది. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరం నందలి ఇసుకవలెను నీ సంతానం నిశ్చయంగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకుందరు. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకుంటారు. ఆ మాట వచ్చింది. ఇదేంటి, ఇంకా సంతానం గురించి మర్చిపోమని ఏదో సెటిల్మెంట్ అంటారు చూడండి, అట్లా మాట్లాడితే మళ్ళీ సంతానం ఇస్తానన్నారని. అక్కడ సరోజన మామగారు ఉంటే మామగారు కూడా నేను సేవకు వెళ్తుండేదన్నమాట, కూడా ఆవిడకి తోడెళ్ళేదాన్ని. అప్పుడప్పుడు నేను కూడా వాక్యం చెప్పేదాన్ని. అయితే మా అమ్మగారికి ఇచ్చి ఇది వాగ్దానం ఇచ్చాయంటే ఇది అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం అమ్మాయి, దేవుడు నీకు కొడుకుని ఇస్తాడన్నారు. ఇలా అన్నారు కదా అని నేను యాండ్రూ అంకుల్ దగ్గరికి వెళ్ళి, అంకుల్ అక్కడ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నారు. ఆయన వెళ్ళి నాకు ఈ వాగ్దానం వచ్చిందండి అంటే, ఏ పో పాప, నీకేం పిల్లలు పుట్టరు, నీకు ఆత్మీయమైన సంతానం, నువ్వు వాక్యం చెప్తే ఎవరైనా మందిరానికి వస్తారన్నారు. ఆ మాట ఇంకా చాలా నచ్చింది. ఎందుకు, పుడితే ఒకళ్ళ ఇద్దరు, దేవుడు ఆత్మీయమైన సంతానం ఇస్తే చాలామంది కదా అని, అది కూడా బాగానే అనిపించిందని ఇంటికి వచ్చాను. వచ్చిన తర్వాత అంతకుముందు మా ఆడపడుచు వాళ్ళ పాపకు పెళ్ళి అవ్వబోతుంటే ఒక రోజంతా స్తుతించాము నేను మా వారు. స్తుతిస్తే దేవుడు చెప్పాడు, December 31 లోపు అమ్మాయికి పెళ్లి కుదిరిపోతుందని. స్వరం అలాగే కుదిరిపోయింది. మా వారు అన్నారు, మందిరంలో ఎవరికైనా చెప్పావు కానీ ఏమంటారు, ప్రవచనాలు చెప్తే ఊరుకుంటారా మన మందిరాల్లో, ఎవ్వరికీ చెప్పొద్దన్నారు. ఎవ్వరికీ చెప్పొద్దంటే చెప్తానని కాదు, నా విశ్వాసం ఒక 4 అక్కలకు చెప్పా. అక్క పెద్దవాళ్ళు అనమాట, మా పద్మ పెళ్లి గురించి ప్లాన్ చేస్తున్నారు కదా, 31 లోపు పెళ్లి కుదిరిపోతుందంట. అలాగే యాండ్రూ అంకుల్ ఎక్కడికి వస్తే పద్మ గురించి ప్రార్థన చేస్తున్నారు కదండి, పెళ్లి కుదిరిపోతుందంట. ఆహా అన్నారు ఆయన. సరే ఆయనకి చెప్తారా అన్నారు ఈయన. చెప్పాను. ఒకరితో ఒకరు సత్యమే చెప్పాలి. ఇంటికి వచ్చాకంత ఏమైందంటే, ఈ వాగ్దానం తీసుకున్నాను కదా, అప్పుడు నేను ఒక చెక్ రాశాను, బ్యాంక్ ఆఫ్ హెవెన్. ఆ బ్యాంక్ పేరేంటి, పరలోకపు బ్యాంక్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు ప్రభు నామములో అని. మా నాన్నగారు రక్షణ, మా పద్మ పెళ్ళి, నాన్న ఇంకా డ్రింక్ చేస్తున్నారు కదా, చివరిన నా చిల్డ్రన్ అని రాసుకున్నాను. ఇల్లు మారిన తర్వాత అలాంటి కొన్ని చెక్స్ చూస్తే అన్నింటికీ ఆన్సర్ వచ్చిందండి. ఎన్ని చెక్స్ రాశాను. అప్పుడు ఇంట్లో ఉన్నాను, ఆఫీస్కి 2 నెలలు వెళ్ళలేదు. నా జీవితంలో చాలా సంవత్సరాల తర్వాత నాకు 2 నెలల టైము దొరికింది. కూర్చోలేకపోయేదాన్ని అనమాట, మెష్ పెట్టారు కదా కడుపులో. అప్పుడు ఏం చేసేదాన్ని అంటే, ఈ చెక్ రోజు తీసి, మేము మా హాల్ ఉండేది, హాల్లో అటు ఇటు నడుస్తూ ఒక టైంకి ఆ చెక్ ప్రజెంట్ చేసేదాన్ని. ప్రభువా, మా నాన్నగారు మారట్లేదు ఎవరు చెప్పినా, అందుకు వందనాలు. ఆయన తాగుతూ ఉన్న విధానాన్ని బట్టి కూడా వందనాలు. నీ నిత్య ప్రణాళికలో ఒక భాగంగా ఈ తాగుడు అనే వ్యసనం నుంచి కూడా నువ్వు ఆయన్ని విడిపించి, మరి ఈ సమయంలో కూడా ఆయన్ని నువ్వు నడిపిస్తూ, ఈ విషయం వల్లే నీ పాదాల దగ్గరకు వస్తారేమో అని ఒక తెలియని విధానంలో దేవుణ్ణి, అంటే కొంత వింతగా, అంటే ఎప్పుడూ లాగా కాకుండా, రొటీన్గా కాకుండా అలా, మరి పద్మ పెళ్ళి గురించి అలా అన్ని విషయాలు స్తుతిస్తూ ఉండేదాన్ని. నా గురించి ఎలా చేసుకున్నానంటే, నేను గొడ్రాలుగా ఉన్నందుకు వందనాలు. ఒకవేళ రేపు నువ్వు ఎప్పుడైనా పిల్లల్ని ఇచ్చేసావనుకో, ఈ బ్యాడ్ పీరియడ్లో నేను నీకు స్తుతులు చెప్పనట్టు అవుతాను కదా. ప్రతి విషయంలో నన్ను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని. మనం ఆరోగ్యానికి, పెళ్ళిళ్ళకి, పిల్లలు పాస్ అయినప్పుడు ఏదో ఒకటి దొరికితే చెప్తున్నాం స్తుతులు. కానీ ప్రతి విషయంలో, నీ బాధలో, నీ ఇబ్బందిలో, నీ కష్టంలో, నీ వేదనలో కూడా దేవునికి ఏం కావాలి, స్తుతులు కావాలి. చుట్టూ చీకటి ఆవరించిన పరిస్థితుల్లో, చీకటి అంటే పాపం కాదు, ఏం చేయాలో తెలియదు, ఎలా నిర్ణయం తీసుకోవాలో తెలియదు, భవిష్యత్తు ఏంటో తెలియదు, అలాంటి చీకటి ఆవరించిన పరిస్థితుల్లో భారభరితమైన హృదయంలోంచి ఆయనకు స్తుతియాగం కావాలి. అలా ఎప్పుడైతే స్తుతిస్తామో, స్తుతియాగం అర్పించేవాడు నిన్ను మహిమపరచుచున్నాడు కదా. మరి దేవుని రక్షణ కనబరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకుని ఉంది. ఎందులో ఉంది అది చెప్పండి. 50వ కీర్తన చదువుదామా ఒక్క మాట. మరి దీన్ని ఆధారం చేసుకుని నేను అట్లా స్తుతిస్తూ ఉండగా దేవుడు నా జీవితంలో చాలా అద్భుత కార్యాలు చేశాడు. మా ఆఫీస్లో చాలా పేమెంట్స్ కూడా రాలేదు. అప్పుడు నేను ఆ పేమెంట్స్ కోసం కూడా నేను ఆ చెక్లో రాసి, మరి రోజు ఒక టైంకి దేవుని దగ్గర, ఇంట్లో టైం దొరికింది కదా, చెప్తూ ఉండేదని. 50వ కీర్తన 23. స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు. స్తుతియాగం అర్పించేవాళ్ళు ఎవరిని మహిమపరుస్తున్నారు? దేవుణ్ణి. నేను వానికి దేవుని రక్షణ కనబరుచినట్లు వాడు
మార్గము సిద్ధపరచుకున్నాడు. ఏ విషయంలో స్థుతిస్తామో ఆ విషయంలో మార్గం తెరుస్తాడు. చుట్టూ దారులన్నీ మూసుకుపోయినాయి అనుకోండి, నువ్వు స్థుతిస్తుండగా ఒక మార్గాన్ని తెరుస్తాడు. ఈ స్థుతి వల్ల నేను పొందిన అనుభవాలు, నేను 500 పేజెస్ బుక్ రాయగలను. చాలాసార్లు శివాక్కతో చెప్పినప్పుడు కూడా ఇవన్నీ నోట్ చేసి పెట్టాలి పాప, నోట్ చేయాలి ఇవన్నీ అన్నారు. ఎన్ని విషయాలకి స్థుతి ద్వారా ఇంకా ఏమీ నిరుత్సాహం, నిస్పృహ, అక్కడ అసలు ఆన్సర్ లేదు. కానీ నీకు వందనాలు ప్రభువా, ఈ విషయంలో నీ అదృశ్య హస్తం ఉంది, ఈ విషయంలో నువ్వు పనిచేస్తున్నావు ప్రభువా, ఇది మాకు దారి కనిపించట్లేదు కానీ విడిపించడానికి నీకు 1,00,000 మార్గాలు ఉన్నాయి అని స్తుతిస్తూ వస్తుంటే, తర్వాత ఇల్లు మారినప్పుడు చూస్తే పద్మ పెళ్ళైపోయింది చెప్పిన టైంకే. తర్వాత నాన్న చివరి దినాల్లో తన హృదయాన్ని దేవునికి ఇచ్చే రక్షణలోకి వచ్చారు. మా ఆఫీస్లో రాని పేమెంట్స్ కూడా వచ్చాయి. అసాధ్యం అనుకున్న చిల్డ్రన్ కూడా నాకు దేవుడు ఇచ్చాడు. సరే, ఈ వాగ్దానం తీసుకున్న తర్వాత స్తుతిస్తూ ఉంటే ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచన వచ్చింది. నాలో ఫెయిత్ జనరేట్ అయింది, విశ్వాసం పెరుగుతూ వచ్చింది. సరే, ఒకరోజు ఆండ్రూ అంకుల్ ఫోన్ చేసి, బేటా ఎలా ఉన్నారంటే, బాగున్నామండి, నేను దేవుని స్తుతిస్తున్నాను అన్నాను. మా వారు పక్కనే ఉన్నారు. ఆయనకు చెప్పకు అంటున్నారు. దేనికి స్తుతిస్తున్నావు బేటా అంటే, నేను గొడ్రాలుగా ఉన్నందుకు వందనాలు చెప్తున్నానండి. ఇన్ కేస్ దేవుడు రేపు ఎప్పుడైనా నాకు పిల్లల్ని ఇచ్చేసాడు అనుకో, ఈ బ్యాడ్ పీరియడ్లో నేను వందనాలు చెప్పనట్టు అవుతుంది కదా అని. ఆయన అన్నారు, ఓ అమ్మో భక్తురాలు దిగి వచ్చింది, రేపు చెప్తాను ఈ సంగతి అన్నారు. మా వారు అన్నారు, రేపు మందిరానికి వెళ్తే ఆయన అందరి ముందు చెప్తారు ఈ విషయం, ఎందుకు నువ్వు చెప్పావంటే ఒకరితో ఒకరు సత్యమే చెప్పాలి. మా అంకుల్కి చెప్పాను కదా అని నేను ఇంకా స్తుతించడం మొదలుపెట్టాను. ఒక టైంకి రోజు స్తుతించేదాన్ని. అలా జరుగుతుండగా ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచన నాకే వచ్చింది. జూన్లో నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు ఎప్పుడు మందులు ఇస్తారు, ఏమీ ఉండదు. ఒక్కసారని వెళ్ళాను, నాకే హృదయంలో ఉంది. 1 మంత్ అయ్యాక వెళ్తే మరి నాకు ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ చైర్లోంచి లేశారు. నేను దండం పెట్టే దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ నువ్వు నమస్కారం పెట్టే దేవుడు ఉన్నాడు, నువ్వు కన్సీవ్ అయ్యావని చెప్పారు. నా జీవితంలో ఫస్ట్ టైం. స్కూల్ ఫస్ట్ వచ్చావు, 7th క్లాస్లో చాలా ఎక్కువ మార్కులు వస్తే ఎన్ని గ్రామాలకో నేను అప్పుడు సమితి ఫస్ట్, అవన్నీ నేను విని ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తే బాగుండు అనిపించింది. నా జీవితంలో తీరని కోరికగా అది ఉండిపోయింది. కాబట్టి అన్న తర్వాత అప్పుడు అన్నారు, ఎండోమెట్రియం ఏరియాలో డిస్టార్షన్ ఉంది, పోస్టీరియర్ వాల్ రీజన్లో ఫైబ్రాయిడ్ ఉంది, రైట్ ఓవరీలో సిస్ట్ ఉంది. అలాంటి కండిషన్లో కన్సీవ్ అవ్వడం కష్టం, కానీ ప్రెగ్నెన్సీ నిలవడం కూడా కష్టమని ఇంటికి వచ్చేసాము. దేవుని స్తుతించి వచ్చిన తర్వాత మరి వామిటింగ్ స్టార్ట్ అయినాయి. 5వ నెల వచ్చింది. ముందు షుగర్ లేదని గ్లూకోజ్ టెస్ట్ కూడా చేయించలేదు. చేయించకపోయేసరికి 6వ నెల వచ్చేసరికి షుగర్ టెస్ట్ చేస్తే గ్లూకోజ్ టెస్ట్ విపరీతమైన షుగరు. నన్ను ట్రీట్ చేస్తుంటే గైనకాలజిస్ట్ అయితే ఆవిడ ఫైల్ నా మీదకి విసిరేశారు. 11 ఏళ్ల తర్వాత ఎంత ప్రెషియస్ ప్రెగ్నెన్సీ, గ్లూకోజ్ టెస్ట్ ఇంత లేట్ చేయిస్తారా అని చాలా బాధపడ్డారు. అప్పుడు కేర్ బంజారాకు వెళ్ళాం, బిపిన్ కే సేతి అని మరి డయాబెటాలజిస్ట్. ఆయన అపాయింట్మెంట్ దొరకదు, రాత్రి 1 వరకు ఉన్నాయంట ఆ రోజు అపాయింట్మెంట్స్ ఇవ్వనన్నారు. అందుకని మా వారు మా తమ్ముడు వెళ్తే ఇవ్వలేదు, నేనే వెళ్ళాను. 6వ నెల పూర్తయింది, 7 వచ్చినట్టుంది, 7 వచ్చింది. రాత్రి 8 వరకు కూర్చుంటాను. ఎవరైనా యాబ్సెంట్ అయితే వాళ్ళ ప్లేస్లో పంపించండి, మీరు పంపించకపోయినా మీకు థ్యాంక్స్ చెప్పి ఇంటికి వెళ్ళిపోతాను కానీ మిమ్మల్ని ఏమీ అనను అని. రాత్రి 8 తర్వాత వాళ్ళకే జాలేస్తుంది. అలా కూర్చోనంటే పంపించారు. ఆయన అన్నారు, నేను ఆయన అన్నాను, అవయవాలు ఏర్పడతాయండి అని, అశుభం పలక్కమ్మ నువ్వు అని. అప్పుడే ఒక 2 బిస్కెట్స్ ఇచ్చి 24 యూనిట్స్ ఇన్సులిన్ ఇచ్చారు నాకు. అంత ఇన్సులిన్ ఎప్పటి నుంచో తీసుకోవాలి అసలు నేను. అయిపోయాక బేబీని మాత్రం చూపెట్టాలమ్మా, ఇంటికి వచ్చేసాము. మరి అలాగే నడుస్తుంది, వామిటింగ్స్ తగ్గలేదు. తర్వాత ఏమో ఈ షుగర్ ఏమో చాలా అస్తమాను టెస్ట్ చేయించాల్సి వచ్చేది, అప్ అండ్ డౌన్స్ చాలా ఉండేవి, చాలా బాధ అనిపించాను. అప్పుడు అడిగాను దేవుణ్ణి, నేను అడగలేదు, మీరే ఇచ్చారు, ఈ కష్టాలు ఏంటి ప్రభు అని. మరి వెళ్తే 2008లో వాగ్దానం తీసుకున్నాను, నీకు ఇచ్చిన మాట నెరవేర్చే వరకు నీ చేయి విడిచిపెట్టను. ఆదికాండం 28 నుంచి, తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిక్కుల్లోని సంతానం వ్యాపిస్తుందని, నీకు ఇచ్చిన మాట నెరవేర్చే వరకు నీ చెయ్యి విడిచిపెట్టు. అప్పటి వరకు వాగ్దానాల విలువ తెలుసు కానీ అంత తెలియదు. ఆ వాగ్దానం చేతికి రాగానే ఎంత ధైర్యం వచ్చిందంటే, ప్రతికూలమైన పరిస్థితుల్లో ఒక్క మాట చాలండి, దేవుడు పలికే ఒక్క మాట చాలు, నీకు 1000 విషయాలు అక్కర్లే. ఆ వాగ్దానం ఇలా పట్టుకొని ఇంటికి వచ్చాను.
రూమ్లో తలుపేసుకుని ఇలా చెప్పాను, ప్రభువా, డాక్టర్స్ ఏం చెప్తున్నారో నేను నమ్మట్లేదు, నా శరీరం ఏం చెప్తుందో నేను నమ్మట్లేదు, పరిస్థితులు ఏం చెప్తున్నాయో నేను నమ్మట్లేదు, నీ మాటలో నమ్మకం ఉంచి నిద్రపోతున్నానని. పొద్దున్న లేస్తానే వామిటింగ్స్ లేవు, షుగర్ కంట్రోల్లో వచ్చేస్తుంది, దగ్గు తగ్గిపోయింది. ఇప్పుడు వాగ్దానాన్ని నమ్మిన తర్వాత నువ్వే పరిస్థితులైనా ఉండొచ్చు. ఈరోజు హృదయపూర్వకంగా నువ్వు వాక్యం చదువుకుని ఒక వాగ్దానం తీసుకుంటే చాలు. అందుకే మరి బైబిల్ మనం ఎప్పుడైతే హృదయపూర్వకంగా చదువుతామో 90% ప్రాబ్లమ్స్ అన్నీ మనకు సాల్వ్ అయిపోతాయి. ఇక్కడ 90% ప్రాబ్లమ్స్ ఎక్కడ వాక్యం ద్వారానే సాల్వ్ అయిపోతాయి. అయితే అలా అయిన తర్వాత ఏప్రిల్ మార్చ్ వచ్చింది, మూమెంట్స్ చాలా ఎక్కువైపోతే మేము ఏం చేస్తామంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, ఆపరేషన్ చేసేయండి అంటే ఆవిడ అంటున్నారు 4 రోజులు ఆగు, ధనిష్ట నక్షత్రం వస్తుంది అప్పుడు చేస్తానని. అన్ని రోజులు మంచివేనండి, ఈ మూమెంట్స్ భరించలేకపోతున్నాం. మా వారికి అమ్మాయిలు అంటే ఇష్టం, వాళ్ళ అక్కలు చాలా బాగా చూసుకున్నారు తన్ని. అందుకని నేను అన్నాను, అమ్మాయి పుడితే మరియా అని పేరు పెట్టుకోవాలండి. బేతనియా మరియా అంటే నాకు చాలా ఇష్టం. మగ్దలేనే మరియా, తల్లి అయినా మరియా. ఎక్కడ రిట్రీట్స్లో అయినా నేను ఆ ముగ్గురు గురించి మాట్లాడకుండా ఉన్నాను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు. అయితే అలానే అనుకున్నాము. అయిపోయిన తర్వాత డాక్టర్ అడ్మిట్ అయిపోమంటే అడ్మిట్ అయిపోయి కళ్యాణ్ ఆంటీ వచ్చారు. కళ్యాణ్ ఆంటీకి ఫోన్ చేశాం, నెక్స్ట్ VBS సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది, నేను జూలైలోనే కన్సీవ్ అయ్యాను. అక్క ప్రార్థన చేశారు కదా, ఏమని, నెక్స్ట్ ఇయర్ ఈ అమ్మాయి ఒక శుభవార్త చెప్పాలి. సరే కళ్యాణ్ అక్క తెల్లవారుజామునే నేను ఆపరేషన్కి తీసుకెళ్తున్నారు 5:30కి వచ్చి, ఏంటి నీకు ఆపరేషన్ అంటే భయం లేదా అన్నారు. నేను ఇంజెక్షన్ అంటే భయం, ఆపరేషన్ అంటే భయం లేదన్నా. అనెస్థెషియా ఇక్కడ ఇస్తారు కదా నడుముకి, భయం లేదు అన్న. అక్క కూడా నవ్వారు. రోజు వచ్చారు హాస్పిటల్కి. డెలివరీ అయ్యే వరకు అక్క కూడా ఉన్నారు, మధ్యాహ్నం వరకు నాన్న అమ్మ అందరు ఉన్నారు. డాక్టర్ ఏం చెప్పారంటే అవయవాలు ఏర్పడతాయి లేదా భయం ఉండింది కదా మనసులో ఎక్కడో. బేబీ బాయ్ పుట్టాడు, చాలా చక్కగా ఉన్నాడు అన్నారు. చూడాలని కూడా అనుకోలేదు నేను, ఎందుకంటే చక్కగా ఉన్నాడంటే అర్థం ఏంటి, అవయవాలన్నీ బాగున్నట్టే. వాడి ముందు బాగున్నాడన్నారు, మళ్ళీ బ్రీతింగ్ ప్రాబ్లం అని ఇంక్యుబేటర్లో పెట్టారు. ఇంక్యుబేటర్ నుంచి బయటకు తీసుకొచ్చాక కళ్యాణ్ అక్క ఫస్ట్ వాడికి నోట్లో పాలు పోసారు. ఫస్ట్ అక్క బట్టలు తీసుకొచ్చారు, వాడికి 16 జతలు తీసుకొచ్చారు. నేను అన్నాను, 1, 2 అయితే పర్వాలేదక్క, మరీ ఇంత ప్రేమ అని. ఒక కవర్ కూడా ఇచ్చారు వాడికి. ఇంటికి వచ్చాక చూస్తే అందులో ఇంత వివరంగా ఎక్కడా చెప్పలేను నేను. 10,000 ఉన్నాయి. నేను ఫోన్ చేశా అక్కకి, ఇంత అమౌంట్ మీరు ఇవ్వకూడదు అక్క, మీరు సేవకులు, మేము చూసుకోవాలి మిమ్మల్ని. ఆవిడ ఏమన్నారంటే, నువ్వు నన్ను ఎంత బాగా చూసుకుంటావన్నారు. లేదు నేను చూడాలి, అది నా బాధ్యత, కానీ మీరు అలా ఇవ్వకూడదంటే వాడికి LKGలో ఫీజు కట్టమన్నారు. వాడికి నర్సరీ ఫీజు కట్టాము మేము అమౌంట్. అలా హెబ్రోన్ అక్క వాళ్ళు మరి అక్క కూడా వచ్చేవారు. అలా వాళ్ళు వచ్చి ప్రార్థన చేసి వెళ్తుంటారు. ఇంటికి వచ్చేస్తాం. వాడికి బొడ్డు పెద్దగా ఉంది, నాకు కూడా హెర్నియా వచ్చినప్పుడు బాగా ఏడ్చేవాడు. 9 months విపరీతంగా ఏడ్చాడు. అప్పుడు డాక్టర్ అన్నారు ఆపరేషన్ చేయాలని. అప్పుడు దేవుడితో చెప్పాను, అప్పుడు జాయింట్ పెయిన్స్, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి నాకు. దేవుడితో చెప్పా, ప్రభువా నీ రక్తం క్షమించిన పాపం అంటూ ఏదీ లేదు కదా, మరి నేను నా భర్త ఏమన్నా ఇంకా ఒప్పుకొని పాపం ఉంటే మమ్మల్ని మన్నించండి, ఈ చిన్నవాడికి ఆపరేషన్ అనుమతించద్దు ప్రభు అంటే, పొద్దున్న లేస్తానే స్నానం చేయించి పడుకోబెడితే మా పెద్ద తమ్ముడు టీకి వస్తాడు మా ఇంటికి. తను వచ్చాడు, వచ్చి వాడు అన్నాడు, బొడ్డు లోపలికి వెళ్ళిపోయింది అన్నాడు. ఆ ముందు రోజు చేసిన ప్రార్థనకి వారి వేడుకొనక ముందే నేను వారి మనవి ఆలకిస్తాను. ఆఫీస్లో చాలా ఫైనాన్షియల్ ట్రబుల్స్ వచ్చాయి. అప్పుడు నేను వాక్యం చదువుతుంటే 5 రొట్టెలు 2 చేపలు, మరి మత్తయి సువార్త 14వ అధ్యాయంలో, మార్క్స్ సువార్త 6వ అధ్యాయంలో, మరి లూకా సువార్త 9లో, యోహాన్ సువార్త 6వ అధ్యాయంలో ఇవి రాయబడ్డాయి. అలా నేను చదువుతుంటే ఎవల రొట్టెలు అవి, ఏం రొట్టెలు, ఆఫీస్లో చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. ఎవల రొట్టెలు, బాబుకి పాలు అన్నీ పట్టించాలా పడుకోబెట్టి వాడిని రాత్రి 12ంటికే నేను డైలీ పోర్షన్ చదువుకుని ఆరాధన చేసుకుని నిద్రపోయేదాన్ని అప్పట్లో. సరే అలా నేను చదువుతుంటే ఆ ఎవల రొట్టెలు అనే మాట నా హృదయాన్ని తాకింది. మా చిన్న తమ్ముడికి ఫోన్ చేసి, దేవుడు ఎలా తీరుస్తాడో తెలియదు కానీ అక్కర తీరుస్తాడు చిన్ని, ఎవల రొట్టెలు అని అన్నాడు దేవుడు అని అంటే, వాడికి ఏం అర్థం కాలేదు రమేష్కి. ఇంకా అప్పటికి అంత వాక్యపు వెలుగు లేదు ఆయనకి. ఎవల రొట్టెలు ఏంటి, ఇదేంటి, యోహాను సువార్త 6వ అధ్యాయం ఏంటి అలా అనుకుంటున్నాడు వాడు. సరే అని నేను భక్సింగ్ అంకుల్ రాశారు, ఎవలు పునరుత్థాన శక్తికి గుర్తు. ఎవల రొట్టెలు 5 అవసరం లేదు, చిన్న ముక్కున్నా చాలు, నీ ప్రతి అవసరత తీర్చేస్తుంది. పునరుత్థానుడైన క్రీస్తును మనం అన్వయించుకోవాలి అని. అప్పుడు నేను ఆ రాత్రి ప్రార్థన చేసుకున్నాను,
ఈ ఆఫీస్లో ఉన్న ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ని నేను ఎదుర్కోలేను ప్రభువా, నా వల్ల కాదు. పునరుత్థానుడైన క్రీస్తు నేను అన్వయించుకుంటున్నాను, నేను ఎదుర్కోలేను. కానీ పరిశుద్ధాత్మగా నువ్వు నా హృదయంలో ఉన్నావు, ప్రతి విషయాన్ని ఎదుర్కోగలవు. దేవుని ద్వారా మనం ఏం చేయగలన్నానా? ఆయన ఎదుర్కొంటాడు. పరీక్షించబడేటప్పుడు కూడా మనలో ఉన్న ఆయనే పరీక్షించబడుతున్నాడు. విషయాలన్నీ మన చేతుల్లోకి తీసుకుంటున్నాం, అందుకే మనం విజయం చూడట్లేదు. విషయాలన్నీ కూడా ఆయనకు ఆపాదించడం మనం నేర్చుకోవాలి. అలా అయిన తర్వాత మరి ఆ రాత్రి నేను నిద్రపోయాను. మర్నాడు ఎక్కడో వాక్యం చెప్తుంటే సరోజన మామగారి వాక్యం, సాక్ష్యం చెప్తానని నేను సాక్ష్యం చెప్పాను. ఇంకా ఆన్సర్ కూడా రాలేదు. అంత ధైర్యం ఏంటి అని వాళ్ళు అనుకున్నారు. సరే చెప్తే అప్పుడు ఆ రోజు చాలామంది వచ్చారు, 90 మంది ఎంతమంది వచ్చారు సిస్టర్స్ మీటింగ్. వాళ్ళు వచ్చి దేవుడి సాక్ష్యం ద్వారా మాట్లాడాడు. వారం 10 రోజుల్లో దేవుడు అద్భుతంగా మా అక్కర తీరుస్తూ వచ్చాడు. అప్పటి నుంచి ఫైనాన్షియల్ విషయాలను ఎలా ఎదుర్కోవాలి అనేది దేవుడు నాకు నేర్పిస్తూ వచ్చాడు. ఒక్క రాత్రికి ఏమీ నేర్చేసుకోమండి, ఎవరో మరీ విరిగి నలిగిన వ్యక్తులు నేర్చుకుంటారు. మరి మనకి దేవుడు చాలా సంవత్సరాలు మన జీవితంలో దేవుడు ఖర్చు చేస్తున్నాడు. తర్వాత మరి 2019 అప్పటికే చాలాసార్లు మరి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఇంకా నేను ఆఫీస్కి వెళ్ళలేదు, ఎప్పుడన్నా పని ఉంటే హెల్ప్ చేసేదాన్ని, కానీ బాబుని చూసుకుంటూ ఉన్నాను. ఇలా 2008లో బాబు పుట్టాడు ఏప్రిల్ 1న. తర్వాత 2019లో మరి మేము ఒక మందిరం పెట్టాం. మార్తక్క మా దగ్గరికి వచ్చేవారు. 9 వారాలు ఆల్ నైట్ ప్రేయర్లు చేసాం. 6 వారాలు సాయంత్రం మేము ఆరాధన చేసాం. చేసిన తర్వాత దేవుడు అక్క ద్వారా మా మీద ఒత్తిడి తీసుకొస్తూ వచ్చారు, మీరు ప్రార్థన చేసుకోండి అని. అయితే దేవుడు నాకు బేర్షబా అనే పేరు ఇచ్చాడు. మా తమ్ముడు అనుకున్నాడంట, మరి మా అక్క చెప్పిన మాటే నా ప్రభా నాతో మాట్లాడవంటే దినవృత్తాంతాల నుంచి దేవుడు మాట్లాడాడు. బేర్షబా నుంచి మందసాన్ని చాటింపు వేసుకుంటూ తీసుకెళ్ళాలండి. అలా మేము 2019 సెప్టెంబర్ 29న బల్ల ఆరాధన స్టార్ట్ చేస్తాం. ఆండ్రూ అంకుల్ అమెరికాలో ఉన్నారు, ఫోన్ చేస్తాం, మీరు వచ్చాక స్టార్ట్ చేయండి అంటే, లేదు పాప హెబ్రోన్లో వాడబడుతున్నాడు కదా మీ తమ్ముడు, ఎవరినైనా అక్కడి నుంచి పిలుచుకుని మీరు స్టార్ట్ చేసుకోండి అన్నారు. సరే ప్రార్థన చేశారు అంకులు. తర్వాత మా అత్తక్క అందరూ కూడా ప్రార్థన చేశారు. 29వ తారీఖున బల్ల ఆరాధన స్టార్ట్ అయింది. తర్వాత నేను బల్ల రొట్టె చేసేదాన్ని, మా వారు మందసం మోసినట్టు మోసేవారు. మాకు సేవకులు చూసినప్పుడు మాకు ఎంత ఆనందం అంటే, వాళ్ళు చిన్న వయసులోనే అన్నీ వదులుకొని వస్తారు. మనం ఎంత దేవుణ్ణి ప్రేమించినా ఆ చిన్న వయసులో దేవుని దగ్గరికి మరి పూర్తి విధేయతలోకి రాలేదని చాలా అసలు రొట్టె చేసే ఆధిక్యత మనకేంటి, అంతా మందసాన్ని మోసినట్టు మోసేవారు. తెల్లవారుజామున ఫ్యామిలీ ప్రేయర్లు మందిరంలో నడిపించేవాళ్ళం, అందరు వచ్చేవారు. సండే స్కూల్ మినిస్ట్రీ నడిచేది, సిస్టర్స్ మీటింగ్. తర్వాత కోవిడ్ స్టార్ట్ అయిన తర్వాత ఆన్లైన్ చేస్తూ వచ్చాము. అలా జరుగుతుండగా నేను న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, మరి అమెరికా అలాంటి కంట్రీస్కి జూమ్లో వాక్యం చెప్తుండేదాన్ని. ప్రతిరోజు కాన్ఫరెన్స్ కాల్ ఒకటి ఉండేది. ఈయన అన్నారు, కోవిడ్లో నువ్వు ఇంకా బిజీ అయిపోయావు ఏంటని. అంతకుముందు ప్రతిరోజు మినిస్ట్రీకి వెళ్ళేదాన్ని, చాలా VBSలకు వెళ్ళాను. మళ్ళీ సేవ గురించిన వాగ్దానాలన్నీ అవి వేరే, అది చెప్పే టైం కాదు, ఇంకెంతో లేదు, ఇంకొక 10 నిమిషాలు నేను ముగించేస్తా, మీరు ఇంత ఓపికగా కూర్చున్నారు. అయిన తర్వాత 2019 స్టార్ట్ అయింది. 2020లో కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు ఏమైంది, ఇలా మాకు ఒక టెర్రస్ గార్డెన్ ఉండేది. అది చాలా సంవత్సరాలు నేను మెయింటైన్ చేసి బాబు పుట్టాక వదిలేశాను. తర్వాత టైం దొరికింది కదా అని కూరగాయల విత్తనాలు అన్నీ వేసేవాళ్ళం, ఆకుకూరలన్నీ ఆర్గానిక్ ఫుడ్ అని అదే తింటూ వచ్చాము. ఈయన అన్నారు, కోవిడ్లో కూడా మనం ఫుడ్ ఇంత ఎంజాయ్ చేస్తున్నాం, ఈ కూరగాయలు ఇవి అని అంటూ ఉండేవారు. ఇలా జరిగిపోతూ ఉండగా మేము చాలామంది పేషెంట్స్ని చూడటానికి వెళ్ళాం. ఈయన రోజు బ్యాంకుకి వెళ్ళేవారు, ఆఫీస్ ఇంకా రన్ చేస్తున్నారు. ఈయన క్లోజ్ చేసేద్దామన్నాడు రమేష్, కానీ మా వారు అన్నారు, నేను బిజినెస్ చేసి సహకరిస్తాను. తను ప్రార్థన బాగా చేసేవారు. తెల్లవారుజామున 2 గంటలు దేవునికి ఇచ్చేసి బయటకు వెళ్ళేవారు. ఎప్పుడైనా మేమిద్దరం ఆల్ నైట్ ప్రేయర్ చేసుకుంటే తను 3 గంటలు ప్రేయర్ చేసేవారు. నేను అనేదాన్ని, నేను ఎప్పుడు చేయాలి మరి అనేదాన్ని. అంత విజ్ఞాపన ఆత్మ, ప్రార్థన ఆత్మ తన మీద ఉండింది. సింపుల్ ప్రేయర్, సింపుల్ వర్డ్స్, తన ప్రేయర్కి వెంటనే జవాబులు రావడం కూడా మేము మా జీవితంలో చూస్తూ వచ్చాం. అయ్యాక ఒకరోజు ఫీవర్ వచ్చింది, నాకు వచ్చింది ఫస్ట్. 2-3 రోజులు అయిపోయాక టెస్ట్ చేస్తే కోవిడ్ పాజిటివ్. మా వారికి కూడా చేయించి, మా అమ్మ కూడా మాతోనే ఉంటారు. తనకు అప్పటికి మా అమ్మకి 68-69 సంవత్సరాలు కోవిడ్ టైంకి. అయితే నాకు కోవిడ్ వచ్చింది, మా వారికి వచ్చింది, మా తమ్ముడికి వచ్చింది, మా మరదలకు కూడా వచ్చింది.
నలుగురికి కోవిడ్ వచ్చింది. మేము ఆన్లైన్ ఆపేస్తాం 3 వారాలు. ఆపిన తర్వాత ఒకరోజు నేనేంటి వాక్యం కోవిడ్కి ముందు కొంచెం ఫీవర్ ఉంది ఆ రోజు, కానీ జ్వరం పైకేం తెలియట్లేదు, మామూలు జ్వరం అనుకున్నాను. నేను వాక్యం చెప్దామని నిలబడ్డా. సెప్టెంబర్ 5, 2020. అన్నా ప్రవక్తని గురించి వాక్యంలో ఉంది కదా, రేయింబవళ్ళు ఉపవాస ప్రార్థనలతో సేవ చేయొచ్చుండెను అని. అయితే ఎంత అందమైన వచనం అనుకున్నానండి. అనుకుని నిలబడ్డాను. పాట పాడేశాము. అది తీస్తుంటే దేవుడు అన్నాడు, ఆగు అన్నాడు. ఇది ఇప్పుడు చెప్పొద్దు అని చిన్న స్వరం. చాలా మెసేజెస్ నేను నిలబడిన తర్వాత ప్రభు దగ్గర తీసుకున్నవే. వాక్యం ఇంట్లో బాగా చదువుకుంటాం, ఆ రోజుకి ఆ రోజు వచ్చి చెప్పేసేది వాక్యం కాదు. అప్పటికే మనం నలిగి ఉండాలి, మనం ఆయన నుంచి ఎంతో కొంత పొందుకుని ఉండాలి, ఆ విషయంలో దేవుడి దగ్గర ఎంతో కొంత మనం నేర్చుకుని ఉండాలి. అలా నింపబడిన పాత్రగా ఉన్నప్పుడు ఒక అవకాశం ఇచ్చి ఆయన ఏం చేస్తాడు, నిలబెట్టేస్తాడు. అది నా జీవితంలో నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అయితే నేను ఆగు అన్నాడు. మా వారు అలా దూరంగా కూర్చున్నారు. జాషువా ఆన్లైన్ ఇస్తున్నాడు. చిన్న వయసు నుంచే వాడికి యూట్యూబ్, కంప్యూటర్ నాలెడ్జ్ ఎక్కువ అనమాట. వాడికి అప్పుడు 12 సంవత్సరాలు, 11 పూర్తయినాయి. వాడు బాబు ఇస్తున్నాడు, స్ట్రీమ్ ఇస్తున్నాడు అనమాట. ఆగు అని. అయితే నేనేం చెప్పాలి ప్రభు అంటే, స్తుతి ఆరాధన గురించి మాట్లాడంటే ఆ రోజు నేనేం చెప్పానంటే, మరి అబ్రహాము తన కుమారుని బలిపీఠం మీద పెట్టాడు. తను ఎంత ప్రేమించాడో, మ్రొక్కి అంటాడు, ఆరాధించడం, తన కుమారుణ్ణి బలిగా అర్పించడం అబ్రహాంకి ఆరాధనతో సమానం. మోషే 1000 మందికి కృప చూపిస్తాను అన్నప్పుడు నమస్కరించలేదు, కానీ మరి తండ్రుల దోషం కుమారుల మీదకి రప్పిస్తాన్నప్పుడు సాగిలపడి త్వరపడి నమస్కరించాయంట. మోషేకి దేవుడు దేవుడుగా తెలుసు. దావీదు బిడ్డ చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు, మందిరానికి వెళ్ళి మ్రొక్కాడు. దావీదుకి ఆరాధించడం తెలుసు, యోబుకి ఆరాధించడం తెలుసు, హబక్కుకి తిండి లేనప్పుడు కూడా ఆయనకు ఆరాధించడం తెలుసు. పౌలు శిలలు బంధకాల్లో ఉన్నప్పుడు ఆరాధిస్తూ వచ్చారని. ఈ దావీదు విషయానికి వచ్చినప్పుడు నేను చెప్పాను, మన ప్రియులను మనం పోగొట్టుకుంటే మరి మనము బోరున ఏడవకూడదు, నిరీక్షణతో కూడిన దుఃఖంతో ఉండాలి కానీ మనకి అని ఇలా చెప్తూ వచ్చాను. ఎందుకు 5వ తారీఖున దేవుడు అలా చెప్పించాడో నాకు తెలియదు. ఆగు అన్నాడు కదా, ఇది ఇప్పుడు చెప్పొద్దు, అందమైన వచనం అన్నాను కదా. అయిపోయింది, ఇంటికి వచ్చేసాము. మరి సెప్టెంబర్ 14th, 15th నేను టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్. మేము ఇంట్లో ఉన్నాం. ఒకరోజు జూమ్ మీటింగ్ ఇచ్చాను నేను. 10 మంది కన్యకలు, సెప్టెంబర్ 24, 2020. 5 మంది బుద్ధి లేని వాళ్ళు, 5 మంది బుద్ధి కలిగిన వాళ్ళు. బుద్ధి లేని వాళ్ళ దగ్గర నూనె లేదు. ఉపమానం కాబట్టి కొనుక్కొచ్చినట్టుగా ఉంది. అది కొనుక్కునే నూనె కాదు, సిలువ ద్వారా దేవుడు కార్యం చేస్తుండగా ఎవరి నూనె వాళ్ళు కలిగి ఉండాలి. భార్య ప్రేమించి భర్తకిచ్చే నూనె కాదు, భర్త భార్యకిచ్చే నూనె కాదు, ప్రేమించి పిల్లలు తల్లిదండ్రులకి ఇవ్వరు, తల్లిదండ్రులు పిల్లలకి ఇవ్వరు. ఎవరి నూనె వాళ్ళు కలిగి ఉండాలి. క్రయం చెల్లించాలి అన్నదానికి గుర్తుగా వాళ్ళు వెళ్ళి కొనుక్కొచ్చినట్టుగా ఉంది. మరి సాయంత్రం 5 గంటలకు దేవుడు మనల్ని పిలిస్తే ఈ నూనె మన దగ్గర ఉందా అన్నాను నేను. ఆ మాట విని దూరంగా కూర్చున్నారు, లోపలికి వెళ్ళి పడుకున్నారు. ఎక్కడైతే జూమ్ మీటింగ్ ఎవరికైతే ఇచ్చానో అందులో ఒక అక్క అన్నారు, జయ గారు మీరేంటి వెలిగిపోతున్నారు, వెలుగుంది మీ చుట్టూ అని. మా అమ్మని అడిగాను, అక్క ఇలా అన్నారమ్మా అంటే, వెంకటేశ్వరరావు గారు కళ వచ్చేసారమ్మా, ఇళ్ళంతా వెలుగుగా ఉందని. ముందు రోజు రాత్రి నుంచే ఏంటి దేవుడు మహిమంతా దగ్గరగా ఉన్నట్టు, కొంచెం ఇల్లంతా ప్రత్యేకంగా ఉన్నట్టు అలా అనిపించింది. ఎందుకంటే బుధవారం రాత్రి ఎవరు వెంటిలేటర్ మీద ఉంటే నేను ప్రార్థన చేస్తూనే ఉన్నా. ఈయన పడుకున్నారు, బెడ్ లైట్ వెలుతురులో చూశాను. బుధవారం రాత్రి కనుక నేను నిద్రపోయి ఉంటే గురువారం మీటింగ్ ఇచ్చాను. నేను చాలా బాధపడేదాన్ని, తనకు ముందు రోజు బాగాలేదేమో అని. చూస్తే దేవుడిని అడిగా, కాఫీ కానీ టీ కానీ తాగుతారేమో, నేను లేపాలనుకుంటున్నాను ప్రభు అంటే వద్దు అన్నాడు దేవుడు. 3 సార్లు అడిగాను, 3 సార్లు దేవుడు లేపొద్దు అన్నాడు. సరే తెల్లవారుజామున 5 అయిన తర్వాత నేను నిద్రపోయాను. నేను లేట్ లేచాను, తను ముందే లేచారు. తను తెల్లవారుజామునే లేచి స్నానం చేసి ప్రార్థన చేసేసుకుంటారు 2 hours. అయిన తర్వాత నువ్వు నీరసంగా ఉన్నావు, జూమ్ మీటింగ్ ఎవరికైనా ఇచ్చాయంటే నేను వాళ్ళకి ఫోన్ చేసి ఎవరైనా పెద్దక్క వాళ్ళు మీరు తీసుకోండి అంటే వాళ్ళు తీసుకొని అన్నారు. సరే నేనే ఈ వర్తమానం ఇచ్చాక సాయంత్రం 5 గంటలకు పిలిస్తే దేవుడు మనం సిద్ధంగా ఉన్నామా, అంత ఆత్మశక్తి మనకుందా ఆయన ఎదుర్కొనే శక్తి అని నేను అన్న తర్వాత తను వెళ్ళి పడుకున్నారు. తనకు హార్లిక్స్ కల్పించాను. నేను అన్నం తిన్నాను. మా అమ్మని అన్నాను, పప్పు పాలకూర చేయాల్సింది, పాలకూర కూర వండామంటే ఎంత బాగుందో ఆ రోజు. సరే నేను తిన్న తర్వాత ఈయనకు అన్నం పెట్టా, ఈయన కూడా తినేశారు. ఆ ముందు రోజు మా అమ్మ రాత్రి కొంచెం మైసూర్ పాక్ చేస్తుంది. నాకు షుగర్ అని ఇవ్వలేదు, ఈయన చిన్న ముక్క ఇచ్చారు.
ఎంత బాగుందో. స్ట్రీమ్స్ ఇన్ ద డిజర్ట్ తెలుగు ఎడార్ల సెలయర్ నేను చదువుతాను, తొందరగా చదివేయండి అన్నారు. 12:30కి బాబు రికార్డ్ చేస్తాడు. అది నేను కోవిడ్ పాజిటివ్ కాబట్టి నేనే ఫోన్లోనే రికార్డ్ చేసి పెట్టేశాము. ఆ రాత్రి ప్రార్థన చేసుకున్నాను కదా రాత్రంతా, తను చూస్తూనే ఉన్నాను. ఏం ఆయాసపడట్లేదు, 2 దిండ్లు ఇలా వేసుకున్నారు, ప్రశాంతంగా నిద్రపోతున్నారు. అవును, అమ్మ అన్నది కరెక్టే. మన్నాడు చూసినప్పుడు చాలా కళగా ఉన్నారు, చాలా కలర్ ఉంటారనమాట. కొంచెం తేజొస్తుంది, బయటికి వెళ్ళట్లేదు కదా వారం రోజుల నుంచి, ఎండలేదు, అందుకే ఏమో అనుకున్నాం. అయిపోయిన తర్వాత 3 గంటలకి ఆక్సిజన్ తగ్గుతోంది. అది కూడా బాబిగాడు చూశాడు. తగ్గుతుంటే సరే సన్షైన్కి వెళ్దామంటే అంత దూరం వద్దన్నారు. తర్వాత శ్రేయాస్ మాకు ఒక డాక్టర్ ఆన్లైన్లో ట్రీట్మెంట్ ఇచ్చారు, సరే వెళ్తారని. ఎప్పుడు పాదాలకు నూనె రాయించుకోరు. ఆ రోజు నేను నూనె రాసి ఏమన్నానంటే, ఎందుకు రాస్తున్నావు అన్నారు. ఊరికే రాసేలేండి అన్నాను. రాస్తూ అనుకున్నాను, మరియా యేసుప్రభుని ఎలా అభిషేకించి ఉంటుందో అనుకుంటూ రాశా. తర్వాత సిలువ గుర్తు ఇలా వేసి ఒక సేవకులతో ప్రార్థన చేయించాక చర్మిష్ట అని ఒక డాక్టర్ ఉంటారు, ఈయనకి ట్రీట్మెంట్ ఇస్తారు. ఆవిడ బీపీ ఉంది 21 సంవత్సరం నుంచి, ఫుడ్ అది చాలా జాగ్రత్తగా ఉంటారు. 1 కేజీ బరువు కూడా పెరగరు. మెట్లు బాగా స్పీడ్గా ఎక్కి దిగుతూ ఉంటారు. 3వ ఫ్లోర్లో ఉంటాం మేము. సరే అని ప్రిస్క్రిప్షన్ తీసి బయట పెట్టన్నారు. సరే అండి అన్న తర్వాత ముందు రోజు రాత్రి అన్నారు, నీ కొడుకుకి నీకున్నంత ధైర్యం ఉందన్నారు. నీ కొడుకు అని ఎప్పుడు మాట్లాడలే. ఎందుకు అలా అన్నారో అర్థం కాలే. బాబుకు ప్రాణం అనమాట తనంటే. ఇద్దరు చాలా క్లోజ్గా ఉంటారు. లేట్గా పుట్టాడు. చిన్నప్పుడు తండ్రి లేరు కదా, అందుకని కొడుకంటే చాలా ప్రేమ. ప్రార్థన ఎలా చేసేవారంటే, ప్రభువా ఈ బిడ్డని ఎందు నిమిత్తం నువ్వు ఇచ్చావో ఈ బిడ్డని ఆ సంకల్పం కోసం వాడుకో, నిన్ను ప్రేమించి నీ సంఘాన్ని ప్రేమించే బిడ్డగా ఉంచు ప్రభువా. మరి 12 సంవత్సరాలు 3 నెలల 3 రోజులు కాపాడావు, 12 సంవత్సరాల 4 నెలల నేను నన్ను నెలలు రోజులు ఎందుకు గుర్తు చేస్తారంటే నువ్వు ఆ విషయం మాట్లాడొద్దు అనేవారు. మరి తనకి ఏమి అనిపించేదో నాకు తెలియదు, అంత బాగా ప్రార్థన చేసేవారు. అయిపోయింది, వెళ్ళిన తర్వాత 4 గంటలకు ఫోన్ వచ్చింది, ఆక్సిజన్ బాగుంది. సో నేను అనుకున్నాను, అప్పుడు మా అమ్మ 2 వడలు వేస్తుంది. ఈయనకి వెళ్ళేటప్పుడు టీ కూడా ఇచ్చేసాం, ఆ హాస్పిటల్లో ఎప్పుడు ఇస్తారని. టీ తాగి వడలు తిన్నాను. ఈయన వెళ్తుంటే కూడా కారులో ఇలా మా తమ్ముడు వాళ్ళ బాబు తీసుకెళ్తుంటే నా జీవితంలోంచి వెళ్ళిపోతున్నట్టు అనిపించింది. నేను అనుకున్నా, ఎందుకు ఇలా అనిపిస్తుంది, నేనేమైనా తప్పుగా ఆలోచిస్తున్నానా ఏంటి, ఎందుకు ఇలా ఉందని అలా అనుకున్న తర్వాత ఇంట్లోకి వచ్చేసాను. ఇంట్లో 1,00,000 రూపాయలు ఉంటే కట్టాము. వేరే వాళ్ళని కూడా అడిగాను, ఒకవేళ వెంటిలేటర్ కేసు వస్తే 5-6 లక్షలు అవసరం, అడిగితే వాళ్ళు సర్దుతానన్నారు. వచ్చిన తర్వాత లోపలికి బాబు నన్ను రావద్దన్నారు హాస్పిటల్కి. అప్పుడే 4 గంటలకు ఫోన్ వచ్చింది, ఆక్సిజన్ 90 అంటే పర్వాలేదని నేను టీ తాగాను. 5:15కి వాళ్ళ అమ్మగారి పేరేంటన్నారు. అమ్మగారి పేరు ఎందుకు అడుగుతున్నారు, వాళ్ళ నాన్నగారి పేరు కదా అడుగుతారు హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు అంటే, లేదులే ఊరికే అడిగారు. బావగారు ఎలా ఉన్నారండి, మా పెద్ద తమ్ముడు చాలా బాగున్నారు బావగారికి అని నవ్వాడు. ఎందుకు నవ్వుతున్నాడు ఏం అర్థం కాలే. రమ్మంటే 5:30కి బయలుదేరాడు. మా చిన్న తమ్ముడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు, హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు. ఎందుకు అంటే వాడు కూడా వస్తున్నాడేమో చిన్న తమ్ముడు అనుకున్నా. బాబుని పక్క రూమ్లోకి తీసుకెళ్ళి కొంచెం అనుమానం వచ్చింది. మా చిన్న తమ్ముడు రూమ్లోకి వెళ్తే వాడు నా పాదాలు ఇలా తాకినట్టు నన్ను మన్నించు, ఎందుకు మన్నించు అంటాడని, బావలేరా అని అడిగాను. ఇంకా లేరు అన్నాడు. ఒకవైపు గుండె చెదిరిపోతుంది, మా తమ్ముడు ఇలా వణికిపోతున్నాడు. జీవితం ఏంటో ఏం అర్థం కాలే. నేను ధైర్యంగా లేకపోతే వాళ్ళు ఇంకా కుప్పకూలిపోతారు. నేను ధైర్యం తెచ్చుకున్నాను. ప్రభువా చాలా వాక్యం చెప్పాను, చాలామంది చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా చెప్తూ ఉండేదాన్ని, నువ్వు నన్ను బలపరచాలి. అలా చెప్పి అందరం హాస్పిటల్కి వెళ్ళాం. మా పెద్ద తమ్ముడు ఎప్పుడు నేను దేవుడు నమ్మినందుకు, మా చిన్ని కూడా నమ్మినందుకు, తమ్ముడు కూడా ఎప్పుడు కోపడుతుండేవాడు. వాడు ఎదురొచ్చే, వీడు ఏం అడుగుతాడో ప్రభా అనుకున్నా. వచ్చి ఇన్ టైంలో తీసుకొచ్చాం, కానీ సేవ్ చేయలేకపోయాం. ఒక్క బ్రీతింగ్ తీసుకుంటే సరిపోయేదంట బ్రతికేవారు. 7 మంది డాక్టర్లు ఉన్నారు అక్కడ. వాళ్ళంతా కూడా ఇది డెత్ కేసు కాదండి అన్నారు. అని బాబుకు చూపెట్టద్దు, ఒకవేళ చూపెట్టామనుకో మరి వాడు కూడా ఏమన్నా అయిపోతే నువ్వు బిడ్డ కూడా లేకుండా అయిపోతావండి. నేను చెప్పాను, చూపెట్టాలి. ఏం చెప్తాం, ఎన్ని రోజులు చెప్తాం? ఒకవేళ వాడు లేడనుకో, వాడు దేవుడి దగ్గరే ఉంటాడు. ఒకే రోజు భర్తని కొడుకుని కూడా పోగొట్టుకుంది అని ప్రపంచం అంటుంది.
అలా వెళ్ళిన తర్వాత వాళ్ళు చూడొద్దన్నారు. బాబుకు ఒక డ్రెస్ వేసి మా పెద్ద తమ్ముడు లోపల తీసుకెళ్ళాడు. వాళ్ళ నాన్న అంటే ప్రాణం. వాడిని దగ్గర తీసుకోవడానికి లేదు, ఎందుకంటే నేను పాజిటివ్, ఇంకా టెస్ట్ చేయించలేదు. వాడిని దగ్గర తీసుకుంటే కరోనా వాడికి కూడా వస్తుందేమో. వాడు అలా దూరంగా కూర్చొని ఏడుస్తున్నాడు, తల ఉంచుకుని ఏడుస్తున్నాడు. నేను వెళ్ళాను లోపలికి. నేను రాసిన నూనె అలాగే ఉంది. నుదురు మీద చేసి చూసా, అప్పుడే ఒళ్ళు చల్లబడుతుంది. అప్పుడు నేను ఆరాధన చేశాను. నేను ఎప్పుడు సిస్టర్స్ మీటింగ్లో స్తుతి ఆరాధన గురించి ఎక్కువ చెప్పేదాన్ని. ఆ విషయంలో మాకు ఈసీఏల్లో చాలా టీచింగ్ ఉండేది. గివ్ థ్యాంక్స్ ఆల్వేస్, ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్ అని చెప్పేవారు. అలా నేను వెళ్ళి ఆరాధన చేశాను. ప్రభువా, 25 సంవత్సరాలు ఇంత మంచి భర్తకు భారీగా ఉంచావు, ఇలాంటి వ్యక్తికి విధవరాలుగా బ్రతికే ధన్యతలో నన్ను నడిపిస్తున్నావు. ప్రభువా, నిన్ను వద్దనుకున్నారు, నిన్ను కావాలనుకున్నట్టు చేసుకున్నావు, నీ బిడ్డగా చేసుకున్నావు. నాతో ప్రార్థన చేసిన వ్యక్తి, నేను నిత్యత్వాన్ని కోరుకున్నాను, ఇంతవరకు నాకు ఆ భాగ్యం ఇవ్వలేదు. కానీ నాతో ఉన్న వ్యక్తి నీ దగ్గరికి వచ్చేయడానికి నువ్వెంత కరుణ చూపించావు ప్రభువా. పిల్లలు అమెరికా వెళ్ళారు, రష్యా వెళ్ళారని చెప్తాం. నా భర్త మహిమలో ఉన్నారని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. సేవకు లోటు కాబట్టి బాధపడుతున్నాను ప్రభువా. నేను కన్నీరు కారుస్తుంటే నువ్వు బాధపడద్దు. నిన్ను బాధ పెట్టాలని నేను కన్నీరు కార్చట్లేదు. నువ్వు మంచి వాడవు ప్రభువా. ఎప్పుడు నరకం వెళ్ళిపోతాననేవారు. తను అలాంటి వ్యక్తి మరి ఈరోజు నాకంటే ముందే నీ దగ్గరికి వచ్చేసారు. ఎంత భాగ్యం ఇచ్చావు ప్రభా తనకి. కాలం కొలమానంలో లేని ఆ నిత్యత్వంలో యుగయుగాలు నీ ప్రేమను ఆస్వాదించడానికి నా భర్త నాకంటే 4 అడుగులు ముందే వేసి వచ్చేసారు ప్రభా అని తను విడిచి వెళ్ళిన ప్రార్థనా పరిచర్య నేను చేయాలి ప్రభా అని ఆరాధన చేశాను. మళ్ళీ తీసుకెళ్ళిపోతుంటే ఇంకోసారి ఆరాధన చేశాను. అప్పుడు గుర్తొచ్చింది నాకు, జనవరిలో ఒకసారి కల వచ్చింది, ఆయన చనిపోయినట్టు. కల్లో నేను ఆరాధన చేశాను. అప్పుడు అడిగారు, ఉలిక్కిపడి లేచేలా, ఏంటంటే ఏం లేదు, పిచ్చి పిచ్చి కళలన్నీ వస్తున్నాయి అన్నాను. లేదు నువ్వేదో ఆలోచిస్తున్నావు అన్నారు. తర్వాత మళ్ళీ మేలో అదే కళ వచ్చింది, ఇదే ఆరాధన చేశా, అదే షర్ట్ అదే ప్యాంట్. అప్పుడు గుర్తొచ్చింది, నువ్వు చెప్పావు ప్రభా 2 సార్లు, నేను గమనించలేదు, నువ్వు చెప్పకుండా తీసుకోలేదు. అప్పుడు 2వ సారి మళ్ళీ ఆరాధన చేశాను. మంచివాడవు ప్రభా, నరకానికి వెళ్ళే వ్యక్తిని నీ దగ్గరికి తీసుకున్నావు. నా భర్త రక్షించబడకపోతే ఈరోజు నాకు ఈ సాక్ష్యమే లేదు, నిలబడే అర్హత నాకు ఇక్కడ లేదు. అయితే అలా ఆరాధన చేశాక ఒక చంటి బిడ్డను పంపించేసా. వెళ్ళిపోతుంటే మళ్ళీ నిత్యత్వంలో చూస్తామని తెలుసు, కానీ ఇక్కడ చూడలేమని బాబుని దగ్గర నిలబెట్టుకుని, నాన్న చూడు నాన్న అని అంటే, వాడు ఇంకా కొంతసేపు ఉంచితే బాగుండమ్మా, ఎంతసేపు ఉంచినా అంతే. వెళ్ళిపోయాక ఇంటికి వచ్చాను. దేవుణ్ణి అడిగాను, ప్రభువా నిన్ను కానీ నీ పిల్లల్ని కానీ బాధ పెట్టానా, నేనేమన్నా అపరాధం చేశానా అంటే బైబిల్ ఓపెన్ చేస్తే ఒక మాట, సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినం కంటే మరణదినమే మేలు. అపాయింటెడ్ డే అని రాసుకున్నాను. యాక్సిడెంటల్గా జరిగింది కాదు, దేవుడు నిర్ణయించింది. అప్పుడు నేను అడిగా, నా జీవితం ఎలా ప్రభు అంటే, మీరు యెహోవాకు యాజకులు అనబడతారు, మిమ్మల్ని చూసిన వారు మా దేవుని పరిచారకులందరూ, జనముల ఐశ్వర్యం నువ్వు అనుభవిస్తావు. యెషయా 61 అంతా నీకు వాగ్దానం అన్నాడు. బూడిదకు ప్రతిగా పూదండ, దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలం, భారభరితమైన హృదయానికి ప్రతిగా నీకు స్తుతి వస్త్రం ఇస్తాను. సడలిన మోకాళ్ళను వడలిన చేతులను నువ్వు బలపరచాలని, ఇంకా నేనేం సేవ చేయగలను ప్రభు అనుకున్నా. అడిగాను, ప్రభువా నీ దాసుని విషయం నువ్వేమనుకుంటున్నావు అంటే, దీర్ఘశాంతం గలవాడు మహావివేకి. ఆ వచనం ఎక్కడుందో బాధలు గుర్తు రావట్లే. సామెతలు 14 చదివన్నాడు. అప్పుడు నేను అడిగా, ఇంటికి వచ్చిన దగ్గర నుంచి స్వరం వినిపిస్తున్నావు, నీ స్వరం వినాలని మేము తహతహలాడతాం ప్రభువా. నువ్వు మామూలు రోజుల్లో ఎందుకు మాట్లాడలేదంటే, నేను ఎప్పుడూ మాట్లాడుతున్నాను, దుఃఖంలోనే మీరు వింటారు, సంతోషంలో నా స్వరం మీరు వినట్లేదు అన్నాడు. అన్న తర్వాత అప్పుడు నేను మళ్ళీ ఆరాధన చేస్తే ఇంటికి వచ్చాను. ఆయన నీతో ఉన్నారు, నువ్వు నాతో ఉన్నావు, మేమిద్దరం నీతోనే ఉన్నాం ప్రభువా. ఇదివరకు ఇంకా బయటకు వెళ్ళి రావాలి, ఏదైనా ఊరు వెళ్తే రావాలి, కానీ ఆయన నీతో ఉన్నారు, పరిశుద్ధాత్మగా నువ్వు నాలో ఉన్నావు, మేమిద్దరం నీకు దగ్గరగానే ఉన్నాం, ఇంకా దగ్గరగా ఉన్నాం ప్రభువా, మేము నీతోనే ఉన్నామని అలా ఆరాధన చేసిన తర్వాత మరి ఆ రాత్రంతా చాలా దుఃఖం అనిపించింది. రోజులు గడవడం కష్టమయ్యేది. ఏడ్చైనా కాన్ఫరెన్స్ కాల్లో వాక్యం చెప్పేదాన్ని,
చెప్పాకనే ఏడ్చేదాన్ని. మా తమ్ముడు అన్నాడు, అంత వాక్యం చెప్తావు అంత ఏడుస్తున్నావు ఏంటంటే, అప్పుడు నేను చెప్పాను, నేను దేవదూతను కాదు, మామూలు మనిషిని, నాకు కూడా చాలా దుఃఖం ఉంటుంది. బాబు అయితే ఆ రోజు రాత్రి అడిగాడు, అమ్మ నాన్నకు బీపీ చనిపోయారు, నీకు కూడా షుగర్ కదమ్మా, నువ్వేమన్నా అయిపోతే నేను ఎవ్వరు లేకుండా అయిపోతానమ్మా, నేను ఉంటానని చెప్పలేదు. దేవుడు నిత్యుడకు తండ్రి, 7 సంవత్సరాల వయసులో నేను నమ్ముకున్నాను, నన్ను దేవుడు ఒక్కసారి కూడా విడిచిపెట్టలేదు. నువ్వు కూడా నమ్మితే నీతోనే ఉంటాడు. నాన్న వెళ్ళిపోయారు, రేపు అమ్మ కూడా వెళ్ళిపోతుంది, కానీ దేవుడు ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడు, సంఘం ఎప్పుడు నీకు తోడుగా ఉంటుంది, నువ్వు నమ్ముకోవాలి నాన్న. ఇంకా బాబు అయితే నాన్నకి ఇడ్లీ ఇష్టం, నాన్నకు సాంబార్ ఇష్టం, నాన్న సిస్టమ్ కొన్నారు, నాన్న చెప్పులు, నాన్న డ్రెస్సు, నాన్న నాన్న అంటుంటే బిడ్డకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అలా దేవుడు బలపరుస్తూ వచ్చాడు. తర్వాత మేము వాక్యం చదువుకుంటూ ఉన్నాము, దేవుడు ధైర్యపరిచాడు. ఈయన పోయిన 3 నెలలకి నన్ను జమ్మలమడుగు రిట్రీట్కి పిలిచారు. ఫస్ట్ స్పెషల్ మీటింగ్ ఒకరోజు రిట్రీట్. ఫస్ట్ 2 రోజులు నాకేం జరిగిందో నేను అక్కకి చెప్పలా. 3వ రోజు సాక్ష్యం చెప్పేటప్పుడు చెప్పా, అయ్యో ఇంత బాధ ఉందా మనసులో అన్నారు. చాలామంది వచ్చారు. అప్పుడు నేను సాక్ష్యం చెప్తే జనవరి 26కి 2021 చెప్పినప్పుడు చాలామంది ముందుకు వచ్చారు. 1 నెలకి విడో అయిన వాళ్ళు ఉన్నారు, 4 నెలలకి విడో అయిన వాళ్ళు ఉన్నారు. మరి 70 సంవత్సరాల వయసులో భర్తను పోగొట్టుకుని మీ అన్న లేకుండా నేను జీవించలేనని ఒక అక్క నా దగ్గర ఇచ్చింది. అప్పుడు అనిపించింది, అలాంటి వేదనలో ఉన్న వాళ్ళకి పరిచర్య చేయడానికి దేవుడు నాకు నూతన కోణంలో నన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడని మరి నాకు చాలా ఆదరణ కలిగింది. తర్వాత వచ్చేసాము. బాబు రక్షణ కోసం కూడా ప్రార్థన చేయండి, బేర్షబా కోసం కూడా ప్రార్థన చేయండి. తమ్ముడు రమేష్ కూడా సేవ చేస్తాడు. చిన్న సంఘం అది, ఒక 40 మంది అలా వస్తారు. మరి నిత్యత్వంలో మేము ఎవరికైతే పరిచయం చేస్తున్నామో ఒక 50 మంది అన్యులకు సువార్త చెప్పి వాళ్ళు నిత్యత్వం వరకు నడిపిస్తే చాలు, అది మా గోల్. అయితే మరి మేము ఎవరికైతే పరిచయం చేస్తున్నామో వాళ్ళందరూ నిత్యత్వంలో ఉండాలి. ఆ రీతిగా ప్రార్థన చేయండి. మా వారు రక్షించబడకపోతే నేను ఇలా చెప్పేదాన్ని కాదు, మీలో ఎవరైనా రక్షణ పొందకపోతే మరి యేసు ప్రభువులోనే రక్షణ. ఎలాగా, ఒకటి నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. ఆ రాత్రి నికోదేము వచ్చి ఆయన అడిగాడు, మరి నువ్వు చేసే క్రియలు ఎవరు కూడా చేయరు, దేవుడు తోడుగా ఉంటేనే చేస్తారని. అప్పుడు ఆయన చెప్పారు, ఏమని, నువ్వు దేవుని క్రియల గురించి ఎందుకు మాట్లాడతావు, దేవుని రాజ్యం చూడాలంటేనే ఏం చేయాలి, నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలి, వాక్యం ద్వారా. మరి ఆత్మ ద్వారా మనం జన్మించాలి. ఎలాగా, యేసు ప్రభువా నీ రక్తంతో నన్ను కడుగు, నన్ను నీ బిడ్డగా చేసుకో, నా హృదయంలోకి రా అని అడిగితే చాలు. మరి ఆయన ఏం చేస్తాడు, రక్షకుడు 2 విషయాలు చేయాలి. ఒకటి, తన రక్తంతో మన హృదయాన్ని కడగాలి. ఆత్మస్వరూపిగా ఉన్న ఆయన రక్తం చిందించలేడు, అందుకే వాక్యమైన ఆయన నరావతారిగా ఈ లోకంలోకి వచ్చాడు. మరి 33.5 సంవత్సరాలు సశరీరుడిగా జీవించాడు. కన్యక గర్భంలో సమానమైన జన్మతో ఆయన జన్మించాడు. పవిత్రమైన జన్మ, మరి పరిశుద్ధాత్మను కలిగిన దేవుడు. మరి సిలువలో చనిపోయాడు, రక్తం కాచి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆరోహణమై పరిశుద్ధాత్మగా వచ్చాడు. సర్వాంతర్యామి కాదు, సర్వవ్యాపకుడు. మరి రక్షకుడు 2 విషయాలంటే, హృదయాన్నేమో రక్తంతో కడగాలి, పరిశుద్ధాత్మగా లోపలికి రావాలి. అందుకే ఆత్మగా మరి హృదయాన్ని కడిగిన వెంటనే పరిశుద్ధాత్మగా మన హృదయంలోకి వస్తాడు. ఆత్మలోకి రావాలి అంటే హృదయమే దారి. అందుకే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. హృదయం ఎంత మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడు. హృదయంతో ఉన్న సమస్య రక్తంతో పరిష్కరించబడుతుంది. అప్పుడు ఆత్మగా ఆయన వస్తాడు, పరిశుద్ధాత్మగా మన ఆత్మలోకి వస్తాడు. హృదయం గుండానే, హృదయమే ద్వారం. కాబట్టి పరిశుద్ధాత్మగా ఉన్న ఆయన్ని కలిగి ఉన్నప్పుడు దేవునికి మనం జన్మించాము, తిరిగి జన్మించాము. అప్పుడే పుట్టిన చంటి బిడ్డకి తల్లి స్పర్శ తెలుస్తుందంతే, ఇంకేం తెలియదు. వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుని మందిరంలో అంటు కట్టబడితే ఎదిగే కొద్దీ మనకు ఆయన ఏంటో ఇంకా ఆయన ఎక్కువ ఆస్వాదిస్తాం. కాబట్టి మన జీవితంలో మరి కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఉండకుండా ఉండవు. ఎవడైనా నన్ను వెంబడింపగొరినేడలా తను ఉపేక్షించుకుని సిలువను ఎత్తుకుని ఆత్మయందు ఆయన్ని వెంబడించాలి. అలా వెంబడిస్తూ ఉండగా ఆయన సమరూపంలోకి మనల్ని తీసుకొస్తాడు. ఇవాళ మరి పని చాలా గొప్పది అన్న థీమ్ ఉంది మనకి కదా. మరి మనల్ని సిద్ధపరుస్తున్నాడు, మన ద్వారా అనేక మందిని దేవుని రాజ్యంలోకి తీసుకొస్తున్నాడు. మరి పని చాలా గొప్పది. కాబట్టి ఈ పనికి మనం సమర్పించుకున్న వాళ్ళమై మనం దేవుని కోసం ఏం చేయాలన్నా మనం సిద్ధపడుతూ రావాలి,
మరి దేవుని రాజ్యం కోసం మనం పనిచేస్తూ రావాలి. ఒకరోజు ఆ న్యాయపీఠం ముందుకు పిలుస్తాడు. బలా నమ్మకమైన మంచి దాసురాలా, మరి నీ ప్రార్థన ద్వారా వీళ్ళ రక్షణలోకి వచ్చారు, నీ ప్రార్థన ద్వారా అనేక మంది ఐక్యతలోకి వచ్చారు, నీ ప్రార్థన ద్వారా నీ పిల్లలు సేవకులుగా నాకు సేవ చేశారు, ఏదో ఒక విషయం ఆ రోజు చెప్తాడు. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. మరి ఆ రోజు చాలామంది సంతోషంతో కన్నీరు కారుస్తారు. ఇంత చిన్న పనికి ఇంత గొప్ప బహుమానమా ప్రభువా, భూలోకంలో చిన్న పని నీకోసం చేశానండి. కొంతమంది దుఃఖంతో కన్నీరు కారుస్తారు, నీకోసం నేను ఏ పని చేయలేకపోయాను ప్రభువా అని. ఆ రోజు దుఃఖంతో కన్నీరు కార్చే వాళ్ళ గుంపు ఉంటుంది, మరి సంతోషంతో కన్నీరు కార్చే వాళ్ళ గుంపు కూడా ఉంటుంది. ఎక్కడ మనం ఏ గుంపులో మనం ఉంటామనేది ఈరోజే నిర్ణయించబడాలి. ఇది రేపు నిర్ణయించబడేది కాదు. ప్రభువా నన్ను రక్షించుకున్నావు, నీ రాజ్యం కోసం నేను పనిచేస్తాను, మరి నా కుటుంబం అంతా నీ కోసం పనిచేసేలాగా నన్ను ఆశీర్వదించు అని మనం దేవుణ్ణి అడగాలి. మా వారు, వాళ్ళ అక్క వాళ్ళు, మరి వాళ్ళందరూ కూడా కొంచెం కొంచెం వాళ్ళు విశ్వసిస్తున్నారు. వాళ్ళేమో మతం మార్చుకున్నారు. ఏం జరిగింది, మా దేవుడు కాపాడలేడు అన్నారు కదా, మరి మీ దేవుడు ఎందుకు కాపాడలేదని వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళకి తెలియక వాళ్ళ రక్షణ కోసం కూడా ప్రార్థన చేయండి. బాబు పేరు జాషువా, వాడికి పేరు పెట్టినప్పుడు కూడా మా ఆడపడుచు వాళ్ళు క్రిస్టియన్ పేరు పెట్టకూడదన్నారు. మా వారు అన్నారు పిలుస్తానే క్రిస్టియన్ అనిపించాలి అని. అందుకని సేవకుల్ని పెట్టమంటే వాళ్ళు పెట్టలేదు. మమ్మల్ని అడిగితే నాకు యెహోషువ అంటే చాలా ఇష్టం. సూర్యుడా నీవు గిబియోన్లో ఆగిపో, చంద్రుడా నీవు అయ్యాలంలో ఇలా ఆగిపో, మరి ఒకనాడెల్లా సూర్యుడు అస్తమించడానికి త్వరపడలేదు అని. అలాంటి దినము దానికి ముందే కానీ, ఒక నరుని మనం వినిన అటువంటి రోజు దానికి ముందే కానీ దాని తర్వాతే కానీ బైబిల్లో ఎక్కడ కూడా లేదు. అంత గ్రేట్ హీరో చివరి రోజులో ఏం చెప్పాడు, నేనును నా ఇంటి వారిని యెహోవానే సేవిస్తామని. మరి ఈసీఎల్ మందిరంలో ఫస్ట్ వర్తమానం, మరి ఆరాధన వర్తమానం ఇచ్చి రెండవ వర్తమానంగా యెహోషువ గురించి చెప్పి ఒక ఆదివారం జాషువాకి పేరు పెట్టాం. 8వ నెలలో, వాడికి 8వ నెల వచ్చినప్పుడు ఆ రోజు 1200 మంది వచ్చారు, ప్రభుని ఆరాధించారు. దానికోసం చెప్తున్నాను, లేకపోతే ఇన్ని వందల మంది వచ్చారని చెప్పడానికి ఏమీ లేదు. కాబట్టి దేవుడు అలా బాబు జీవితంలో అన్ని విషయాల్లో కరుణ చూపిస్తూ వచ్చాడు. మరి దేవుడే తన నిత్యుడొక తండ్రిగా ఆదరించి, మరి ఏ ఉద్దేశం కోసం ఆ బిడ్డను ఇచ్చాడో, వాళ్ళ నాన్నగారు ప్రార్థనలు అలా ఉన్నాయి. 100 సంవత్సరాలకు సరిపడా ప్రార్థన చేశారు తన కొడుకు కోసం. అంత అల్పాయుష్యం తెలియదు కదా. నేను అడిగాను, ప్రభువా ఇంకా నువ్వు ఉంచగలవు నువ్వు అని, నువ్వు ప్రభువా మరి ఇంకా ఉంటే నిన్ను సేవించేవారు కదా అని. బాబు ఎప్పుడైనా నాన్న కోసం అడిగితే అలా అడిగితే దేవుడు ఒకసారి నన్ను అడిగాడు, నా కుమారుడు 33.5 సంవత్సరాలకి ఈ లోకంలో జీవితాన్ని ముగించలేదా? 33.5 సంవత్సరాల కంటే మా వారు చాలా ఎక్కువే జీవించారు. కాబట్టి దేవుడి దగ్గర ప్రతి సమస్యకి జవాబు ఉంది. నువ్వెన్ని 100 ప్రశ్నలు అడగచ్చు, 1,00,000 ప్రశ్నలు అడగచ్చు, ఆయన సమాధానం ఇస్తాడు. ఎప్పుడు ఆయన్ని ప్రశ్నించకూడదు. నా భర్త పార్థివ దేహం దగ్గర దేవుని మంచితనాన్ని గురించి నేను ఆరాధించగలిగాను. నేను గొప్పదానని కాదు, దేవుడు ఆ కార్యం నాలో చేశాడు. ప్రభువా నీ మంచితనాన్ని బట్టి నీకు వందనాలు, నువ్వెంత మంచివాడో ప్రభువా, నీ దగ్గరికి నా భర్తను తీసుకున్నావు, సదాకాలం నీతో ఉండే భాగ్యం ఇచ్చావు. ఇది నిజంగా గొప్ప విషయం. దుఃఖం కాబట్టి మేము బాధపడతాం ప్రభువా, నువ్వు మంచి వాడవని దేవుణ్ణి ఆరాధించాను. ఆయన మంచితనాన్ని నేను ఎక్కువగా తెలుసుకున్నది ఎక్కడంటే ఆయన పార్థివ దేహం దగ్గరే. మరి వాళ్ళ రక్త సంబంధికులు అందరూ కూడా రక్షణలోకి రావాలని ప్రార్థన చేయండి. ఇంతవరకు మీరు చాలా ఓపికగా విన్నారు. ఇంకా ఎవరైనా రక్షణలోకి రాకపోతే, యేసు ప్రభువా నీ రక్తంతో నన్ను కడుగు, నీ బిడ్డగా చేసుకో, నా హృదయంలోకి రాని, నువ్వు పశ్చాత్తాపంతో ఒక్కసారి అడిగితే ఆయన నీ హృదయంలోకి వస్తాడు. నీ జీవితాన్ని ఏం చేస్తాడనా ఆయన నడిపిస్తాడు. చెట్లు ఉంటాయి, నీళ్లు పోస్తాం, అలా ఎదుగుతాయి. జంతువులు ఎప్పుడైనా గుళ్ళు గోపురాలకు వస్తాయా? ఎందుకు రావు? వాటిలో వివేచన లేదు. ఒక ముస్లిం అయితే మసీద్కి, ఒక క్రిస్టియన్ అయితే చర్చ్కి, ఒక హిందూ అయితే టెంపుల్కి వెళ్తారు. ఎందుకు? ఆత్మ ఉన్న కారణం చేత మనం దేవుడు లేకుండా ఉండలేము. మరి ఆయన నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు. ఒక మార్గం చూపిస్తాను అనలేదు, ఒక సత్యం చెప్తాను అనలేదు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. మన కోసం చనిపోయిన వ్యక్తిని మనం నమ్మకపోతే ఎలా? చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు, మన కోసం ప్రధాన యాజకత్వం చేస్తున్నాడు. ఒకనాడు ఎప్పుడు ఆయన దగ్గర ఉంటాం. నేను ఎప్పుడు ఆరాధన చేస్తాను. ఒక్కో రోజు గడుస్తుంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోయే రోజులు దగ్గర అవుతున్నాయి లేదా? మనల్ని ఎంతో ప్రేమించిన ఆయనతో ఉండడం మనకి ఇష్టమా కదా? కదా, నిత్యత్వంలో కాలం కొలమానంలో లేదు, యుగ యుగాలు ఆయనతోనే ఉంటాం. మనం అందరం ఎప్పటికీ విడిపోం. మళ్ళీ ఇంకోసారి నేను మీకు కనిపించకపోవచ్చు, కానీ ఎక్కడ కలుసుకోవచ్చు మనందరం? పరలోకంలో. దేవుడి ఈ వాక్యాన్ని దీవించగా, ఈ సాక్ష్యాన్ని కూడా దీవించగా.